అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. I wasn't really ready for this at such a short notice. ఫస్ట్గా మీ అందరికీ థ్యాంక్స్, మా ఫ్యామిలీని గుర్తుపెట్టుకొని మా కోసం మీరు చేసిన ప్రేయర్స్గా మీరు మాకు ఈ టైమ్ ఆఫ్ గ్రీఫ్లో ఇచ్చిన సపోర్ట్ కానీ ఎంతో స్ట్రెంథనింగ్ ఉండే. మీ అందరు పంపించిన వర్సెస్ కానీ మెసేజెస్ కానీ అందరికీ చాలా థ్యాంక్స్. ఒక స్మాల్ వర్డ్ ఆఫ్ ప్రేయర్ తర్వాత ఐ విల్ స్టార్ట్. Loving and living heavenly gracious Father, thank you for keeping me alive and giving me this one of a kind blessed privilege to talk about thy grace, thy power, thy strength, thy glory, and the way you used my father and the way you led him, molded him, and made him thy child and made him a blessing for others. Thank you for what he was for us, for the ministry that you have made him do. Thank you for everything. At this point of time, as I'm going to share a few words about Daddy and our last moments with him, how he has trained us and prepared us and everything. Lord, give me thy strength, fill me with thy Holy Spirit, and Lord, touch my tongue, my mouth. Let me not utter a single word that would not bring thee glory. O Lord, let all my words bring glory to thee alone. Let me not rob thy glory by giving it to some other person, even though it might be my dad. Let me not rob thy glory. O Lord, help me to glorify thee alone with this testimony. Have mercy. Help me. I am weak. I need your help. I need your grace, Father. Help me. Have mercy, Father. In Jesus' mighty, precious prayer, hearing and prayer answering name, I pray. Amen. First of all, చాలా మందికి ఆల్రెడీ చాలా తెలుసు డాడీ గురించి. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు స్టార్ట్ విత్ హిస్ ఎర్లీ లైఫ్ ఇన్ 1 or 2 minutes, I'll finish it off. Daddy was born in 1954 in Karimnagar. He was born in a poor family, Christian family, but in a poor family. And then Daddy had all his early education, starting years anta kuda nenu telugulo cheptanu so that andarku. So స్టార్టింగ్ ఇయర్స్ అన్ని కూడా ఇండియా మిషన్ దాంట్లో డాడీ ఉండేనండి. ఇండియా మిషన్ హాస్టల్లో కూడా మిషనరీస్ అప్పట్లో ఉండేవాళ్ళంట. వాళ్ళ దగ్గర డాడీ చదువుకున్నారు, అక్కడే హాస్టల్లో ఉండేవారు. ఇంకా హాలిడేస్ టైంలో కూడా ఒక్కొక్కసారి ఇంటికి వెళ్ళని పరిస్థితుల్లో డాడీ సమ్మర్ హాలిడేస్ అని కూడా హాస్టల్లోనే ఉండేవారు అంట. అయితే అక్కడ డాడీ చాలా ఎర్లీ ఏజ్ లోనే డాడీ వాళ్ళ చిన్న చెల్ల చనిపోయినప్పుడు, అంటే పుట్టినప్పుడు వాళ్ళ చిన్న చెల్ల పుట్టినప్పుడే వాళ్ళ మమ్మీ చనిపోయినారు. సో చాలా ఎర్లీ ఏజ్ లో తను మదర్స్ లాగా కోల్పోయినారు వాళ్ళు. తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా మరి తను ఎంతో కష్టపడి అందరు పిల్లల్ని చూసుకొని పెద్దగా చేసినాక డాడీకి ఫస్ట్ ఆ క్రిస్టియన్ లవ్ గానీ అవంతా మిషనరీస్ నుంచి దొరికినాయండి. ఇండియా మిషన్ లో తను కంపౌండ్ లో ఉన్నప్పుడు స్కూలింగ్ తను సో ఇండియా మిషన్ పెద్దపల్లిలో తను ఉన్నప్పుడు విగ్ దోరా అని సో ఆ విగ్ దోరా వాళ్ళు ఎంత లవ్ డాడీకి చూపించినారంటే డాడీ వాళ్ళని ఆ విగ్ దోరా అతని ఆయనని డాడీ అని పిలిచేటోడు అంట. డాడీ ఆయనని అంటే అంత లవ్ వాళ్ళు. అయ్యో మంచి క్రిస్టియన్ కదా, వీడు మంచిగా చదువుకుంటాడు, ఎంతో నమ్మకంగా ఉంటాడు, పాపం మమ్మీ చిన్నప్పుడే చనిపోయింది అని డాడీ పట్ల ఎంతో లవ్ చూపించిన కంఫర్ట్ ప్రేమ బట్టి డాడీ కూడా ఆయన డాడీ అని పిలిచేటోడు అంట. సో అట్లా తర్వాత అంతా అయిపోయినాక ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే డాడీ డిడ్ హిస్ ఎంఏ ఇన్ ఇంగ్లీష్ అండి. దాని తర్వాత బిఎడ్ అదంతా ఎంఏ అవన్నీ అయిపోయినాయి. తర్వాత ఎంఎడ్ కూడా డాడీ లాస్ట్ లో కంప్లీట్ చేయలేకపోయినాడు. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ హీస్ కంప్లీటెడ్ ఆర్ నాట్ ఎంఎడ్. సో దాని తర్వాత అండి డాడీ లెక్చరర్ గా ఇంగ్లీష్ టీచర్ గా ఎన్నో ఇయర్స్ చేసి రిటైర్ కాకముందుకు కొన్ని ఇయర్స్ ప్రిన్సిపల్ గా రిటైర్ అయిపోయినారు. సో దట్ ఈస్ అప్ టు 2012 లో రిటైర్ అయినారు. ఈ అన్నిట్లో అండి డాడీ మ్యారేజ్ అయింది 1983లో. పెద్దపల్లి నుంచి వరంగల్కి వచ్చింది 1983లో. 1983లో మమ్మీని చేసుకున్నప్పుడు మమ్మీ వాజ్ నర్స్ అండి, స్టాఫ్ నర్స్ ఎంజిఎం హాస్పిటల్లో ఉంటుంది. 1983 నుంచి ఆన్ అండ్ ఆఫ్ బ్యూలాకి అటెండ్ అయ్యేటోళ్ళంట, హెబ్రోన్కే. అయితే మమ్మీ హాస్పిటల్ కి దగ్గర ఉండాలని స్టార్టింగ్ ఇయర్స్ లో 1.5 year 1983 తర్వాత రంగంపేటలో ఉండేవాళ్ళు వరంగల్ దగ్గర. సో అందుకని బ్యూలాకి రెగ్యులర్ గా రాలేకపోయేవారంట. కానీ 1985 ఆల్మోస్ట్ 1984 ఎండింగ్ 1985 నుంచి రెగ్యులర్ ఉండేదంట. అప్పుడు ఆ టైంలో జాన్ స్టీవర్ట్ అంకుల్ బ్యూలాలో గాడ్ సర్వెంట్ గా ఉండే.
జాన్ స్టీవర్ట్ అంకుల్ డాడీని చాలా వాడుకున్నారు. బ్యూలాలో, హెబ్రోన్‌లో డాడీకి ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్ ప్రొవైడ్ చేసిందే జాన్ స్టీవర్ట్ అంకుల్ అని చెప్పాలా. జాన్ స్టీవర్ట్ అంకుల్ అప్పట్లో ఇప్పటికి కూడా తను ఇంగ్లీష్‌లోనే సర్మన్స్ ఇస్తారు కాబట్టి, డాడీ ఇంగ్లీష్ లెక్చరర్ ఉండింది కాబట్టి డాడీని ట్రాన్స్‌లేషన్‌కి వాడుకునేవాళ్ళంట. అట్లా డాడీ ఎర్లీ మినిస్ట్రీ బ్యూలాలో. అంటే తను చిన్నప్పటి నుంచే పెద్దపల్లిలో అక్కడ అన్నిట్లో మినిస్ట్రీలో ఉన్నారు. కానీ మన బ్యూలాలో, హెబ్రోన్‌లో వచ్చేసి డాడీ ఎర్లీ మినిస్ట్రీ జాన్ స్టీవర్ట్ అంకుల్ తోని 1985లో అట్లా స్టార్ట్ అయింది. సో, దాని తర్వాత తను సమ్మర్ హాలిడేస్ ఉన్న టీచర్ కాబట్టి హాలిడేస్ అవి ఇవి ఉన్నా కూడా డాడీని జాన్ స్టీవర్ట్ అంకుల్ వాళ్ళందరూ చాలా వాడుకునేవారంట. తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత బ్యూలాలో డాడీని డీకన్ జాన్ స్టీవర్ట్ అంకుల్ వాళ్ళ టైంలోనే చేశారు. సో, మేము గూడా అప్పుడు చాలా చిన్నోని. కానీ వాళ్ళ లవ్, వాళ్ళ స్ట్రిక్ట్ స్టాండర్డ్స్ అవన్నీ మేము గూడా ఎన్నో అనుభవించినాము. వాళ్ళు డైరెక్ట్‌గా భగత్ సింగ్ తాత దగ్గర నుంచి ట్రైనింగ్ అయిన వాళ్ళు గనుక, జాన్ స్టీవర్ట్ అంకుల్ వాళ్ళు గూడా వాళ్ళందరూ గవర్నమెంట్ జాబ్స్ సాక్రిఫైస్ చేసుకొనొచ్చి ఆహ్, చాలా నెక్స్ట్ లెవెల్ ఉండింది అప్పట్లో స్ట్రిక్ట్ గాని, డిసిప్లిన్ అదంతా. నేను చాలా కొంచెం కోతి టైప్స్ ఉండేవాడిని. డ్యాడీ వాళ్ళు గూడా నన్నందరూ చాలా లాడ్ జేసి మరీ చిన్నప్పటి నుంచి గూడా నేను కొంచెం అట్లా అల్లరిగా ఉంటే ఒకసారి మెయిన్ మెసేజ్ ఇచ్చేటప్పుడు నాకింకా గుర్తు జాన్ స్టీవర్ట్ అంకుల్ పుల్పిట్ నుంచి ఇట్లా అన్నాడు పంపియి అని. నేను డ్యాడీ పక్కన ఉన్నా. డ్యాడీ నన్ను అప్పుడు డ్యాడీ వాస్ నాట్ ట్రాన్స్‌లేటింగ్. అయితే ఆ టైంలో అయితే అప్పుడు నన్ను పట్టుకొని ఇట్లా కూర్చోబెట్టినాడు డ్యాడీ. అది ఐ స్టిల్ రిమెంబర్. తర్వాత అట్లా అట్లా అయిపోయినాక జాన్ స్టీవర్ట్ అంకుల్ వాళ్ళు ఎళ్ళిపోయినారు. మళ్ళీ కురియన్ అంకుల్ వాళ్ళొచ్చినారు. ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ జాన్ స్టీవర్ట్ అంకుల్ వాళ్ళు ఉన్నారనుకుంటా. మళ్ళీ కురియన్ అంకుల్ వాళ్ళొచ్చినారు. కురియన్ అంకుల్ వాళ్ళు గూడా డ్యాడీని చాలా వాడుకున్నారు. ఆ టైంలో డ్యాడీ గూడా చాలా పరిచర్య చేయడానికి కురియన్ అంకుల్ గూడా ఎప్పుడు వర్షిప్ మెసేజెస్ అన్నా కంపల్సరీ వేరే వాళ్ళకి ఇచ్చేటోడండి. ఇచ్చి మెయిన్ మెసేజ్ తను చెప్పేటోడు. ఒక్కోసారి మెయిన్ మెసేజ్ గూడా వేరే వాళ్ళకి ఇయ్యటము, వెడ్నెస్‌డే, థర్స్‌డే వేరే వాళ్ళకి ఇయ్యటము. అట్లా డ్యాడీకి గూడా ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చేటోడు. ఇంకోటండి డ్యాడీ ఈ ఇంగ్లీష్ టీచింగ్ లైన్‌లోకి రాకముందు కూడా తను 4 ఇయర్స్ బైబిల్ కాలేజ్‌లో అండి దాని పీటీహెచ్ చేసినారు. బీటీహెచ్. సో, థియాలజీలో డ్యాడీ 4 ఇయర్స్ కోర్స్ చేసినారు ఆల్రెడీ. సో, అది గూడా ఉండే గదా! యాడెడ్ అడ్వాంటేజ్. హి హాస్ నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని వాక్యం తెలుసని గూడా అంకుల్ వాళ్ళందరూ గూడా అంటే దేవుని చేత ప్రేరేపించబడి అంకుల్ వాళ్ళు గూడా అది వాడుకోవడం జరిగింది. అట్లా డ్యాడీ బలమైన పరిచర్య బ్యూలాకి సంబంధించిన ఆహ్, బ్రాంచెస్‌లో అన్నిట్లో ఎంతో గొప్ప పరిచర్య డ్యాడీ చేయడానికి దేవుడు అనుమతించినాడు. దేవుడు వాడుకున్నాడు. అందులో డ్యాడీ గొప్పతనం గాని ఇంకెవరిదేం లేదు. కాకపోతే దేవుడు అలా అనుమతించినాడు. అట్లా అయింది. ఎంతో మందికి చాగల్ మన వన్ ఆఫ్ ద ఫస్ట్ బ్రాంచెస్ చాగల్ అనుకుంటా. బ్యూలాకి చాగల్ వాళ్ళు గాని, ఇంకా వేరే వేరే మనకున్న బ్రాంచెస్ అన్నిట్లో గూడా డ్యాడీ వాడబడడానికి మన కురియన్ అంకుల్ వాళ్ళు గాని, జాన్ స్టీవర్ట్ అంకుల్ వాళ్ళు గాని, న్యూ ఇయర్, క్రిస్మస్ ఆ టైంలో వేరే ఎక్కడికన్నా పోయినా, ఇక్కడ లేకపోయినా బ్యూలాలో స్థానిక మందిరంలో డ్యాడీని ఒకవేళ అన్ని బ్రాంచెస్‌కి పంపేవాళ్ళు. అట్లా స్పెషల్ అకేషన్స్ అప్పుడు గూడా. సో, అట్లా గూడా మన బ్రాంచెస్ అన్నిటితో చాలా గొప్ప బాండింగ్ పాత వాళ్ళందరికీ. అట్లా అదంతా మినిస్ట్రీలో ఎంతో గొప్పగా వాడబడ్డారు. 2012లో గూడా మరి అట్లాగే కురియన్ అంకుల్ వాళ్ళు ఉన్న టైంలో డ్యాడీని సంఘ పెద్ద చేసినాక గూడా జాన్ తాత ఉండే ప్రీవియస్ బ్యాచ్ నుంచి నతానియల్ తాత వాళ్ళ బ్యాచ్ నుంచి జాన్ తాత ఉండిన్నారు. దానికి ముందు నాకు తెలిసి జాన్ తాత, విక్టర్ తాత, నతానియల్ తాత, విలియమ్స్ తాత వీళ్ళందరూ ఉండేవాళ్ళు. తర్వాత బ్యాచ్‌లో జెర్మై అంకుల్, డ్యాడీ, జాన్ తాత వీళ్ళు చాలా ఇయర్స్ మేబీ ఐ డోంట్ నో 15 ఇయర్స్, 20 ఇయర్స్ వాళ్ళు వాళ్ళ లీడర్‌షిప్‌లో ఉండిందనుకుంటా బ్యూలా. సో, ఆహ్, ఆ టైంలో అండి ఎంతో ఎండ్యూర్ చేశారు. నేను చెప్పాల్సిందే ఇది. చాలా, చాలా కష్టపడ్డారు వాళ్ళు. కొన్ని టైమ్స్‌లో మనకి ట్రాన్స్‌ఫర్స్ చేపట్టి పాస్టర్స్ లేని టైంలో గూడా చాలా సపోర్టివ్ చర్చ్ కూడా చాలా సపోర్టివ్ ఉండినారు. అందరూ గూడా పెద్దలకు గౌరవం ఇచ్చేవారు స్టార్టింగ్‌లో. మంచిగుండేది. చాలా సపోర్టివ్‌గుండి అన్ని ఆహ్, అడ్మినిస్ట్రేషన్ అంతా చాలా మంచిగా నడిచేది. తర్వాత తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళెంతో సహనంతోని ఎండ్యూర్ చేశారు. ఎప్పుడు ఎక్కువ రివోల్ట్ అయింది నాకైతే తెలీదు. అంటే మీరు బయట అందరు చర్చ్‌లోన చూసుంటారు డ్యాడీని ఏదన్నా గాని. నాకు ఇంట్లో ఎవరైనా కొంతమంది ఇప్పుడు సపోజ్ నేనున్నాననుకోండి బయట ఎక్కడైనా ఆహ్, ఎవరితో అన్నా ఆఫ్‌కోర్స్ ఒకవేళ నటించాల్సొచ్చినా గూడా ఇంటికొచ్చినాక వీడిట్లా అని అనుంటా గావచ్చు. కానీ నేను డ్యాడీ దగ్గర అది జూడలేదు. ఇంటికొచ్చి మళ్ళా వాళ్ళ గురించి ప్రేయర్ జేయడము, దేవా నేనేదన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించు, వాళ్ళని క్షమించు, మమ్మల్ని సమకూర్చు, బ్యూలా సంఘం మమ్మల్ని కట్టు, నీ శరీరం మేమంతా. ఇవే ప్రార్థనలు జూసేవాడిని. ఎప్పుడైనా గ్రడ్జ్ పెట్టుకున్నది గాని, అవన్నీ చూడకపోయేది. మీరందరూ గూడా డ్యాడీని అబ్జర్వ్ చేసుంటారు. హి వాస్ ఎ వెరీ హంబుల్ పర్సన్. చాలా దీనుడుగా ఉండేవాడు. ఎప్పుడు గూడా బైబిల్ సంకలం ఉంటది. అందరికి ఇట్లా దండాలు 2 చేతులెత్తి దండాలు పెట్టేటోడు అందరిని.
ఇంకా యూత్ అయితే చిన్నపిల్లలైతే హగ్ చేసుకొని గట్టిగా చెంపల్ని ఇట్లా ఇట్లా అనటము. అందరినీ బేటా, నాన్న, బిడ్డ ఈ టర్మ్స్ లో మాట్లాడేవాడు డాడీ. అందరూ అట్లా ఉండరు. మా కజిన్స్ గూడా అందరూ డాడీ ఫ్యూనరల్ టైమ్‌లో ఎంతో హెల్ప్ జేశారు. కజిన్స్ అందరూ గూడా. వాళ్ళందరూ గూడా చెప్తారు ఏమంటే నేను కొడుకు, సొంత కొడుకు. కానీ నా కజిన్స్ అందరూ గూడా సొంత కొడుకు లెక్క జూసుకున్నాడు. డాడీ వాస్ హార్డ్‌లీ 65 కేజెస్ అండి. తన లవ్ గురించి కొంచెం జెప్పాలంటే. తను నార్మల్ పర్సనాలిటీ ఉండే మీరందరూ జూసారు. నేను 100 కంటే ఎక్కువ నా బరువు. 105 కంటే ఎక్కువ గూడా ఉంటా గావచ్చు. నేను రీసెంట్ టైమ్‌లో జూసుకోలే. 105 పెట్టుకుందాం. 105 పెట్టుకుంటే నా సైజ్ ఏంది? డ్యాడీ సైజ్ ఏంది? నన్ను ఎత్తుకుంటాడండి. నన్ను ఎత్తుకొని మొత్తము చెంపలు అన్నీ పచ్చిగా అయిపోవాల అట్లా ముద్దులు పెడతాడు. నేను 31 దాటినా. నన్ను ఇంత లాడు చేయటం ఏందో నాకు అర్థం గాదు. ఆ మనిషి ప్రేమ ఇంత అంత గాదు. చిన్నప్పుడు గూడా నేను చాలా చిన్నగున్నప్పుడు మమ్మీ ఉద్యోగరీత్యా సౌదీకెళ్ళిపోవాల్సొచ్చుండే. డ్యాడీ ఒక్కడే నన్ను, అక్కయ్యని మొత్తం జూసుకొని, అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉండింది ఆ టైంలో. మళ్ళీ డ్యాడీ గూడా ఎంతో నన్ను ముఖ్యంగా నాకప్పుడు చాలా సిక్ అయినానంట. మమ్మీ లేక నాకు కొంచెము స్టమక్ అప్‌సెట్ ఆఫెన్ అయ్యేదంట ఆ టైంలో. డ్యాడీ ఎంతో జూసుకున్నాడు నన్ను గూడా. ఆ టైంలో నుంచి గూడా నేనింత పెద్దగయినంక గూడా నా ఏజ్ ఇంకా డ్యాడీకి అదే అని ఉండేది గావచ్చు బహుశా. నేను మంత్స్ బేబీని అన్నట్టే నన్ను అట్లనే పెంచినాడు. పొయ్యే వరకు గూడా. నేను కొన్ని చెప్తాను ముందు నన్నెట్లా కాపాడినాడో. హాఫ్ అన్ అవర్‌లో ఎళ్ళిపోతాడు అంటే గూడా నా గురించి ఎంత కన్సర్న్ ఉండేనో నేను చెప్తాను. అయితే అంత చిన్న బేబీగా నన్ను పెంచినాడండి. నన్ను లోకంకి ఎక్కువ పరిచయం చేసింది లేదు. లోకంలో ఎట్లా ఉండాలా అన్నది నాకెక్కువ నేర్పించింది ఏం లేదు. ఇట్లా ఉండాలా, చాలుగుండాలా, ఇట్లా అట్లా అవన్నీ నాకేం ఎప్పుడు నేర్పలే. కానీ దేవుడితో ఎట్లా ఉండాలా, అది మా ఇంట్లో అందరికి నేర్పించినాడండి. దేవుడితోని రిలేషన్‌షిప్ ఏంది. మనకెప్పుడైనా గూడా ఒక క్రిస్టియన్‌కి దేవునితోని మన రిలేషన్‌షిప్ కరెక్ట్ ఉంటే, ఆ లోకంతో ఆటోమేటిక్‌గా ఎట్లుండాలో అట్లనే ఉంటది. అది కరెక్ట్‌గా చాలా నేర్పించినాడు. అయితే ఒకటి హానెస్ట్‌గా చెప్పాలా, డ్యాడీ ఉన్నప్పటి కంటే డ్యాడీ వెళ్ళిపోయినాక అవన్నీ లెసన్స్ ఎక్కువ గుర్తుకొస్తాయి. మేబీ అందరు హ్యూమన్ బీయింగ్స్‌తోని అట్లనే ఉంటది కావచ్చు. ఆహ్, ఎక్కువ గుర్తుకొస్తాయి ఆ లెసన్స్ అన్నీ. లాస్ట్‌లో గూడా ఏమన్నా చెప్పినాడా డ్యాడీ ఏమన్నా చెప్పినాడా అని చాలా మంది అడుగుతా ఉండే కాల్ జేసి. మమ్మీకేం జెప్పినాడు? మీకేం జెప్పినాడు? అంటే కొన్ని చెప్పినాడు. కానీ ఏమంటే అన్నిటికంటే ఎక్కువ చూపించినాడండి. ఈ లాక్‌డౌన్ ఎంతో అడ్వాంటేజ్ అయింది మాకు. ఈ లాక్‌డౌన్ అసలు మామూలు అడ్వాంటేజ్ గాలే. తనెంత ప్రిపేర్ అయినాడో ఈ లాక్‌డౌన్ ఒక విధంగా అసలు డ్యాడీ కోసం గూడా అలౌ జేసినాడా అని నేనైతే అనుకుంటా. అంటే ఆఫ్‌కోర్స్ కరోనా చాలా భయంకరంగా ఉంది బయట. కానీ తను అట్లా ఆ లాక్‌డౌన్‌ని ఎంత దేవునితోని తన సన్నిధిలో ఉండనీకి యూజ్ జేసుకున్నాడంటే మామూలుగా ఇంకా అది మాటలలో గాదండి. ఆ లాక్‌డౌన్‌లో అండి హ్మ్. బ్యూలాలో కొన్ని పరిస్థితుల ద్వారా డ్యాడీ వాళ్ళ ఎల్డర్‌షిప్ నుంచి తను పక్కకుండడము అవన్నీ అయినప్పటికీ కొన్ని తను ఎదుర్కొన్నప్పటికీ ఎన్నో ఆహ్, తను అన్నిట్లో ఎంతో నమ్మకంగా ఉండేడండి దేవుడికి. ఎప్పుడు ఎవరి మీద ఏ పగ ఏది లేదు. అంటే అందరూ చూసుంటారు. మళ్ళీ గూడా వాళ్ళతోని ఎంతో మంచిగుండేటోడు, ఎంతో ప్రేమించేటోడు. అన్న, తమ్మి, నాన్న, బిడ్డ, బేటా ఇవే మాటలుంటాయని అందరిని క్షమించడం ప్రేయర్ అండి. ఒక్కొక్కసారి నాకు కోపమొచ్చేది. ఇంత ఇన్సల్ట్ చేసినారు గదా డ్యాడీ మీరేం చేయలే. కొంతమంది ఇట్లా అన్నారు గదా, అట్లా అన్నారు గదా అంటే, ఏమనంటే దేవుడు జూసుకుంటాడు. మనకెందుకు బేటా క్షమించడమే మన గుణము. మనము జడ్జ్ జేయనీకి మనం ఎవరము? మనలో ఎన్నో తక్కువ క్వాలిటీస్ ఉంటాయి గావచ్చు. మనం ఎవరిని జడ్జ్ జేయొద్దు. ఇవన్నీ జెప్పడము అన్నీ ఎన్నో చాలా గొప్ప గొప్ప స్పిరిచ్యువల్ లెసన్స్ నేర్పించిపోయినాడండి. చాలా తక్కువ గ్యాప్‌లో ఉండే నేనసలు రికలెక్ట్ జేసుకుంటే చాలా ఉంటాయి. టైం సరిపోదు నాకు రికలెక్ట్ జేసుకుంటే. ఆహ్, కానీ నిన్ననే నైట్ అనుకోకుండా ఇట్లా బుష్ అడగడం, "అన్న కొంచెం అంకుల్ గురించి చెప్తావా?" అంటే, సరే రేపు టైం కుదుర్చుకుంటా. కొద్దిసేపన్నా మాట్లాడతానులే అనుకున్నా. బట్ నేనిక్కడ పార్టిసిపెంట్స్ నంబర్ చూస్తే నాకు సడెన్‌గా భయమేసింది. 52 ఏంటి అని. నేననుకున్నా గదా! మేము నార్మల్‌గా యూత్ గ్యాదరింగ్స్ ట్యూస్‌డేను, సాటర్‌డే అయితా ఉంటామండి. అట్లనే 10, 12 మెంబర్స్ మాక్సిమం 15 అనుకున్నా. మీ అందరి ముందు డ్యాడీ గురించి మాట్లాడే అంత నేనంత రెడీ లేను. ఆయన అంత దేవుడిని తెలుసుకున్నంత నేను దేవుడిని తెలుసుకోలేదు. అంతగా సిద్ధపాటు నాకు లేదండి డ్యాడీ గురించి అంత మంచిగా చెప్పడానికి. ఆహ్, చాలా గొప్ప వ్యక్తి అండి. మీకందరికి కూడా తెలుసు. తన ప్రేమ మీరందరూ అనుభవించినారు. నేను బ్యూలా గ్రూప్‌లో అండి వాట్సాప్ గ్రూప్‌లో బ్యూలా చర్చ్ గ్రూప్‌లో మీరందరూ పెట్టిన మెసేజెస్ చదివినామండి. అందరియి చదివి ప్రతి ఒక్క మెసేజ్‌కి ఏడ్చినాం. ఎప్పుడెప్పుడో వాళ్ళు అండి డైరెక్ట్‌గా గూడా నాకు మెసేజ్ చేస్తున్నారు. ఆహ్, కొంతమంది డ్యాడీ స్టూడెంట్స్ అయితే 1980స్ ఎర్లీ బ్యాచెస్ వాళ్ళు. 1980స్
1985, 86 ఆ బ్యాచెస్ వాళ్ళు ఆఫ్టర్ 35 ఇయర్స్ కాల్ చేసి ఏడుస్తున్నారు. ఆఫ్టర్ 35 ఇయర్స్ ఎవడండి కాల్ చేసి ఏడుస్తాడు? 35 ఇయర్స్ బ్యాక్ పాస్ అయిపోయిన బ్యాచ్ ఎవరంత టచ్ లో ఉంటారు ఒక సార్ తోని? ఇప్పుడు డాడీ లేరని తెలిసి కాల్ చేసి అసలు వాళ్ళు ఏడవటం ఏంటి? మాకసలు అది ఎంతో షాకింగ్ ఉండే. అంటే దట్ వాస్ ద ఇంపాక్ట్ హి లెఫ్ట్ ఆన్ దెమ్. అది ఆ ఇంప్రెషన్ వదిలేసినాడు వాళ్ళతోని. ఆ విధంగా వాళ్ళలో ఆ ప్రేమ పెట్టి చూపించి వదిలేసినందుకు వాళ్ళు ఇప్పటికి కూడా అది గుర్తు చేసుకొని బాధపడడం. అంత పాత వాళ్ళు. ఇంకా బ్యూలాలో కూడా పాత వాళ్ళ అటెండ్ అయ్యేవాళ్ళు. జాన్ స్టర్ట్ అంకుల్ టైంలో అటెండ్ అయ్యే బ్యూలా చర్చ్ మెంబర్స్ కూడా ఎవరెవరో కాల్ చేస్తున్నారు. మమ్మీతో మాట్లాడినారు. నాతోని మాట్లాడినారు కొంతమంది. చెప్పాలంటే కొన్ని నేమ్స్ చెప్పాలంటే హెప్సిబా ఆంటీ వాళ్ళు హైదరాబాద్‌కి వెళ్ళిపోయినారు. రైల్వే అంకయ్య అంకుల్ వాళ్ళు అట్లా ఇంకా ఎవరెవరో చాలా మంది పాతోళ్ళు కూడా చేయటము. బ్యూటిఫుల్ మెసేజెస్ డాడీతోని. ఒక అంకుల్ అయితే చెప్పినాడు, "బంపి ఐయామ్ ఎ హార్డ్ నట్ టు క్రాక్." అంటే నేను గట్టిగా ఉంటాను. నేను చాలా స్ట్రాంగ్ పర్సన్. అంత ఈజీగా నేను ఏడవలేను. కానీ మీ డాడీ గురించి ఇట్లా అని తెలిసినాక తన లైఫ్ గుర్తుకొచ్చి నువ్వు రాసిన విధానము అవన్నీ చూసినాక నా కళ్ళలో నీళ్ళొచ్చినాయన్నాడు. అట్లా ఎంతో మందిని తను తాకినాడు. తన జీవితము దేవుడు అట్లా వాడుకున్నాడు. అయితే ఇందులో ఏంటంటేనండి డాడీ చాలా హంబుల్ వ్యక్తి. ఇవన్నీ చెప్పాల్సినంత ముందు నేను దేవుడికి ఘనత ఇయ్యాలా. ఏమంటే దేవుడు అట్లా చేసినాడు డాడీని. దేవుడు అటువంటి క్వాలిటీస్ డాడీలో ఉంచినాడు. తన ఎర్లీ లైఫ్‌లో మిషనరీస్ నుంచి అటువంటి ప్రేమ పొందుకోవడము తను చూసినాడు. తను పేద పరిస్థితి నుంచి మళ్ళా ఉద్యోగ రీతిగా మమ్మీ, డ్యాడీ మంచి గవర్నమెంట్ లైఫ్‌లో సెటిల్ అవి అంతా అయినంక కొంచెం చేతిలో డబ్బు వచ్చినప్పుడు కూడా తనెప్పుడూ ఏనాడు తనలో గర్వం ఉండకపోయేది. మీకందరికి గూడా తెలుసు. మీ అందరిని ఎంత బాగా చూసుకున్నాడో, ఎంత లవింగ్‌గా ఉండేటోడో చిన్న చిన్న పిల్లల పట్ల గూడా. ఎన్నో చాలా మంది టెస్టిమనీస్ రాసారు నాకు. నేను అన్ని ఇప్పుడు చెప్పలేను. యాక్చువల్లీ మా యూత్ మధ్యలో అనుకున్నాను. అయితే మేము ఒకరోజు అఫీషియల్‌గా ఒక జూమ్ థాంక్స్ గివింగ్ మీటింగ్ ఒక జూమ్‌లోనన్నా అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. దాన్ని నేను మళ్ళీ చెప్తాను ఫర్ ఎ లార్జర్ ఆడియన్స్. అయితే ఈ లాక్‌డౌన్‌లోనండి నేను జస్ట్ లాస్ట్ 5, 6 మంత్స్‌లో ఏం జరిగిందో ప్రీవియస్ టైమ్ అంతా ఇంకా మీకు అందరికి తెలుసు గాని. సో, లాక్‌డౌన్‌లో ఎక్కడికి ఎళ్ళే పరిస్థితి లేదు గాబట్టి మళ్ళా నాకు టు బీ ఫ్రాంక్ నాకు కొంచెం ఓసీడీ అండి. జర్మ్ ఫ్రీక్ నేను. కొంచెం నాకు హెల్త్ గూడా నాకంత బాగుండదు. సైనస్ అది ఇది డస్ట్ అలర్జీస్ అయితాయని నేను ముందు నుంచే ఈ ఈ శానిటైజర్‌లు ఇవన్నీ ఎప్పుడు నా బ్యాగ్స్‌లో 5, 6 ఏండ్ల నుంచే నాకవి ఉంటాయి. ఆ ట్రైన్‌లో గూడా ఎప్పుడైనా ఎక్కిన వెంటనే తుడుచుకోవటం అట్లాంటియి. అయితే ఇది మార్చ్‌లో ఏమైంది అవన్నీ నేను డ్యాడీకి అంటిచ్చేసిన. ఆహ్, ఆ ఆ గుణాలన్నీ. నేను చాలా స్ట్రిక్ట్ ఉండి డ్యాడీ మనం అసలే మీరు డెలికేట్. నేను ముందు నుంచే కొంచెం డెలికేట్‌గుంటా. మనం చాలా స్ట్రిక్ట్ ఉండాలి అందరము. ఆహ్, అందరము శానిటైజేషన్ గాని, మాస్క్‌లు ఇట్లాంటియన్నీ. తనెప్పుడు బయటికెళ్ళినా అయితే ఇయన్నిటికంటే ముందండి డ్యాడీ వాళ్ళ చిన్న చెల్లె భర్త ప్రభుదాస్ అని ఉంటారు. మా మామయ్య అయితారు. ఆహ్, తను గూడా ఆల్‌మోస్ట్ డ్యాడీయేనండి ఇంగ. అంత లవింగ్ వాళ్ నాకు మళ్ళా డ్యాడీ తర్వాత అంత లవ్ తన దగ్గరనే చూస్తా నేను. అయితే తనును డ్యాడీ ఒకరోజు కాల్ మాట్లాడుకుంటుంటే మార్చ్‌లో నేను విన్నా. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటుండ్రంటే, "మనం 65 దాటినాం ఇద్దరము." వాళ్ళిద్దరు క్లాస్‌మేట్స్ ప్లస్ డ్యాడీకి బావ గూడా అయితాడు తను. చిన్న చెల్లె భర్త. అయితే మనిద్దరం 65 దాటినాం గదా! ఇప్పుడు ఆల్రెడీ దేవుని గురించి కూడా మనము దేవుడు ఎప్పుడు పిలిచినా పర్లేదు. దేవుడి సేవ కూడా కొంచెం చేసినాము. మన పిల్లలు చిన్నోళ్ళు గదా! ఎందుకు మనము వాళ్ళ లైఫ్ రిస్క్‌లో పెట్టాలా లాక్‌డౌన్‌లో? ఏ పనున్నా మనిద్దరము మా ఇంట్లో నేను పోతా, మీ ఇంట్లో నువ్వు పో. ఇది వాళ్ళు మాట్లాడుకుంటుంటే హాల్‌లో నేను పాస్ అవ్వుకుంటూ విన్నాను నేనది. ఏంది వీళ్ళు ఇట్లా అనుకుంటుండ్రు. ఏంది అప్పుడే ఏజ్ అయిపోయిందా 65కి ఏముంది. ఎంతమంది పెద్ద పెద్దోళ్ళుండారు. 65 ఇస్ నాట్ థట్ బిగ్ ఎ నంబర్ అనుకునేటోడిని. ఏముందిలే డాడీ రిస్క్ మీరే ఇంకా 60 అనే మీరు నేను నాకు కాల్ తర్వాత మీరే కేర్‌ఫుల్ ఉండండి. నేను ఎళ్తా ఉంటా. ఏం కాదు అప్పుడప్పుడు ఆర్డర్ ఇద్దాం లేకపోతే అన్ని ఆర్డర్స్‌లో అయిపోతాయి ఈ రోజులు. బయటికెళ్ళనీకి కూడా అవసరం లేదంటే, ఓకే బిడ్డ నవ్వినారు గానీ, నన్ను అసలు ఈ లాస్ట్ 4, 5 మంత్స్‌లో నన్ను హార్డ్‌లీ ఒక 10 టైమ్స్ బయటికి పంపినారో ఏమో! మిగతా అంతా డాడీయే ఎళ్ళేటోడు. చిన్న చిన్న పాల ప్యాకెట్ దగ్గర నుంచి గూడా ఇంకోటి నా నైట్ షిఫ్ట్ చేయబట్టి కూడా నేను మార్నింగ్ పడుకొని ఉన్నటువంటి పొద్దున్నే అన్ని పనులయిపోయాయి. నేను లేసే వరకు ఏమి ఉండకపోయేది నాకు పనులు. వీకెండ్స్ ఏమన్నా ఉంటే నేను అప్పుడప్పుడు డీమార్ట్‌కెళ్ళేసి ఎక్కువ సరుకులు తెచ్చేయటం గానీ, మెడికల్ షాప్‌కెళ్ళేసి మాకందరికి ఒక్కటేసారి బల్క్‌లో కొనేయటం అట్లాంటివి ఏమన్నా చేసుంటా గానీ,
వేరే డే టు డే రొటీన్ అయితే మొత్తం డ్యాడీ చూసుకున్నారు. అయితే ఈ రొటీన్‌లా ఏమన్నా అయితే డ్యాడీ ఆహ్, ఆహ్, ఈ రొటీన్‌లో గూడా హి వాస్ వెరీ కేర్‌ఫుల్. ఎట్లా అంటే తన బండిలో, తన పాకెట్‌లో ఎప్పుడో ఒక శానిటైజర్, ఎప్పుడు డబుల్ మాస్క్. ఇంటికేదైనా తీసుకొస్తే ఇంట ఎంకాల పోయి వస్తువులు పెట్టేసి, బట్టలు మార్చుకొని, ఎంకాల బాత్రూమ్‌లో మొత్తం క్లీన్ చేసుకొని, ఆ వస్తువులను 3, 4 సార్లు కడిగి బయట పెట్టేసి, వాటిని ఎన్నో గంటల తర్వాత ఒక్కొక్కసారయితే ఒక 24 అవర్స్ కంప్లీట్ అయినంక ఆ వస్తువులు మళ్ళా ఇంట్లోకి ఎంటర్ అయ్యేటివి. ఇంట్లోకొచ్చినాక కూడా మళ్ళా తను ఐయామ్ సారీ నాకు కాలొచ్చింది. యామ్ ఐ ఆడిబుల్ బుష్? మధ్యలో కాలొచ్చుండే. ఎస్ బ్రదర్. ఓకే. థాంక్ యూ. సో, ఆహ్, సో, అంత క్లీన్‌గా ఉండేవారు. తను చాలా కేర్‌ఫుల్‌గా ఉండేవాళ్ళు. కరోనా బయట అదంతా నడుస్తుందని గూడా హి వాస్ ఎక్స్‌ట్రీమ్‌లీ కాషియస్. ఏమంటే నాకు వాళ్ళిద్దరు వాళ్ళు బావ, బామర్దులు మాట్లాడుకున్నట్టే అట్లనే ఉండేటోళ్ళు. ఇంకా నాకెక్కడ ఏమైతదో అని గూడా ఎంతో కేర్‌ఫుల్‌గా ఉండేవాళ్ళండి డ్యాడీ. ఇంట్లో గూడా ఎవ్వరికీ ఏం రావద్దు అని ఎంత కేర్‌ఫుల్ అంటే అంత కేర్‌ఫుల్ ఉండేటోళ్ళు. అసలు లాస్ట్‌కి బెడ్ మళ్ళీ పొద్దున్నుంచి అంతా అయిపోయి బెడ్డెక్కే వరకు గూడా, ఆ బెడ్ గూడా మళ్ళీ కాళ్ళన్నీ నీట్‌గా కడుక్కొని అంతా ఎక్కడము. ఎవ్రీ ఆఫెన్‌గా అన్నీ చేంజ్ చేయటం, ఇంట్లో గూడా అన్నీ కడిగేసేయటం, ఉతకనీకేయటము అన్నీ. లాక్‌డౌన్ పీరియడ్‌లో అండి చాకలి వాళ్ళు, పని వాళ్ళు అందరూ బందయిపోతే ముందు నుంచే ఆయన ఎంతో కష్టపోతూ, ముందు నుంచే చాలా హెల్ప్‌ఫుల్ ఉండేటోళ్ళు అన్నిట్లో. నేనింత పెద్దోనైనా నాకసలు చాలా డెలికేట్‌గా వరల్డ్ తెలవకుండానే ఇంట్లో నన్ను కాపాడుకుంటూ పెంచినారు. 31 ఇయర్స్‌కొచ్చినంక కూడా. చాలా సుఖమైన జీవితం నాకిచ్చినారు మా డ్యాడీ. ఆహ్, నేను అందుకే కొన్ని అంటే కొంచెం ఎక్కువ ఏదైనా కష్టమొచ్చినా, కొంచెం ఏదన్నా ఎన్విరాన్మెంట్ చేంజ్ అయినా ఎక్కువ తట్టుకోలేను. అయితే లాక్‌డౌన్‌లో అండి ఎంత హెల్ప్‌ఫుల్ ఉండేటోళ్ళంటే, నావి ఏవన్నా అంటే నా వైఫ్ కూడా ఉంది గదా! ఇప్పుడు నాకు డ్యాడీ పని చేయనవసరం లే. నేను మా వైఫ్ మాయి జేసుకొని ఇంకా మేము యంగ్ గాబట్టి మమ్మీ వాళ్ళకి జేయొచ్చు. మా డ్యాడీ ఎట్లా అంటే రివర్స్‌లో మా మమ్మీ వాళ్ళు బట్టలు ఉతుక్కోవటం, మేమే ఉతుక్కుంటే ఒక్కొక్కసారి కొడుకు ఈ పాప ఏం ఉతుకుతదమ్మా జీన్స్ అవి ఇవి. వాడికి కష్టము. ఆ అమ్మాయి గూడా డ్యూటీలో ఉండి నైట్ డ్యూటీ అంతా జేసి మళ్ళీ ఏం ఉతుకుతదని డ్యాడీ నా బట్టలు ఉతికేటోడు. "వద్దు డ్యాడీ" అంటే వినడు. మా మమ్మీ "ఎందుకులే అయ్యా" అంటే వినదు. అట్‌లీస్ట్ ఇట్లా జేస్తా వాడిట్లా రోల్ జేయటమో, లేకపోతే మనం రోల్ జేద్దాము. ఏదో ఒకటని అట్లా చిన్న చిన్నయి ఇట్లా పెద్ద పెద్దయి అన్ని పనులండి. సర్వం జేసేటోడు డ్యాడీ. ఇంకా ఆహ్, చెప్పాలంటే చాలా అండి. ఇది జేయలేదు అని లేదు నాకైతే. ఆహ్, అన్నీ ఇంట్లోకి మమ్మీకి గాని చాలా లవింగ్ హస్బెండ్. మమ్మీ అసలు తట్టుకోలేకపోతుంది. అందరు హస్బెండ్స్ అట్లుంటారో లేదో నాకు తెలీదు ఎంత మట్టుకుంటారో. ఎంత ప్రేమించేటోడో మమ్మీని. తనని ఎంత చూసుకుంటాడో. అసలు ఏ కష్టము కలగొద్దు నా భార్యకి అని మమ్మీని ప్రేమించి ఆమెకసలు అంటే మేము ప్రిపేర్డ్ గూడా లేకుండే గదా! డ్యాడీ ఎళ్ళిపోతాడని. దేవుడు అంటే మాకు వార్నింగ్ సైన్స్ ఏమి రాలేదు. బేసికల్లీ కొంతమంది ఒక 1 మంత్ సిక్ ఉండి చనిపోవటము. ఒక 6 మంత్స్ బెడ్ రిడన్ ఉండటము. అట్లాంటియి ఏం జరగలేదు డ్యాడీకెప్పుడు. హెల్త్ ఇష్యూస్ పరంగా చూసుకుంటే అండి ఇయర్‌లీ వన్స్ ఎప్పుడు డ్యాడీ ఒక 1 వీక్ సిక్ అవ్వడము. మళ్ళీ మమ్మీ మెడికల్ డిపార్ట్‌మెంట్ గాబట్టి హోమ్ ట్రీట్‌మెంట్ గాని, ఏదన్నా మంచి డాక్టర్ దగ్గర సురేందర్ సార్ దగ్గరికి అట్లా ఇట్లా తీసుకెళ్తే సెట్ అయిపోయి వచ్చేస్తాడు. హార్డ్‌లీ ఎప్పుడైనా సిక్ అయితే 1 వీక్ అంతే. ఇంకేం లేదు దానికి మించి. మేజర్ సిక్‌నెసెస్ అంటే డ్యాడీకి 2011లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే బెల్లంపల్లి నుంచి యాక్సిడెంట్‌లో గూడా ఒకసారి కింద పడితే ఫేస్ ఈ రైట్ హాఫ్ అంతా ఇట్లా ఉబ్బిపోయింది ఇటు సైడ్. ఇంటికి తీసుకొస్తే భయపడ్డానండి. డిగ్రీలో ఉన్నప్పుడు. డిగ్రీ ఫస్ట్ ఇయరో, సెకండ్ ఇయరో. ఈ హాఫ్ నార్మల్ ఉంది. ఈ హాఫ్ అంతా ఇట్లా ఉబ్బింది. ఇదంతా కంత ఇట్లా ఇంతుంది. నాకు మస్తు భయమైంది. మా డ్యాడీకి ఏమైతది అని డ్యాడీని చూసుడుతోనే ప్రేయర్‌లోకెళ్ళిపోయినాము. బెల్లంపల్లి నుంచి చర్చ్ వాళ్ళు, స్కూల్ వాళ్ళందరూ అంబులెన్స్‌లో పట్టుకొచ్చినారు. వెంటనే రోహిణికి తీసుకపోతే బ్రెయిన్‌లో బ్లీడింగ్ ఉందండి. బ్రెయిన్‌లో బ్లీడింగ్ కొంచెం ఇంత స్మాల్ డాట్ అంతా ఉంటే బ్రెయిన్‌లో ఇంతదైనా గూడా చాలా ఎక్కువనే ఒక చిన్న నర్వ్ సెల్ ఏదో కట్ అయిందంటే. బ్రెయిన్‌లో బ్లీడింగ్ ఉంటే మా మమ్మీ చాలా స్ట్రాంగ్ హార్ట్ అండి. ఎన్నో చావులు మెడికల్ డిపార్ట్‌మెంట్ గదా! ఎన్నో జూసింది. స్ట్రాంగ్ ఉంటది. మా తాతయ్య గూడా మస్తు స్ట్రాంగ్ ఉండేవాళ్ళంట. అది డైరెక్ట్ మా మమ్మీకి పడ్డది. మా మమ్మీ వాళ్ళు 7 సిబ్లింగ్స్. మా మమ్మీ వన్ ఆఫ్ ద టఫెస్ట్ అన్నమాట. అసలామె ఒట్టిగానే ఆమె ఏడ్చిందంటే మామూలు గాదు. అది ఎంతో గొప్పదైతేనే ఆమె ఏడ్చి వీక్ అయినట్టు. ఆమెను జూస్తేనే తెలిసిపోతది నార్మల్‌గా. ఎట్లా అంటే అసలు ఆమె ఏదో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉండాలి మా మమ్మీ. అంటే అంత స్టర్న్‌గా లుక్ గాని అంతా మస్తు స్ట్రాంగ్ ఉంటది. ఆమెనసలు అంత ఈజీగా ఏడిపియలేం మా మమ్మీని. అయితే
మా మమ్మీ ఆ రోజు ఫస్ట్ టైమ్ భయపడ్డం చూసిన 2011లో. రోహిణిలో స్కానింగ్ డ్యాడీకి చేశారు. బ్లీడర్ ఉందమ్మా అని చెప్పేసినారు. బ్లీడర్ ఉంది బ్రెయిన్‌లో అని చెప్పేస్తే మమ్మీ ఇంగ స్కానింగ్ రూమ్‌లోకెళ్ళి బయటికెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆ కారిడార్‌లో ఇట్లా గోడ కొరిగి మొత్తం ఇట్లా టెన్షన్ గుబులు గుబులు ఉంది. మమ్మీ ఏది అని రూమ్‌లో చూస్తే లేదు. బయటికి కొరికితే, "అరే ఏమైంది మా టెన్షన్ పడకు ఏం కాదు. మనకి చర్చ్ అందరున్నారు సపోర్ట్. ఏం కాదులేమ్మా. ధైర్యంగా ఉండు ఏం కాదు. నువ్వు ఇట్లా అయితున్నావు ఏందిమ్మా" అని ఫస్ట్ టైమ్ అప్పుడు మమ్మీ భయపడడం చూసిన. బట్ డాక్టర్స్ అన్నారు గదా! రేపు మార్నింగ్ మళ్ళీ స్కానింగ్ చేద్దాము. ఒకవేళ అది పెద్దగా అయితే తప్పదమ్మా బ్రెయిన్ ఆపరేషన్ చేయాల్సొస్తది. స్కల్ ఓపెన్ చేసి. ఆ బ్లీడర్ ఏమైతదో దాన్ని చూద్దాము అని అంటే, ఇంగ ఈ మెడికలోళ్ళతోని ప్రాబ్లమ్ ఏందంటే ఎక్కువ తెలిసినా తప్పే, తెలవకున్నా తప్పే. ఏం అస్సలు ఏం తెలియకున్నడే మంచిది. కొంచెం తెలిసినా, ఎక్కువ తెలిసినా ప్రాబ్లమే ఉంటది. ఎందుకంటే మనకు అర్థమైపోతది. ఇదైతది కావచ్చు. అమ్మ ఇట్లా బ్యాడ్ అయితారన్న టెన్షన్ బాగా ఉంటదండి. అసలందుకే ఏం తెలవకుండా ఉండడం బెస్ట్ అనిపిస్తది మెడికల్ ఫీల్డ్ గురించి ఒక్కొక్కసారి. అయితే మార్నింగ్ స్కానింగ్ తీశారు డ్యాడీకి. ఆ బ్లీడర్ ఎక్కడ మాయమైందో తెలవదండి. దానికదే అబ్జర్వ్ అయిపోయింది. అది ఎట్లా అసలు దేవుడు దాన్ని మాయం జేసినాడో, దాన్ని అసలు ఏమి ఎఫెక్ట్ డ్యాడీ మీద కాలేదు. కొంచెము స్పీచ్ ఇంపెడిమెంట్ వచ్చింది. కొంచెం స్టార్టింగ్‌లో నత్తి మాట్లాడేవాళ్ళు. కొంచెం తర్వాత బెటర్ అయింది. మళ్ళీ నార్మల్‌గా పాటలు పాడటం అదంతా సెట్ అయిపోయింది. దాని తర్వాత అండి 2014లో డ్యాడీ 12లో రిటైర్ అయినారు. 2014లో డ్యాడీకి ఏమైంది అసలు డ్యాడీ బక్కగానే ఉంటారు. మీకందరికి తెలుసు కదా! సన్నగుంటారు. ఎక్కువ లావేమి ఉండరు. ఏం బ్యాడ్ హాబిట్స్ లేవు. నో స్మోకింగ్, నో ఆల్కహాల్ అట్లాంటివి అసలు ఎప్పుడు ఆయన ఎరగరు గూడా. అసలు ఎక్కువ నాన్ వెజ్ గూడా బాగా తిన్నది గూడా లేదు డ్యాడీ. ఆహ్, ఎక్కడన్నా మనము మ్యారేజెస్‌కి అట్లా ఎళ్తే గూడా వెజ్ సెక్షన్‌కెళ్తాడు. ఏమంటే ఇవే బావుంటాయిలే నాన్న అది ఇది అనుకుంటా. ఇంట్లో గూడా ఎప్పుడన్నా నాన్ వెజ్ చేసినా పీసెస్ ఏం ముట్టుకోనికి గూడా ఎక్కువ ఇష్టపడకపోయేటోడు. కొంచెం గ్రేవీ ఒకటి 2 పీసులు అట్లా చాలు అని అసలు అట్లాంటి ఐటెమ్స్ కూడా తినేది ఏం లేదు. అయినా డ్యాడీకి ఎందుకో మాకు కొంచెము ఈ ఏరియాలో ఇట్లా నొప్పి అన్నట్టు అని తెలియపరిచిన వెంటనే మేము హాస్పిటల్‌కి ఆహ్, 3 బ్లాక్స్ ఉన్నాయని జెప్పేసినారు హార్ట్‌లో. అరే! ఒక్క సైన్ గూడా రాలే. ఎప్పుడు డైరెక్ట్ 3 బ్లాక్స్ అంటున్నారేంటి? ఆయన లైఫ్ స్టైల్ గూడా బానే ఉంటది. వాకింగ్ అది ఇది అన్నీ జేస్తారు అని చాలా భయమేసింది. సరే అంటే ఏమైంది ఎవరు మంచి డాక్టర్ అది ఇది అని కనుక్కున్నాము. కొంచెం తెలిసినోళ్ళు మా ఆంటీ గూడా వాళ్ళ క్లాస్‌మేటే ఆహ్, సన్‌షైన్‌లో ఉన్నాడు. ఇప్పుడు ఎక్స్‌పర్ట్ సర్జన్ లెక్క అంటే సన్‌షైన్ హాస్పిటల్ హైదరాబాద్ తీసుకెళ్ళాం. 2014 మే. అయితే 3 స్టంట్స్ ఏసినారు ఒకటే రోజు. 3 స్టంట్స్. ఒక బెలూన్ పంపించినారు. అది ఫస్ట్‌దేదో ఫెయిల్ అయితే మళ్ళా సెకండ్ బెలూన్ ఏసినారు. ఆహ్, అట్లా 3 స్టంట్స్ అవన్నీ ఒకటే రోజు పడ్డాయి. ఆపరేషన్ బెడ్ మీద డ్యాడీ ఎక్కినప్పుడు లాస్ట్ ఆహ్, డ్యాడీ లోపటికెళ్ళేటప్పుడు నేనంతా కింద బిల్లింగ్స్ అవి ఇవి ఏదో చూసుకుంటా ఉన్నా. వచ్చేవరకు ఏమంటే డ్యాడీని తీసుకెళ్లినారు ప్రిపరేషన్‌కి. అరే! నేను చూస్తామా ఒక్కసారి డ్యాడీ ఎంతకైనా మనకు టెన్షన్ ఉంటది గదా! అరే! మళ్ళా ఏమైతదో ఏమో అని నేనొకసారి డ్యాడీని చూస్తామా ఎట్లా అంటే పోయేసరికి ఆల్రెడీ డ్యాడీ ఇట్లా ఆపరేషన్ బెడ్ మీద ఉన్నారు. మొత్తం చుట్టూ 15 మెంబర్స్ టీమ్ ఉన్నారు డాక్టర్స్. నేను లోపటికెళ్ళి ఇట్లా తీసుడుతోనే వాళ్ళు అలౌ చేసినారు నన్ను. వాళ్ళ సన్ అంట అని. నేను దూరం నుంచి చూసి డ్యాడీ స్టే స్ట్రాంగ్ నాన్న ఆల్ గుడ్ ఏం కాదు ధైర్యం ఉండు నాన్న ఏం కాదు వచ్చేస్తాను అట్లా అన్నారు. అట్లా బలం అంత ధైర్యం ఎట్లొస్తదో నాకు అర్థం కాలే అసలు. నువ్వు నీ హార్ట్ ఇదంతా ఇట్లుండి హాస్పిటల్ బెడ్ మీద 3 బ్లాక్‌లు ఉన్నాయని తెలిసి నవ్వుకుంటా మాట్లాడా, "ఓకే నాన్న, ఓకే బేటా" అని అది ఇంకా నాకది గుర్తు. "ధైర్యంగా ఉండు నాన్న ఏం కాదు ఐయామ్ కమింగ్ ఔట్ సూన్" అన్నట్టు చెప్పి అయిపోయినాక ఎంత ఈజీగా రికవర్ అయిపోయినారో దాంట్లో నుంచి గూడా. త్వరగానే అది గూడా అయిపోయింది ఆపరేషన్. 2014 తర్వాత గూడా మొత్తం సెట్ అయ్యి, అన్నీ అయిపోయినాక ఇదెందుకు చెప్తున్నానంటే అండి, మా మమ్మీకి మనం ఇంకేదన్నా చేసుండేనా డ్యాడీని కాపాడనీకి? నేను మెడికల్ డిపార్ట్‌మెంట్ గదా! ఇంకేదన్నా చేసుండకపోయినామా? ఇంకేదన్నా చేసేదుండేనా? ఇఫ్ అట్లా అయితే ఎట్లా? ఇట్లా అయితే ఎట్లా? అని కొంచెం క్వెషన్స్ ఉండే. సో, మేము తర్వాత వాట్ గాడ్ రిమైండెడ్ అస్ వాస్ మీ మమ్మీ నర్సింగ్ సూపరింటెండెంట్‌గా రిటైర్ అయింది. ఓకే. కానీ తను డాక్టర్ గాదు. అంతేగాని మీ డ్యాడీకి వచ్చిన ఇష్యూస్ బ్రెయిన్‌ది, హార్ట్‌ది ఇంత ముందుకే చూసుకుంటే సూపర్ స్పెషలైజేషన్ చేసిన డాక్టర్స్ వాళ్ళు ఆపరేషన్ చేస్తే గాని సెట్ అయ్యేది గాదు. మీ రీచ్‌లో లేనప్పుడు, మీ కెపాసిటీలో లేనప్పుడే నేను ఇంటర్వ్యూన్ అయ్యి నేను మీ డ్యాడీని కాపాడి, నా కోసం డ్యాడీ లైఫ్‌ని పొడిగించిన, నేను నా కోసం నా పరిచర్య చేపించుకోనీకి, నా కొరకు ఆత్మలు సంపాదించనీకి మీ డ్యాడీని పొడిగించిన నేను. తనని వాడుకున్నా.
సో, మీరు ఇప్పుడు అట్లా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు అన్నట్టు దేవుడు నాకు బయలుపరిచినాడు. మేము డ్యాడీని అండి లాస్ట్ డేస్‌లో చెప్తాను ఏమైందో. లాక్‌డౌన్‌లో ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే ఆయన ప్రేయర్ ఇట్లా మనము ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఉంటే తన కాళ్ళ మీద ఇట్లా మొత్తం కాళ్ళ దగ్గర పడతాం గదా! ఇట్లా చేతులు అన్నీ ముందు పెట్టి ఇట్లా. ఆ పొజిషన్‌లో తన రూమ్‌లో ఆఫ్ అని చూసేటోడిని. కింద ఉట్టినే ఇట్లా నేల మీద. ఈ తర్వాత ఒక్కొక్కసారి నేను డ్యాడీ వాళ్ళ బాత్రూమ్ యూజ్ చేసుకోవటం అట్లాంటివి ఏదన్నా పోతే మాది ఆక్యుపైడ్ ఉంటే మొత్తం ఇంట్లో ఏంది మా డ్యాడీ అట్లున్నాడు. కింద అంతా పనుకున్నాడా అంటే, ఏ ప్రేయర్‌లో ఇమ్ముడు అట్లుంటుండేందిరా ఇప్పుడు ఈ మధ్యల అంటే, మోకాలు నొప్పి. చాలా మోకాలు నొప్పి. పాపం లేవడం కష్టము అది ఇది. ఆహ్, ఎప్పుడు మీద కూర్చోమన్నా గూడా కింద కూర్చుంటాడు. ప్రేయర్ అంటేనే కింద కూర్చుంటాడు. చాప ఉన్నదా? లేదా? అవన్నీ ఏం లేదు. కింద కూర్చుంటాడు. ఇప్పుడు లాక్‌డౌన్‌లో అందరం ఆన్‌లైన్ మెసేజెస్ చూస్తా ఉండే సండేస్ గూడా, వెడ్నెస్‌డే, థర్స్‌డేస్ గూడా. మేమందరం సోఫాస్‌లో అట్లుండి చూస్తా ఉంటే, డ్యాడీ కింద కూర్చుంటాడు. "అరే! ఎందుకు డ్యాడీ లేవేటప్పుడు అంత కష్టమైతుంది గదా! మమ్మీ గూడా ఎందుకయ్యా నీకు కష్టమైతుంది. ఇప్పుడు పెద్ద వయసయిపోయింది గదా! ఎందుకు జెప్పంటే, నేను ప్రేయర్‌లో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నేను తగ్గించుకోకుంటే ఇంకెవరి ముందు నేను తగ్గించుకునేది" అన్నాడు అంకుల్. అసలు మీరందరూ వినేవాళ్ళకి అని అట్లా అంటే మనము ఎంత క్యాజువల్ నేను డ్యాడీ లైఫ్‌లో సగం ఏజ్ గూడా గాదు. నేనేదో రిలాక్స్డ్‌గా ఇట్లా కూర్చొని మెసేజ్ వినటం, ముందు బైబిల్ అది ఇది పెట్టుకుంటే, ఆయన కింద కూర్చోవటం. చాలా మంది ఏం నేర్పించినాడు మీ డ్యాడీ ఏమన్నా చెప్పినాడా లాస్ట్‌లో అంటే, చెప్పింది చాలా తక్కువ గావచ్చు. అసలేం చెప్పలేదు గావచ్చు. కానీ చూపించినాడు లైఫ్‌లో. తను లైఫ్ అంతా చూపించినాడు. ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఇంకా లాక్‌డౌన్ స్టేజెస్‌లో ఎట్లా ఉండాలా దేవునితోని? ఏం జేయాలా? ఒక క్రైస్తవుడు ఎట్లుండాలా? తన ఆరాధన ఇంట్లో విన్నప్పుడు మేము, తన ప్రేయర్ విన్నప్పుడు లాక్‌డౌన్‌లో ఎవ్రీ డే అండి 5-6 అవర్స్ ప్రేయర్‌లో ఉండేది డ్యాడీ, మమ్మీ. మమ్మీ మధ్యలో వంట అది ఇది చేయనీకని ఎళ్ళిపోతూ వస్తుండేది. 5, 6 గంటలు డ్యాడీ ప్రేయర్‌లో అండి. ప్రేయర్‌లో ఫస్ట్ ఆరాధన. ఆరాధన తర్వాత ఇంగ ప్రేయర్. మళ్ళా థాంక్స్ గివింగ్. ప్రేయర్ అంటే ఇప్పుడు నేనున్నానండి. నేను సపోజ్ మా అక్క గురించి మా అక్కయితే క్లోజ్ అని. ఎవరో చర్చ్‌లో ఎవరో దూరము, లేకపోతే ఎవరో స్కూల్‌లో ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరో వాళ్ళ గురించి నేను ప్రేయర్ చేయాల. సమ్ ఎక్స్ పర్సన్ గురించి. నేను ప్రేయర్ చేయాలంటే దేవా పలానా వ్యక్తిని కాపాడు. ఈ కష్టంలో ఉన్నాడు. వాళ్ళకి సహాయం చేయి అని నేను ప్రేయర్ చేస్తా కావచ్చు. మనలో చాలా మంది అట్లా చేస్తాం కావచ్చు. ఈ ప్రేయర్ చేయమని అడిగినాడు. వాళ్ళు కష్టంలో ఉన్నాడని. మా డ్యాడీ అట్లా కాదండి. ఏడుస్తాడు వాళ్ళ గురించి. అంతగనం ఏం క్లోజ్ ఏడుస్తుండు వాళ్ళ గురించే నేను చాలా 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 మంది గురించి అనుకున్నా. వీళ్ళందరూ అంత క్లోజా? ఎందుకు అంత ఏడుస్తున్నాడు డ్యాడీ వాళ్ళ గురించి అని. ఈ ఏడవటం ఎట్లా అలవాటయిందో గానీ ప్రేయర్‌లో మామూలుగా ఉండదండి డ్యాడీ ప్రేయర్ అసలు. డ్యాడీ సర్వీస్‌లో ఉన్నప్పుడు 2012లో రిటైర్ అయ్యానని చెప్పాను గదా! నాకప్పుడు పెళ్లి కాలేదు. నేను ఇంట్లో ఉండేవాడిని ఇంకా అదంతా. మధ్య మధ్యలో నేను ఎంబీఏ అప్పుడు హాలిడేస్‌కొచ్చిన అది ఇది ఇంకా దానికి ముందు గూడా డ్యాడీ సర్వీస్‌లో ఉన్నప్పుడు ఇంట్లో ఉండేవాడిని గాబట్టి ఆహ్, నేను నా రూమ్‌లో పడుకుంటే డ్యాడీ మార్నింగ్ బెల్లంపల్లి అటంతా ఎళ్ళిపోవాలి గాబట్టి మార్నింగ్ 4:00కి లేసి ఎళ్ళిపోయేటోళ్ళు. నేను డీప్ స్లీప్‌లో ఉంటే మొత్తం రెడీ అన్నాక ఎళ్ళిపోయే ముందు మమ్మీకి జెప్పి అంతా అయిపోయి మళ్ళీ నా రూమ్‌లోకొచ్చి అక్కే అప్పుడే మ్యారీడ్. అక్కే లేదు యూకేకెళ్ళిపోయింది గాబట్టి నా రూమ్‌లోకొచ్చి నేను పండుకుంటే నా నా తలలో చేయి బెట్టండి. మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ ఏడ్చేటోడు ప్రేయర్‌లో. ఎందుకంటే వారమంతా ఉండేటోడు గాదు. మళ్ళీ ఎప్పుడో వీకెండ్ వచ్చేటోడు డ్యాడీ డ్యూటీ బట్టి. హాఫ్ అన్ అవర్ ఏడ్చి మొత్తం రెడీ అయినాక కింద కూర్చొని ఏడ్చి ఒక్కొక్కసారి నేను నిద్రలో మెసులుకుంటే ఇట్లా తల అట్లా ఇట్లా అంటే మళ్ళా తీసి మళ్ళా నా చేయి మీద ఎక్కడున్నానో ఇట్లా పట్టుకొని అంత అయిపోయినాక మళ్ళా నేను ఎటు సైడ్ పండుకుంటే అటు సైడ్ ఇది కనబడుతుందనుకో ఇదంతా ముద్దులు పెట్టి, నా తలలో ముద్దులు పెట్టి అంతా అయి నన్ను దేవునికి అప్పజెప్పి, కుటుంబాన్నంతా దేవునికి అప్పజెప్పి ఎళ్లి అక్కడ గూడా ప్రేయర్‌లో ఉండేటోడు. అయినా గూడా అట్లా మొత్తం అంత ప్రేయర్ లైఫ్ అట్లుండేదండి. ప్రేయర్‌లో ఆయన ఏడవటమే. మామూలుగుండదాయన ప్రేయర్. ఏడుస్తాడు. అందరి గురించి ఏడుస్తాడు. ఎవరెవరో గురించి ప్రేయర్ చేసేటోడు లాక్‌డౌన్‌లో. వాళ్ళెవరు డ్యాడీ వాళ్ళ పేర్లు నేను వినలేదంటే నా స్కూల్ ఫ్రెండ్స్. వీళ్ళెవరంటే పెద్దపల్లిలో చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఉండేటోళ్ళు. వీళ్ళెవరంటే నా మిషన్ స్కూల్ ఫ్రెండ్స్. వీళ్ళెవరంటే నీకు తెలీదా నా చిన్నప్పుడు చర్చ్‌కి చిన్నప్పుడు నువ్వు పుట్టలేదు అప్పుడొచ్చేటోళ్ళు వీళ్ళు. వీళ్ళందరి గురించి ఎందుకిప్పుడు చేస్తున్నావు? నీకేమైనా టచ్‌లో ఉన్నారా? ఇప్పుడు ఒక 5, 10 ఏండ్లన్నా అయ్యుంటది గదా! నువ్వు వాళ్ళతోని మాట్లాడి. ఇప్పుడెందుకు జేస్తున్నావు? నాతోని టైమ్ స్పెండ్ చేయట్లే డ్యాడీ నువ్వు. నేను నైట్ షిఫ్ట్‌లో ఉన్నా. నేను నైట్ షిఫ్ట్‌లో ఉండి పొద్దునంతా పడుకుంటే సాయంత్రం ఆఫీస్ ముందు కొంచెం టైమే దొరుకుతది. ఎప్పుడు జూసినా బైబిల్ పట్టుకొని ఇద్దరు అందులో లోపలికి ఉరుకుతారు మీ రూమ్‌లోకి. ఎప్పుడు జూసినా పాటలు, ప్రేయర్. నాతోనెప్పుడు వీకెండ్ నాకు ఆఫీస్ లేని రోజన్నా నాతోని టైమ్ స్పెండ్ చేయంటే నన్ను కూర్చోమనేటోళ్ళు ప్రేయర్‌లో. మా గురించి మళ్ళా ప్రేయర్ అంతా. రెగ్యులర్‌గా మా టాపిక్ కామన్ గాని లేకపోతేనా
ఓకే బిడ్డ అని కొద్దిసేపు నన్ను హ్యాపీ చేయనీకి కొద్దిసేపు నా దగ్గర కూర్చొని మళ్ళా నాన్న నిద్రొస్తుంది నాన్న అని, సరేలే ఎళ్ళులే మాదంటే నైట్ షిఫ్ట్ మాకు నిద్ర పట్టదు. నువ్వు వెళ్ళులే అంటే మళ్ళీ ఎళ్లి పడుకునేటోడు. అట్లా అస్సలు ఎంత మంది గురించి ప్రేయర్ చేసినాడంటే, బ్యూలా తనకి రెండో ఇల్లండి. ఒక్క విశ్వాసిని బ్యూలాలో వదిలిపెట్టలే నాకు తెలిసి. ఒక్క విశ్వాసిని. ఒక అంకుల్ గుర్తుకొస్తే తన భార్య, పిల్లలు, పిల్లల భార్యలు, వాళ్ళ స్పౌసెస్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ హెల్త్ కండిషన్స్, వాళ్ళ ఉద్యోగము సర్వం జేసి, అందరి రక్షణ గురించి చేసి అలసిపోయి ఒక్కొక్కసారి ఎప్పుడో 3 గంటలకి మధ్యాహ్నం తినాల్సింది 3 గంటలకి. ఎన్నో సార్లు మమ్మీ, డ్యాడీ ఫాస్టింగ్స్ చాలా ప్రిపేర్డ్ అయినాడండి డ్యాడీ. 2020లో బయట అయ్యే సిట్యుయేషన్స్, న్యూస్ ఇవన్నీ జూసుకుంటా ఎప్పుడు అయిపోయిందమ్మా. ఆఖరి రోజులలోనే ఉన్నాము. మనం ఎప్పుడు సిద్ధపడాలా అని మమ్మీతోని అనేవాడంట కాన్స్టెంట్‌గా. మమ్మీతోని ఎప్పుడు సిద్ధపడాలా? మన టైం అయిపోయింది. దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలీదు. ఉన్నన్ని రోజులు చాలా పరిచర్య చేయాలా? అండ్ లాస్ట్‌లో గూడా గిడియన్స్ వాళ్ళకి డ్యాడీ జూమ్‌లో మీటింగ్స్ తీసుకున్నారు. ఇంకో 2 వీక్స్‌లో చనిపోతారంటే గూడా కంటిన్యూయస్‌గా 2 వీక్స్ డ్యాడీ జూమ్‌లో మీటింగ్స్ తీసుకుంటా ఉండే వాళ్ళకి ప్రేయర్ మీటింగ్స్. అట్లా ఆఖరి వరకు గూడా పరిచర్యలోనే ఉన్నాడు డ్యాడీ. తర్వాత అండి జులై 13కి డ్యాడీకి 12కో ఏమో అట్లా కొంచెం ఫీవరిష్‌గా అనిపిస్తే, అమ్మో! అసలే బయట బాలేదు గదా! ఫస్టే ఇమ్మీడియేట్ టెస్ట్ చేపించుకుందామని 13కి ఎంజీఎం తీసుకెళ్ళాం. అయితే మా కజిన్ హనీ ఉంటాడు. మా పిన్ని కొడుకు. నేను నైట్ డ్యూటీ గదా! మార్నింగ్ పడుకొని ఉండే. నాకసలు తెలీదు గూడా ఎప్పుడెళ్ళినారో ఏమో! తర్వాత తెలిసింది డ్యాడీ ఎళ్ళొచ్చినారంట అని. అయితే తీసుకెళ్ళినారు. వాళ్ళు జస్ట్ పల్స్ ఆక్సిమీటర్ పెడతారు గదా! ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో ఎంతున్నాయో అది తెలుస్తది. అది పెట్టి ఫైన్ ఉందండి. జస్ట్ బేసిక్ వైరల్ ఫీవర్ కావచ్చు. టెన్షన్ ఏం లేదు. యాంటీబయోటిక్స్ అది ఇది వాడండి. వెళ్ళిపోండి అని చెప్తే వచ్చేసిన. వచ్చినంక ఏంట్రా ఏమి అది ఇది అని మమ్మీ అంతా కనుక్కొని, సరే ఆగు టెస్ట్‌లు చేపిద్దాం మొత్తం అని మొత్తం టెస్ట్‌లు చేపించినారు. అన్నీ నార్మల్. అన్ని రిపోర్ట్స్ నార్మల్. మలేరియా లేదు. ఏది లేదు. అన్నీ నార్మలే. ఏదో ఒక్కటి కొంచెం తేడా ఉన్నా మనకి ఇంకేదన్నా డౌట్స్ వస్తుండేనా అన్నట్టు అట్లా లేకుండా సర్వం తేడా లేకుండా అన్నీ నార్మల్. అన్నీ నార్మల్ ఉంటే అన్నీ నార్మల్ ఉండి మళ్ళీ జ్వరమేంటి మరి అప్పుడప్పుడు వస్తుంది. డ్యాడీకండి ఒక్కరోజు కూడా హై ఫీవర్ లేకుండే. నార్మల్‌గా కరోనా, కోవిడ్ పేషెంట్స్‌కి డ్యాడీ చనిపోయినాక డ్యాడీ స్టూడెంట్స్ ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి, సింగపూర్ నుంచి చాలా మంది వాళ్ళంటే అమెరికాలో అట్లా కోవిడ్ పేషెంట్స్‌ని గూడా ట్రీట్ జేస్తున్నారంట. వాళ్ళు నన్ను అన్ని సింప్టమ్స్ అడిగితే నేను లాస్ట్ 2 వీక్స్‌లో ఏమైంది మొత్తం హిస్టరీ చెప్పినాక, వాళ్ళందరూ షాక్ అయినారసల. అయ్యో! మేము ఇంత పెద్ద ఎక్స్‌పర్ట్స్ మా సార్‌ని కాపాడుకోలేమా? అసలది కోవిడ్ అనిపియట్లేదు గదమ్మా! డ్యాడీకి అసలు హై టెంపరేచర్ ఉండేనా అంటే, డ్యాడీకి చనిపోయే లాస్ట్ 2 వీక్స్‌లో అండి టెంపరేచర్ వచ్చింది 5 డేస్ మాత్రమే. 2 వీక్స్ కంటిన్యూయస్‌గా ఫీవర్ లేదు. టెంపరేచర్ వచ్చింది 5 డేస్ మాత్రమే. అది గూడా ఈవినింగ్ వచ్చేదంతే. దినమంతా గూడా లేదు. వచ్చిన టెంపరేచర్ గూడా 99, 100, 99, 100 మాక్సిమం అంతే. ఇంతంత పారాసిటమాల్ అది యేసుకుంటా ఎళ్ళిపోయేది. ఎందుకిదొస్తుంది మరి? ఏం లేనప్పుడు అన్నీ నార్మల్ ఉన్నప్పుడు అని మమ్మేం జేసింది, సరే మా తమ్ముడు పోయినందుకు వాళ్ళు సరిగ్గా చూడలేదేమో, నేను అక్కడే పని చేస్తా గదా! నేనెళ్తే వాళ్ళు సరిగ్గా జూస్తారని జెప్పేసి మమ్మీ అక్కడికెళ్ళింది. మమ్మీ ఎంజీఎంకెళ్ళింది మళ్ళా. ఇది ఏ రోజు అంటే మేబీ 13థ్ 16థో, 17థ్ అట్లా కావచ్చండి. 17థ్ మేబీ 16, 17 యాహ్! 17 ఎళ్ళుంటే డాక్టర్‌కి చూపిచ్చి, రిపోర్ట్స్ అన్నీ చూపిచ్చి ఎంజీఎంకే మళ్ళా. ఎందుకెళ్ళిందంటే మమ్మీ, కోవిడ్ టెస్ట్ చేపిచ్చేద్దాం డ్యాడీకి. కోవిడ్ టెస్ట్ చేపిస్తే మన డౌట్ పోతది. కొంచెం బేఫికర్ ఉండొచ్చు. వైరల్ ఫీవర్ లెక్కనే ట్రీట్ చేసి అన్నీ మనకేం టెన్షన్ ఉండదు అని ఎళ్తే డాక్టర్ ఉండి, "ఎందుకమ్మా సార్‌ని తీసుకొచ్చినారు" అని మమ్మీతోని మాట్లాడి, "అన్నీ నార్మల్ ఉన్నాయి గదా! ఇప్పుడు ఇవే సింప్టమ్స్ వస్తున్నాయి. మలేరియాకి గాని, డెంగ్యూకి గాని అన్నీ ఇవే సింప్టమ్స్. కొంచెం బాడీ పెయిన్స్, జ్వరము అది ఇది. పెద్ద టెన్షన్ ఏం లేదు. వేరే అన్నీ నార్మల్ ఉన్నాయి గదా! సార్‌కి టెన్షన్ ఏం లేదు. మీరేం చేయండి" అంటే, "మీకు ఆల్రెడీ ట్రీట్మెంట్ తెలుసు గదా! నర్సే గదా మీరు. ఈ ఇంకో యాంటీబయాటిక్ రాస్తా. ఇది గూడా వాడండి. ఇంట్లోనే ఉండండి. కాదు సార్ టెస్ట్ చేయండి గదా! బెస్ట్ మాకు బేఫికర్ ఉంటామంటే, మేడం టెస్ట్ చేయాలంటే అప్పటికింకా వరంగల్‌లో ప్రైవేట్ హాస్పిటల్స్‌కి పర్మిషన్ ఇవ్వలే. కోవిడ్ టెస్టింగ్ ఇదంతా. హ్మ్. ఎంజీఎంలో టెస్ట్ చేయాలంటే అడ్మిట్ కమ్మంటారు మేడం. మీరు అడ్మిట్ కావాలంటే ఆ కోవిడ్ బ్లాక్‌కే తీసుకపోయి అడ్మిట్ జేస్తారు. ఆ కోవిడ్ బ్లాక్‌లో ఏందంటే గాలిలనే కోవిడ్ తిరుగుతుందంటుర్రు. డాక్టర్‌లే భయపడుతుర్రు. సీనియర్ డాక్టర్‌లు ఎవడు పోవట్లే. అందరూ పీజీలో వాళ్ళు వీళ్ళున్నారు. మేమెందుకు రిస్క్
మరి సార్ మరేమన్నా ఎక్స్‌రే చేపియమంటారా చెస్ట్‌ది అది ఇది అంటే, ఓ అమ్మ ఎక్స్‌రే గూడా ఒద్దు. అవి ఎవడు శానిటైజ్ చేయట్లేడు సరిగ్గా ఎక్విప్‌మెంట్, మెషినరీ అంతా. ఏం లేనోడిని అడ్మిట్ జేపిచ్చి ఆడికి తీసుకుపోయి మీరు ఉన్ ఏం లేనోడికి అంటించినోళ్ళైతారు. అసలే వీక్ ఉన్నాడు గదా! కొంచెం వైరల్ ఫీవరే వీక్ ఉన్నాడు గదా! అనవసరంగా మీరు అంటించినోళ్ళైతారు ఏం లేనోనికి. ఎందుకు ఆడికి పోడు? ఇగో ఇదే కంటిన్యూ చేయండి ఇంటికెళ్ళండి అంటే ఇంటికొచ్చేసినాం. ఇంటికొచ్చినాక మమ్మీ సేమ్ మెడిసిన్స్ అన్నీ మెయింటైన్ చేస్తుంది. పాపం డ్యాడీ ఇగ బలహీనంగా ఉండి ఎక్కువ తినట్లేడు. ఇంకోటేమైందంటే యాంటీబయోటిక్స్ మీకందరికి తెలిసుంటది. అజిత్రోమైసిన్ గాని, అమోనోసెఫ్ అవన్నీ యేసుకుంటే కొంచెం స్టమక్ అప్‌సెట్ అయితది. అట్లా డ్యాడీకి 20థ్ రోజు ఆహ్, 21st రోజు నైట్ అట్లా కొంచెం మోషన్స్ అయినాయి. 21st రోజు. ఎందుకంటే ఈ యాంటీబయోటిక్స్ కొత్తగా వాళ్ళు రాసిన యాంటీబయోటిక్ కూడా పడలే డ్యాడీకి. లైట్‌గా మోషన్స్ అయినాయి అంతే. అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే నార్మల్‌గా కోవిడ్ పేషెంట్స్‌లో అంట అండి, నేను గూడా అంటే బాగా రిసర్చ్ చేస్తుండే కాబట్టి మీకు గూడా అందరికీ తెలుసు. అందరూ న్యూస్ చూస్తున్నారు. మీకందరికీ తెలుసు. ఆహ్, సర్ది ఉంటదంట, దగ్గు ఉంటదంట, వాసన పోతదంట, రుచి పోతదంట, బాగా తలనొప్పి ఉంటదంట, హై ఫీవర్ ఉంటదంట. మా డ్యాడీకి ఎన్నడూ హై ఫీవర్ లేకుండే. 14 రోజులు డ్యాడీ చనిపోయే ముందు 14 రోజులలో గూడా 5 రోజులు మాత్రమే. 5 రోజులే జరమొచ్చింది. అది గూడా సాయంత్రం ఇంకోటండి సర్ది, దగ్గు, తలనొప్పి ఏం లేదు గదా! రేపు పొద్దున చనిపోతాడంటే ఇవాళ సాయంత్రం నేనొక పండిచ్చిన. డ్యాడీ తినండి కొంచెము విటమిన్ సి ఎక్కువొస్తదంట దీనితోని అనిస్తే, అది తిని ఏం డ్యాడీ ఇట్లా పెట్టినారు ఫేస్. ఏం డ్యాడీ అట్లా పెట్టినావు అంటే, ఒకలాగుంది నాన్న పుల్ల పుల్లగా, తియ్య తియ్యగా రేపు అంటే ఇంకో 12, 15 అవర్స్‌లో చనిపోతారంటే కూడా తనకు టేస్ట్ ఉంది. అన్నీ ఉన్నాయి. స్మెల్ నుండి అమ్మో! ఒకలాగుంది నాన్న పుల్ల పుల్లగా అన్నాడు. అన్నాక అయిపోయింది. మమ్మీ గూడా అదే పుల్ల పుల్లగుందని చెప్పినాడు. కొంచెమన్నా తిను, కొంచెమన్నా తిను అని ఒకటి తినిపించినాం. అయిపోయింది. నేను 21st రోజు నుంచి డ్యాడీ పడుకున్నప్పుడు మామూలుగా అట్లా అబ్జర్వ్ చేస్తా ఉండే. డ్యాడీ బ్రీతింగ్ ప్యాటర్న్స్ కొంచెం చేంజ్ జూషినా నేను. కడుపు ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది. నేను మా వైఫ్‌ని పిలిసి, "హనీ మనందరి కడుపులో మనం అట్లా కొట్టుకోవట్లేదు గదా! చూస్తే మన బ్రీతింగ్ అప్పుడు డ్యాడీకెందుకు ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది. ఒకసారి చెక్ చేద్దామని పల్స్ ఆక్సిమీటర్ ఆర్డర్ ఇస్తే 21st రోజు లేదు. ఎక్కడ దొరకలే. 22nd రోజు వచ్చేసింది. మార్నింగే 22nd రోజు నాకు తెప్పించినారు. పెట్టి చూస్తేనండి నార్మల్‌గా 90 అబోవ్ ఇస్ ఓకే. 95 అబోవ్ ఇస్ హెల్తీ అంట. 95-100 ఎంత ఉన్నా మనకందరికి 95-100 ఉంటే దట్ ఈస్ హెల్తీ పేషెంట్. నథింగ్ రాంగ్ విత్ ది ఆక్సిజన్. డ్యాడీకి పెట్టడమే 22nd రోజు మార్నింగ్ 83 ఉంది. నాకు మస్తు భయమేసింది. అమ్మో! 83 ఏంది అని. 83 ఏందని భయమేసి వెంటనే ఎంజీఎం డాక్టర్లు ఏం కాదన్నారు. ఇట్లయిందేంది? 13థ్‌కెళ్ళినప్పుడేమో డ్యాడీది మొత్తం నార్మల్ ఉండే 95 అబోవ్. ఏంటి ఇంత త్వరగా ఇట్లా తగ్గిపోయింది అని కాల్ చేస్తే వాళ్ళు మళ్ళా మేడం ఈ ఇంజెక్షన్ ఇయ్యండి. ఇమ్మీడియేట్‌గా జాయిన్ చేయండి. మరి ట్రై చేద్దామా ఆక్సిజన్ అది ఇది అంటే, సరే అని ఫాస్ట్‌గా ఇంజెక్షన్ ఇచ్చేసి కొద్దిసేపు అయినంక చూడండి ఒక్కొక్కసారి కొంచెం ఇన్ని రోజులు కూడా బలహీనంగా ఉన్నారు కదా! కొంచెం మధ్యలో జ్వరం వస్తూ అట్లా. సో, ఒక్కొక్కసారి తగ్గే ఛాన్స్ ఉంటది అంటే మళ్ళీ చూస్తే 70స్‌లోకెళ్ళిపోయింది. 70స్‌లోకెళ్ళిపోయినాక మళ్ళీ కొంచెం అదే వాళ్ళు మానిటర్ చేస్తుండే దూరం నుంచి డాక్టర్స్. ఇంట్లో మేమంతా చేసుకుంటూ చూస్తే 50స్‌కి దిగింది. చాలా భయమేసి ఉరికినామిగ. వెంటనే మ్యాక్స్ కేర్‌కి హ్మ్. ఎంజీఎం అంటే అప్పటికే చాలా బ్యాడ్ టాక్ ఉందండి. గాంధీ హాస్పిటల్ గురించి, ఎంజీఎం గురించి. అసలు వర్స్ట్ శానిటైజేషన్, ఏం క్లీన్లీనెస్ లేదు. చాలా భయంకరంగా ఉంది పరిస్థితి అని, ఆడ లేనోడికి గూడా వస్తదన్నట్టే ఉంటది సిట్యుయేషన్ అని ఫస్ట్ మ్యాక్స్ కేర్ పోయినాం. మ్యాక్స్ కేర్ హాస్పిటల్ పోతే చెస్ట్ సిటీ స్కాన్ తీశారు. మేము పోయినప్పుడే వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారంటే, "మేడం మీకు బెడ్స్ అయితే అవైలబుల్ లేవండి. ఎందుకంటే మేము వేరే వాళ్ళని అందరిని తీసుకుంటున్నాము. కోవిడ్ పేషెంట్స్‌ని కొన్ని హాస్పిటల్స్‌లోనే తీసుకుంటున్నారంట. మాకు మొన్ననే పర్మిషన్ వచ్చింది గానీ, మా దగ్గరైతే బెడ్స్ లేవు. మేమసలు ఎవరిని తీసుకోవట్లేదు కోవిడ్ పేషెంట్‌ని." అంటే మరి మా డ్యాడీ కోవిడ్ ఉందో లేదో తెలీదుగా అంటే, "అహా! ఉందని చెప్పట్లేదు అసలు మా దగ్గర బెడ్స్ లేవని చెప్తున్నాం ఫస్ట్. మీ సిటీ స్కాన్ మేము జేస్తాము. కానీ అడ్మిషన్‌కైతే మా దగ్గర బెడ్స్ లేవు. మనం టెస్ట్ చేద్దాం మీ డ్యాడీకి అన్నీ గాని బెడ్స్ లేవు. ఫస్ట్ అది చెప్తున్నా. మీరు మళ్ళా అడ్మిషన్ ఏమన్నా అడుగుతారు కావచ్చు" అని చెప్పినాడు. ఓకే. సిటీ స్కాన్ చేయండి అని. మంచిగా ఆటో దిగి నడుచుకుంటా పోయినారు. కొంచెం వీక్‌గానే ఉండే. నడుచుకుంటా పోయినారు. డ్యాడీ సొంతగా బెడ్ ఎక్కి అక్కడ వాళ్ళు పిలిచే వరకు కూర్చొని, మళ్ళా తర్వాత సిటీ స్కాన్ రూమ్‌లోకి పోయి, అన్నీ అయిపోయి వచ్చినాక డ్యాడీ, మమ్మీ బయట వెయిట్ చేస్తుంటే నేనెళ్ళి డాక్టర్‌తోని పర్సనల్‌గా మాట్లాడినా. "సార్ ఏంటి? హౌ ఇస్ ద కండిషన్? ఎట్లుందండి రిపోర్ట్? మా డ్యాడీకి కొంచెం వీక్‌గా కనిపిస్తున్నారు గదా! ఏంటి ఛాన్స్?" అంటే తనన్నారు గదా! "లంగ్స్ చాలా బ్యాడ్ అయిపోయినాయండి డ్యాడీ. బైలాటరల్ న్యూమోనియా. క్లియర్‌లీ బైలాటరల్ న్యూమోనియా. లంగ్స్ మొత్తం చానా ఖరాబ్ అయిపోయినాయి.
కానీ మీ డ్యాడీ ఏందండి నడుచుకుంటా పోతుండు. మీ డ్యాడీ చెస్ట్ ఎక్స్‌రే అది సీటీ స్కాన్ జూస్తే మొత్తం బెడ్‌లో కొలాప్స్ అయిపోయిన పేషెంట్ అట్లా ఉండాలా? కానీ మీ డ్యాడీ నడుచుకుంటూ పోవుడు జూసి నేను షాక్ అయితున్నా. ఆయన నడుచుకుంటూ వచ్చి మాట్లాడి, నడుచుకుంటూ ఎళ్లి నేనసలు షాక్ అయితున్నా మీ డ్యాడీని జూసి. బైలాటరల్ నిమోనియా ఇప్పుడు బయట బాగా వైరల్ నిమోనియా గూడా నడుస్తుందండి. ఒక కనీసం 3, 4,000 మెంబర్స్‌కి వరంగల్, హన్మకొండలోనే ఉంటది. ఎవడు టెస్ట్‌లకి రావట్లేదు. డాక్టర్స్ గూడా భయపడుతున్నారు. ఏమంటే ఏ టెస్ట్ చేపించినా ఏమైనా కరోనా అంటున్నారు ఇప్పుడు మన దగ్గర. సో, ఆ కరోనా అనేసి ఈ లంగ్ ఇన్ఫెక్షన్ ఏమైనా గూడా కరోనా అనేసి ఎంజీఎంకి రిఫర్ చేస్తున్నారు అందరిని. ఎంజీఎం పోతే ఇంక ఎంజీఎంలో భయంకరంగా పరిస్థితి ఉంది. అమ్మో! ఎందుకని భయంకి చాలా మంది పోవట్లేరు టెస్టింగ్స్‌కి గూడా. ఇట్లా ఉంది పరిస్థితి బయట. కనీసం 3, 4 వేల మందికి వైరల్ న్యూమోనియా ఇప్పుడు ఉంటదండి అన్నాడు. మరి మా డ్యాడీదేంటండి కోవిడ్ అయితే గాదు గదా! అంటే మీ డ్యాడీ 65 ప్లస్ గదా! డయాబెటిస్ ఉంది. ఆల్రెడీ హార్ట్‌లో స్టంట్స్ ఉన్నాయన్నారు. సో, ఛాన్సెస్ ఉన్నాయి. మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. మరెట్లా ఇప్పుడు అడ్మిషన్ తీసుకోండి గదా! ప్లీజ్ మరి ఆయనకి ఆక్సిజన్ గూడా 83 ఉంది. కొంచెం ఆక్సిజన్ సపోర్ట్ ఇస్తే బెటర్ ఉంటది. అది ఇది అంటే నేనిక్కడ డాక్టర్, నేనిక్కడ చెస్ట్ ఫిజిషియన్. నాకు గూడా అడ్మిషన్ దొరకదిక్కడ. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. అంత ఫుల్ అయిపోయి ఉన్నాయి బెడ్స్. ఆ ఎండీ వాళ్ళకి గూడా వాళ్ళ కొడుకులకేమన్నా అయితే తప్ప నాకు తెలిసి ఇంకెవరికి అడ్మిషన్ దొరికేటట్టు లేదు. అంత ఫుల్ ఉందిక్కడ. ఎందుకంటే వేరే అన్ని పేషెంట్స్‌ని మేమే తీసుకుంటున్నాం కోవిడ్ తప్ప గాబట్టి అని అన్నాడు. మరెక్కడండి ప్లీజ్ ఏదైనా జెప్పండి గదా! మంచిది అంటే, హజారీ హాస్పిటల్‌కెళ్ళండి ములుగు దగ్గర. వాళ్ళకి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినారు. ఇట్లాంటి ఒకవేళ కోవిడ్ ఉంటే గూడా ట్రీట్ జేయనీకి అంటే ఉరికినాం వెంటనే అక్కడికి. పోతే అసలు వాళ్ళు గేట్‌లకి రానివ్వట్లేరు. అదే ఇదేంటండి పేషెంట్‌తోనొచ్చినాము అట్లా ఇట్లా అంటే, అసలు వినట్లే. లేదు లేదు మేమెవరిని తీసుకోవట్లేదు అంటాడు వాడు. ఇంగ మా మమ్మీ నేను నర్సింగ్ సూపరింటెండెంట్‌గా రిటైర్డ్ అయ్యానండి. చూడండి మెడికల్ డిపార్ట్‌మెంట్ కదంటే, అయ్యో! అవునా మేడం రండి రండి. సరే నేను, మమ్మీ పోయినాం. లోపల డాక్టర్స్ ఉండే. మొత్తం పీపీఈ కిట్స్‌లో దాంట్లో దీంట్లో ఉన్నారు. డ్యాడీ స్కానింగ్ రిపోర్ట్స్ చూషినారు. మొత్తం చాలా బ్యాడ్ ఉంది గదా! అది స్కానింగ్ రిపోర్ట్. ఆహ్, కొంచెం మాకు నిన్ననే పర్మిషన్ వచ్చింది. మా దగ్గర అంత అడ్వాన్స్డ్ ఎక్విప్‌మెంట్ గూడా ఇంకా రాలేదండి. సార్‌కి చాలా ఒకవేళ పెట్టాలంటే గూడా కొంచెం హైలీ అడ్వాన్స్డ్ వెంటిలేటర్, ఆక్సిజన్ సపోర్ట్ సిస్టమ్ పెట్టాలా మేము. నిన్ననే మాకు పర్మిషన్ వచ్చింది. ఒకవేళ అంటే కోవిడ్ అయితే గూడా అంటే, మరి కోవిడ్ అని ప్రూవ్ కాలేదు గదంటే, అవును ప్రూవ్ కాలేదు. కానీ మరేమో మాక్సిమం ఉండొచ్చు అండి. ఎందుకంటే సార్ ఏజ్ ఇట్లా గదా! మరి పెద్ద ఇది ఉంది గదా! అంటే కరెక్టే అండి. మ్యాక్స్ కేర్‌లో గూడా ఇట్లా అన్నారు. వైరల్ న్యూమోనియా అంటే అవును వైరల్ న్యూమోనియా నడుస్తుంది గానీ అంటే ఛాన్సెస్ ఉన్నాయి గదండీ! మేమెట్లా రిస్క్ తీసుకోవాలి? మాకింక ఎక్విప్‌మెంటే రాలేదు. నిన్ననే పర్మిషన్ వచ్చింది. మేము అట్లా టెన్షన్‌గుందండి. అయినా 18 బెడ్సే ఉండే. 18 బెడ్స్ అన్నీ నిండిపోయినాయండి మాయి అన్నారు. సరే మరి బెస్ట్ హాస్పిటల్ జెప్పండి. నెక్స్ట్ బెస్ట్ హాస్పిటల్ అంటే, లేదండి ఇంగ ఏమో నాకు వరంగల్ అంటే, ఎక్కడన్నా 18 బెడ్స్ లేవు గదా! ఓ మూల కూర్చోబెట్టండి. ఒక ఫ్లోర్ మీద నేల మీద పడుకోబెట్టండి అని మమ్మీ నేను అడిగినాం. కొంచెం ఆక్సిజన్ హెల్ప్ జేయండి. ఇన్ని లక్షలంటే అన్ని లక్షలు కడతామన్నాం. ఓ 15,00,000 తీసుకుపోయి ఉంటామండి. అవి గాకుండా ఇంగ క్రెడిట్, డెబిట్ కార్డ్స్ అన్నీ తీసుకుపోయినా. ఆహ్, కానీ ఒక్క రూపాయి గూడా ఏమి అసలు వాళ్ళు అది గాదు క్రిటికల్ ఉండొచ్చు గదా! 83 అంటే 90 అబోవ్ అంటే మేము వెంటనే తీసుకుందుము. 83 అంటే వద్దు సార్ అది ఇది అని అన్నీ జేసి ఎంత బతిమలాడి ప్లీజ్ అండి ఐయామ్ బెగ్గింగ్ ఫర్ మై ఫాదర్స్ లైఫ్ అని ఎన్ని సార్లు అడిగినా వాళ్ళు గూడా వాళ్ళకి ఇంక భయం ఉండే. ఎందుకంటే వాళ్ళకి అప్పుడే పర్మిషన్ వచ్చింది. అప్పుడే వాళ్ళ దగ్గర పేషెంట్ క్రిటికల్ అయితే ఎట్లా అది ఇది అని వాళ్ళేమన్నారు మీరు బెస్ట్ హైదరాబాద్ తీసుకుపోండి. లేదంటేనా ఆదిత్య హాస్పిటల్, జయ హాస్పిటల్ గూడా పర్మిషన్ ఉంది. కానీ వాళ్ళు గూడా ఇప్పుడు వేస్ట్ అండి. అంతా ఇప్పుడిప్పుడే రెడీ చేసుకుంటున్నాము ఎక్విప్‌మెంట్. నిన్ననే కేసీఆర్ పర్మిషన్ ఇచ్చినందుకు అన్నారు. సరే హైదరాబాద్ అంటే ఇప్పుడు ఇంత 3, 4 అవర్స్ ఎట్లా అండి? ఆక్సిజన్ సపోర్ట్ అదంతా అంటే, మేడం హైదరాబాద్ వరకు కూడా ఎందుకు 3, 4 అవర్స్ వెంటనే ఆక్సిజన్ అవసరం సార్‌కి ఎంజీఎం తీసుకెళ్ళండి బెస్ట్ అన్నారు. ఎంజీఎం తీసుకుపోయినాం. ఎంజీఎం తీసుకెళ్తే అండి అసలు ఆ కోవిడ్ బ్లాక్‌కి ఎంట్రన్స్‌లోనే పీపీఈ కిట్లు, యూజ్ చేసిన గ్లౌజులు, మాస్కులు, ఆ పేషెంట్‌లకి వాడిన బట్టలు అవన్నీ ఇట్లా బ్యాగ్స్‌లో కట్టి ఇట్లా పడేసినారు ఉట్టిన ఆ ఎంట్రన్స్‌లో. ఎంత హెల్తీ యంగ్‌స్టర్ పోయినా ఎన్విరాన్మెంట్‌కి అప్పుడు అనిపించింది. ఆ డాక్టర్ సెకండ్ టైమ్ పోయినప్పుడు డాక్టర్ అన్నాడు గదా! గాలిలో ఉందంట ఎందుకండి అటు సైడ్ పోవడము. అడ్మిషన్ చేస్తే లేనోడికి తెప్పించినోళ్ళం అయితాం మనం ఎందుకండి అంటే నిజంగానే గదా! అనుకున్నాం. అంత భయంకరంగా ఉండే ఆ నైట్. అయితే నేను దానికంటే ముందే కొన్ని ప్రేయర్ గ్రూప్స్‌లో మా ఫ్యామిలీకి అందరికి చెప్పేసిన. ప్లీజ్ డాడీ కండిషన్ బాలేదు ప్రేయర్ చేయండి అని. యూఎస్ నుంచి ఒక డాక్టర్ కాల్ చేసినాడు. ఆయన ఇన్‌స్టిట్యూటెడ్ హెల్ప్ చాలా చేస్తున్నాడాయన.
అయితే డాడీ కండిషన్, హిస్టరీ అంతా నేను 5 మినిట్స్‌లో ఫాస్ట్‌గా చెప్పేసిన. ఇట్లా అంటే ఆయనకి ఎంజీఎం అదంతా కూడా ఐడియా ఉందంట. ఐడియా ఉండి ఆయన ఏమన్నాడంటే, "చూడు ఆశిష్ ఇంటికి తీసుకెళ్ళండి ఇమ్మీడియేట్‌గా. ఇగో ఈ డ్రగ్స్ వాడండి. ఒక ఆక్సిజన్ సిలిండర్ అరేంజ్ చేద్దాము. అది ఇది. ఎంజీఎం పరిస్థితి నాకు తెలుసు. ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ అట్ ఎంజీఎం ఈస్ వర్స్ట్. బట్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ అట్ హోమ్ ఈస్ మోర్ గుడ్" అన్నాడాయన. సరే అని ఫాస్ట్‌గా ఇంటికి తీసుకొచ్చి ఆయన చెప్పిన కొంచెం ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ మెడిసిన్స్ అన్నీ అవి ఎక్కించినాము. అన్నీ అయినాయి. కొంచెం మళ్ళా స్టెబిలైజ్ అయింది. ఆక్సిజన్ లెవెల్స్ పెరిగినాయి. నెబులైజర్ కొన్నాము. నెబులైజర్ వెంటనే అన్ని కొని అన్ని చేస్తా ఉంటే కొంచెం స్టెబిలైజ్ అయింది. మళ్ళీ మార్నింగ్ చూసేసరికి మళ్ళీ కొంచెం డ్రాప్ అయింది ఆక్సిజన్ లెవెల్. అమ్మ! రిస్క్ ఎందుకని మళ్ళీ ఆ యూఎస్ డాక్టర్ పాపం నైట్ 4, 5 అవర్స్ మిడ్‌నైట్ అంతా మాతోని వీడియో కాల్ అప్పుడే పరిచయమైన వ్యక్తి. కానీ చాలా మంచి క్రిస్టియన్ అండి. మాకు 4, 5 అవర్స్ మాతోని తను కాల్‌లో ఉండి అన్నీ చాలా హెల్ప్ జేసినాడు. మా కజిన్ వాళ్ళు గూడా ఆక్సిజన్ సిలిండర్ కోసం హెల్ప్ జేసినాడు. ఆ డాక్టర్ గ్లోరీ ఆంటీ ఉంది. ఆమె గూడా ఎక్కడ దొరకట్లేదురా అసలు అందరూ ఇప్పుడు కోవిడ్ టైమ్‌లో చాలా కష్టమైపోయినాయి సిలిండర్స్ అది ఇది. వెంటనే జయ హాస్పిటల్‌కన్నా ఎక్కడికన్నా తీసుకెళ్ళు అంటే, జయ హాస్పిటల్ సూపరింటెండెంట్ మా క్లాస్‌మేట్ నా స్కూల్ మేట్ వాళ్ళ డ్యాడీ. జయ హాస్పిటల్ సూపరింటెండెంట్. అయితే తన ఇన్‌చార్జ్‌లో ఉంటది మొత్తం అని వాడికి యూఎస్‌కి కాల్ జేసి అన్నీ అరేంజ్ జేపిస్తే ఏమైంది అంకుల్ అన్నాడు గదా! సూపరింటెండెంట్ రేపటి నుంచి మా దగ్గర సెపరేట్ కోవిడ్ వార్డ్ అరేంజ్‌మెంట్స్ అన్నీ జేస్తున్నాము. సో, ఇవాళ ఒక్కరోజు డ్యాడీని ఎంజీఎంలో పెట్టి కొంచెం ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చేసి నేను రేపు స్పెషల్ రూమ్ అరేంజ్ జేపిచ్చి డ్యాడీని జయాల తీసుకుంటా అని. ఆ లోపల సరే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు గదా! యశోదాలో పనిచేస్తాడు నా ఫ్రెండ్ ఇంకోడు. అయితే వాడికి కాల్ జేస్తే వాళ్ళ డ్యాడీ ఎంజీఎంలో కరుణాకర్ రెడ్డి అని టాప్ డాక్టర్ ఉంటుండే సర్జన్. కేఎంసీలో గూడా నా ప్రొఫెసర్ ఉండే. ఆ! నాన్న ఎంజీఎంలో కొంచెం టైట్ అంటే సారీ డ్యాడీ ఆక్సిజన్ కండిషన్ కొంచెం కష్టం ఉంది. ఫస్ట్ ఎంజీఎంలో ఇవాళ ఒక్కరోజు ఎంజీఎం చూద్దాము. మనం ఆక్సిజన్ ఇంప్రూవ్ చేయనీకి అది ఇది ఆక్సిజన్ తీసుకుంటే డ్యాడీ హెల్త్ బెటర్ అయితది కావచ్చు అది ఇది అని. సరే ఇంక తప్పని పరిస్థితిలో మళ్ళీ ఎంజీఎంకి ఉరికినాం ఎర్లీ మార్నింగే. అయితే డ్యాడీ అప్పటికే డ్యాడీ బ్యాడ్ న్యూస్‌లు అన్నీ ఎంజీఎం గురించి, గాలి గురించి ఇవన్నీ వింటా ఉండే కాబట్టి అమ్మ! ఎంజీఎమా నాన్న ఎంజీఎం వద్దులే అనంటే, ప్లీజ్ డాడీ గవర్నమెంట్ హాస్పిటల్స్‌లోనే ఇప్పుడు మనకి అది ఆక్సిజన్ సపోర్ట్ మీకు అవసరము. అక్కడే ఉందంట. వేరే వాళ్ళ దగ్గర ఇంకా ఎక్విప్‌మెంట్ రాలేదంట అది ఇది అని చెప్పిన. సరే రెడీ అయిపోయే ముందు ఒక మాట ఏమన్నా వర్షిప్ చేసుకుందామా అంటే బెడ్ మీద కూర్చొని ప్రేయర్ చేసినాడు. వర్షిప్ చేసినాడు దేవుడిని. చాలా సిక్ స్టేట్‌లో గూడా. అప్పటికే కొంచెం షాలో బ్రీతింగ్ స్టార్ట్ అయిపోయింది డ్యాడీకి. అంటే ఇట్లా. అయితే ఆహ్, మాకు అర్థమైపోయింది. అది చాలా కష్టమైతుంది అని ఉరికినాము. వాళ్ళు ఏం జేస్తున్నారు అంత ఫాస్ట్‌గా ఎళ్ళిపోయినా గూడా ఆహ్, 1 ½ అవర్ ఆల్‌మోస్ట్ 1 ½ టు 2 అవర్స్ బయట వెయిటింగ్‌లో పోయిందండి. ఆళ్ళెవరో పేపర్ వర్క్ జేసేటోళ్ళు, అడ్మిషన్ తీసుకోనీకి వాళ్ళు వీళ్ళు క్లర్క్స్ వాళ్ళు వీళ్ళు రాలేదని, వాళ్ళొచ్చినా లోపల పీపీఈ కిట్స్ యేసుకుంటున్నారని, డ్యాడీ బయట వెహికల్‌లో కూర్చొని తను చాలా అప్పటికే ఇంక వీక్ అయిపోతున్నారు. ఆహ్, సరే అయినా లాస్ట్‌కి దొరికింది వచ్చినారు. పాపం లాస్ట్‌కి గూడా అక్కడ వీల్ చైర్ అది ఇది రెడీ లేకుంటే డ్యాడీయే లోపటికి నడుచుకుంటూ వచ్చినారు. వచ్చినాంక వీక్‌గా నడుచుకుంటొచ్చి చైర్ ఉంటే పాపం నేను జెప్పినాను గదా! నేను కొంచెం జర్మ్ ఫ్రీ కానీ డ్యాడీ అట్లా అయిపోయినాడు లాక్‌డౌన్ టైమ్‌ల. అమ్మో! ఇక్కడ కూర్చుంటే ఎట్లుంటదేమో ఈ ఎన్విరాన్మెంట్ మంచిది కాదు కానీ మా మమ్మీని పర్మిషన్ అడిగిన చైర్‌లో అంటే మమ్మీ కూర్చో అయ్యా పాపం వీక్ ఉన్నావు. కూర్చో అంటే కూర్చున్నాడు. కూర్చున్న దగ్గర నుంచి డ్యాడీ బ్యాడ్ అవ్వడం స్టార్ట్ పెట్టాడండి. కొంచెం ఎట్లా అంటే ఆయన బ్రీతింగ్ ఇంకా చేంజ్ అయిపోయింది. 70స్‌లోనే ఉంది కాన్స్టెంట్‌గా. అప్పటి వరకు గూడా ఆక్సిజన్ కానీ ఇంకా బ్రీతింగ్ చేంజ్ అయితుంది. కూర్చున్నాంక గూడా ఇంకో 20 మినిట్స్ వేస్ట్ అయిపోయింది. వాళ్ళు వార్డ్ బాయ్ వచ్చి వార్డ్‌లకి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలంట. ఆ ముక్కేదో మాకు చెప్పినా మేము నెట్టుకపోదుం వీల్ చైర్ దాంట్లో ఏముంది. వాళ్ళు వచ్చే వరకు వెయిట్ జేసి త్వరపెట్టి ఆ లోపల చాలా నేను అంతా త్వరబెట్టి అన్నీ చేసినా కూడా 20 మినిట్స్ అయింది. వాళ్ళొచ్చి తీసుకుపోయి డ్యాడీని పెట్టినారు. డ్యాడీని పెట్టిన వార్డ్ అండి సస్పెక్టెడ్ కోవిడ్ వార్డ్. కంప్లీట్ కోవిడ్ వార్డ్ గాదు. సస్పెక్టెడ్ కోవిడ్ వార్డ్‌లో పెట్టినారు. పెట్టినాంక డ్యాడీ బెడ్‌కి, డ్యాడీ పక్కనున్న బెడ్‌కి ఆ వార్డ్‌లో చాలా మందున్నారు. సస్పెక్టెడ్ కోవిడ్ వార్డ్ గాబట్టి చాలా మంది గూడా నాకు నెగెటివ్ వచ్చింది, నాకు లేదంట అని వాళ్ళ రిలేటివ్స్‌కి వాళ్ళ వీళ్ళకి కాల్ చేసుకుంటా హ్యాపీగున్నారు. అట్లాంటి వార్డ్ అది. పెడితే అందులో కొంతమందికి ఆక్సిజన్ అవసరం ఉన్నోళ్ళున్నారు, లేనోళ్ళున్నారు. డ్యాడీని పెట్టినాక ఏమైంది, డ్యాడీకి కూడా అక్కడ సరిపోవట్లేదు ఆక్సిజన్. తగ్గిపోతుంది లెవెల్ ఇంకా తగ్గిపోతుంది. తగ్గిపోతుంటే ఏం చేస్తున్నాం నేను డాక్టర్స్ ఎంటబడి అది ఇది చేస్తే ఇద్దరు డాక్టర్స్ అదే వార్డ్‌లో తిరుగుతా ఉన్నారు. నేను వాళ్ళని చాలా తొందర పెట్టి ఇట్లా క్రిటికల్ ఉంది గదా! అది ఇది అని చేస్తే, సరే అండి ఈ రూమ్‌లో
మరి ఇంకెవరికైతే అవసరం లేదో వాళ్ళకి పెడదాము. సింగిల్ డ్యాడీకి ఆక్సిజన్ వచ్చేటట్టు. వాళ్ళని డ్యాడీ బెడ్‌కి షిఫ్ట్ చేద్దామంటే ఒకడు ఒట్టినే పక్కనోళ్ళతోని ముచ్చట్లు పెట్టుకుంటా, నవ్వుకుంటా అది ఇది ఉన్నాడు. మీరిక్కడ రండి మీకు అవసరం లేదు. మీరు చాలా బాగున్నారు. డ్యాడీ ఈ సార్‌ని ఆడ పెడదాము. ఈయనకు కొంచెం అవసరం అంటే. సరే అని డ్యాడీ అటు ఇటు కదలలేకపోతున్నారు. ఇదేంటంటే ఇక్కడి నుంచి ఇంకో హాఫ్ అన్ అవర్‌లో డ్యాడీ చనిపోతారు. హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్ హార్డ్‌లీ. ఆ బెడ్‌లో ఇంకా వేరే బెడ్‌లోకి వేరే అతని దగ్గరికి షిఫ్ట్ చేయక ముందుకు అటు ఇటు పొర్లడం కూడా డ్యాడీకి కష్టమైతుంది. డ్యాడీ ఎక్కువ తన ఫేవరెట్ పొజిషన్ ఏందంటే ఇట్లా డౌన్ ఇట్లా పడుకుంటారు. సరే ఆయన కంఫర్ట్ ఉన్న పొజిషన్‌లో పడుకుంటే మంచిదని మేము అటు ఇటు తను ట్రై చేస్తా ఉన్నాడు. ఇటు తిరగలేకపోతున్నా నాన్న అంటే నేను ఇటెళ్ళి ఇట్లా నా దిక్కు ఇట్లా అనుకుంటున్నా. ఇట్లా అనుకునేటప్పుడు పాపం ఇట్లా లాస్ట్ ఇట్లా తిరిగేటప్పుడు తనకు కొంచెం కాఫ్ వచ్చింది. కాఫ్ వస్తే గూడా ఎంత లవ్ చూడండి. నన్ను ఎంత కాపాడడానికి జూషిండంటే ఇవన్నీ ఇంట్లో నార్మ్స్ ఉండయి గదా! మాస్క్ ఇవన్నీ. ఇట్లా కాఫ్ వచ్చేసరికి సడెన్‌గా అమ్మో! నా కొడుకున్నాడని మళ్ళీ ఇట్లా అడ్డం పెట్టుకున్నాడండి. ఇట్లా పెట్టుకొని నన్ను ఇట్లా దీనంగా జూస్తున్నాడు. అరే! పర్లేదు డాడీ అందులో ఏముందిలే అని నేను మళ్ళీ ఇట్లా తిప్పుకున్నా నా సైడ్. నా సైడ్ తిప్పుకున్నా నేను. నా సైడ్ తిప్పుకున్నాక ఉన్నాడు. కానీ పాపం రెస్ట్‌లెస్ అయితుండు. అప్పటికి ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువైపోయాయి. నేను వీల్ చైర్‌లో ఎత్తుకొని అందులో పెట్టి వేరే బెడ్ దగ్గర పోయేసరికి వాడు అప్పుడప్పుడే మళ్ళీ మాస్క్ పెట్టుకొని నిద్రలో ఉన్నట్టు నటిస్తా ఉన్నాడు. డాక్టర్స్ కూడా చూసి "ఏంటయ్యా నువ్వు" అది ఇది అని ముందు వార్డ్‌లోకి మళ్ళా అది కూడా ఇట్లనే సస్పెక్టెడ్ వార్డ్. అందరూ నార్మల్ పేషెంట్స్ ఉన్నారు. అది టెస్టింగ్ ఇచ్చినోళ్ళున్నారు. డ్యాడీని మళ్ళా అక్కడ పెట్టినారు. సింగిల్‌గా ఒక్కటే ఆక్సిజన్ సిలిండర్‌తోని డైరెక్ట్ డ్యాడీ ఒక్కడికే వచ్చేటట్టు. ఈ లోపల అండి ఈ హాఫ్ అన్ అవర్‌లో కూడా డాక్టర్స్‌కి ముందే నేను ఇన్ఫార్మ్ చేస్తే మేము ఒక స్పెషల్ మాస్క్ తెప్పిస్తున్నాము ఆక్సిజన్‌ది. ల్యాబ్‌లో ఇన్ఫార్మ్ చేసినాము. అదైతే ఎక్కువ సపోర్ట్ ఉంటది పేషెంట్‌కి అన్నారు. ఏమైందండి ఆ స్పెషల్ మాస్క్ ఇప్పటికి ఇంత సేపు అయిపోయిందని అడిగితే, అది అవైలబుల్ లేదంట అండి ప్రస్తుతం అని నెమ్మదిగా చెప్తా ఉన్నారప్పుడు. ఈ అన్ని ప్రాసెస్‌లో అండి ఒక్క డాక్టర్ గూడా స్టెతస్కోప్ పెట్టలే, పల్స్ చెక్ జేయలేదు, ఏం క్వెషన్స్ అడగలే. ఎవరు అక్కడ అంటే నార్మల్ పాతకాలంలో డాక్టర్స్ ఇవన్నీ జేసేవాళ్ళు. బీపీ ఇట్లా ముట్టుకొని ఇప్పట్లో భయపడుతున్నారంట చాలా డాక్టర్స్. ఏమంటే ఇట్లా స్టెతస్కోప్ పెట్టాలంటే కూడా ఊపిరి పీలవండి అని అట్లా అంటారు గదా! అన్నప్పుడు ఆ గాలి వదిలితే వీడికి ఎక్కడుంటే వాడికొస్తదని భయపడడము. అట్లా ముట్టుకోవట్లేదు అసలు పేషెంట్స్‌ని డాక్టర్స్. ఏ చిన్న జ్వరం వచ్చినా గూడా కరోనా, కరోనా, కరోనా అని అట్లా నడుస్తుంది. కంప్లీట్ పీపీఈ కిట్‌లో ఉండి గూడా వణుకుతున్నారు డాక్టర్స్ అసలు ముట్టుకోవట్లేరు. అరే! ఇదేంటండి అని మేమే అన్ని ముట్టుకుంటున్నాం, అన్ని జేస్తున్నాము. సరే వేరే వార్డ్‌లోకి పెట్టి అది పెట్టినంక గూడా ఇంక డ్యాడీ బ్యాడ్ అయిపోతున్నారు. అది అందట్లేదు. అస్సలు అందట్లేదు. సరిపోవట్లేదు తనకి. వాళ్ళు ఈ అన్నిట్లో డ్యాడీ స్టూడెంట్స్ తర్వాత కాల్ జేసి చెప్పినారు. ఒక్క స్టెరాయిడ్ ఇయ్యలేదా ఈ 3 గంటలలో సార్‌కి ఒక్క స్టెరాయిడ్ అయ్యో! ఇది ఇయ్యలేదా? అది ఇయ్యలేదా? ఒక్క ఐవీ లైన్ కనెక్ట్ చేయలేదా? అంటే ఏం చేయలేదన్నా అంకుల్ ఏం చెప్పలేదు. పెద్దోళ్ళు 1980s బ్యాచోళ్ళు. లేదు అది ఇది అని నేను అందరితోని మాట్లాడినా. అయిపోయినంక ఆహ్, డ్యాడీ స్కాన్ రిపోర్ట్ లాస్ట్‌లో డాక్టర్స్ చూస్తున్నారు. అరే! ఇది ఇదా? ఓకే. లంగ్స్ బైలాటరల్ న్యూమోనియా అండి. ఇప్పుడు చూడటం ఏంటి డ్యాడీ డయాబెటికా అంటే, అవును డ్యాడీ డయాబెటిక్ అంటే, అయ్యో! మీరు చెప్పరా మాకు అంట డాక్టర్స్. కేస్ షీట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి, కేస్ షీట్ దగ్గర మా వైఫ్ 1 అవర్ నిలబడి తీసుకొచ్చింది అడ్మిషన్ టైమ్‌లో. కేస్ షీట్ ప్రిపేర్ చేసేదే డాక్టర్స్ కోసము. వాళ్ళు కేస్ అంతా స్టడీ చేసి పేషెంట్స్‌తోని మాట్లాడనీకి. ఇదేంటండి నా పక్కన చూడండి ఎంతో మంది ఇల్లిటరేట్స్ ఉన్నారు. పాపం పేదవాళ్ళు వాళ్ళేం చెప్తారు నేనంటే ఏదో చదువుకున్నా చెప్తా మా డ్యాడీకి డయాబెటిస్ ఉంది అది ఇది అని. వాళ్ళేం చెప్తారంటే, ఓకే సార్ ఓకే అని అప్పుడు ఇంకా డ్యాడీ బ్యాడ్ అయిపోతున్నారు. వేరే ఆక్సిజన్ మాస్క్ రాలేదు. ఏమీ లేదు. ఇద్దరు డాక్టర్స్ వచ్చినారు. ఆ లోపలనే మా డ్యాడీ చాలా రెస్ట్‌లెస్ అయిపోతున్నాడు. మమ్మీ కూడా అటు వేరే డాక్టర్స్ దగ్గరకి అటు ఇటు ఉరకడం అన్నీ చేస్తుంది. మా వైఫ్ అక్కడే ఉంది. నేనేం చేసినా డ్యాడీ పక్కకెళ్ళినా. డ్యాడీ ఇట్లా ఇట్లా పడుకొని కూడా ఉండలేకపోతున్నారు. అని ఇట్లా లేసినారు మీదికి. ఇట్లా అంటా ఉన్నారు. మాస్క్ పెట్టుకొనే ఉన్నారు. ఆక్సిజన్ ఉంది. అది అందుతుంది ఆక్సిజన్ కానీ డ్యాడీకి సరిపోవట్లేదు. నాకెందుకో ఇంగా కష్టం కావచ్చు అనిపిస్తుంది. నేను డ్యాడీని చూస్తున్నా. డ్యాడీ నన్ను ఇట్లా, ఇట్లా డ్యాడీ పక్కనే ఇట్లున్నాను. నేను డ్యాడీ కూర్చున్నాడు కదా! బెడ్‌లో డ్యాడీ పక్కనే ఇట్లుంటే బేటా దీస్ ఆర్ మై లాస్ట్ స్టేజెస్ బేటా. ఐ నో ఐ యామ్ గోయింగ్ బేటా అన్నాడండి నాతోని. బేటా దీస్ ఆర్ మై లాస్ట్ ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇవే. బేటా దీస్ ఆర్ మై లాస్ట్ స్టేజెస్ బేటా. ఐ నో ఐ యామ్ గోయింగ్ అన్నాడు. ఈ లోపల మమ్మీ వచ్చింది. డాక్టర్స్ ఉరికొస్తున్నారని నేను కొంచెం పక్కకు జరిగినా. అట్లనే సిట్టింగ్ పొజిషన్‌లోనే ఉన్నారు. మమ్మీ నా ప్లేస్‌లోకి మమ్మీ వస్తే, ఇట్లా మమ్మీ మీద ఇట్లా లీన్ అయినారు ఇట్లా తల. ఇట్లా లీన్ అయ్యి ఉండి గూడా ఇట్లా మమ్మీకి ఇట్లా, ఇట్లా పెట్టినారు లాస్ట్‌లో. ఇట్లా పెట్టి ఇంకా నేను ఎళ్తున్నా అన్నట్టు ఇట్లా పెట్టేసి అనేసి చెప్పి ఆహ్
ఇంట్లో గూడా మమ్మీ జస్ట్ 8 ఇంకా ఎల్లుండి చనిపోతారంటే వాళ్ళ పాపం మమ్మీ ఏదో కాళ్ళు నొస్తున్నాయి డ్యాడీకి పాదాలు అంటే, ఒత్తి అది జేసిందంట. "నీకు చాలా దండాలమ్మా నాకు సేవ చేస్తున్నావు ఇంత. నువ్వెంతో చూసుకున్నావు నన్ను ఇన్ని ఇయర్స్‌లో గూడా." అది ఇది అని దండాలు చెప్పినాడంట. థాంక్స్ చెప్పినాడంట. ఏది ఉంచుకోలేదు తను. అక్కడ గూడా మమ్మీ క్లాస్ ఇట్లా పెట్టినాడు. నాకు బేటా ఐ నో ఐ యామ్ గోయింగ్. దీస్ ఆర్ మై లాస్ట్ ఇవి నా ఆఖరి గడియలు. నేను పోతున్నా నాకు తెలుసు. అని నాకు జెప్పి, మమ్మీకి ఇట్లా ఇట్లా జెప్పి ఒకలాంటి గుడ్ బై లెక్కనే జెప్పి నేను అటెళ్ళినా ఇట్లా మమ్మీ ఇటు సైడ్ ఉంది బెడ్‌కి. నేను అపోజిట్ సైడ్ డాక్టర్స్ ఇక్కడేదో చూస్తున్నారు. అపోజిట్ సైడ్‌లో లీన్ అయితా ఉన్నాడు మెల్లగా. డాక్టర్స్ ఏమో పడుకోనివ్వండిలెండి. తనకి ఎట్లా ఫ్రీ ఉంటే అట్లా పడుకుంటాడు. పర్లేదు అని వాళ్ళు పల్స్ ఆక్సిమీటర్‌తో కూడా పల్స్ చెక్ చేస్తున్నారు. పల్స్ ఉంది, పల్స్ ఉంది, పల్స్ ఉంది అంటా ఉన్నారు. నేను డ్యాడీని చూస్తేనేమో ఒకలాగా పడుతున్నారు ఏంటి అని ఎళ్లి ఇట్లా మొత్తం బెడ్ మీదకి ఇట్లా ఎక్కేసి ఇట్లా పట్టుకున్నాను నా చేతులలో డ్యాడీని ఇట్లా నా కౌగిట్లో. ఇట్లా పట్టుకొని డ్యాడీ, 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 డ్యాడీ కెన్ యూ లిసన్ టు మీ డ్యాడీ అని ఇట్లా అంటున్నా. ఇట్లా అంటుంటే దీనికంటే ముందే ఒక 2, 3 మినిట్స్ ముందనుకుంటా మమ్మీ డాక్టర్స్ గురించి అటు ఇటు ఉరికింది. నేను ఉరుకుతా ఉంటే మధ్య మధ్యలో ఈ 3 మినిట్స్ ముందేమో నేను చెప్పిన డ్యాడీకి, డ్యాడీ నాకు, అక్కయ్యకి, క్యాండీకి చాలా గ్రేట్ ఫాదర్ లెక్కుండే డ్యాడీ నువ్వు. మమ్మీకి బ్యూటిఫుల్ చాలా లవింగ్ హస్బెండ్ ఉండే నువ్వు. గ్రేట్ హస్బెండ్ డ్యాడీ నువ్వు. ఎంతో స్పిరిచువల్ పర్సన్ కూడా డ్యాడీ నువ్వు. నువ్వసలు ఫుల్‌ఫిల్ అంటే ఇది మిగిలిపోయింది అన్నట్టు లేదు డ్యాడీ. అన్నీ చేసేసినావు. ఇంకోటి డ్యాడీ ధైర్యంగా ఉండండి. నాకు తెలుసు మీకు కష్టమైతుందని. ఎన్నో సార్లు మీరే రిజరక్షన్ మీద అంటే పునరుద్ధానం మీద, నిరీక్షణ మీద, సిలువ దాని శక్తి మీద, మరణించినా లేపే దేవుడని ఎన్నో సార్లు మీరే చెప్పినారు గదా! డ్యాడీ మీకేనా ఏమైనా గూడా మహా అంటే ఏమైతది డ్యాడీ మీరు చనిపోయినా లేపే దేవుడు గదా! మన దేవుడు. ఏం గాదు ధైర్యంగా ఉండండి. అయినా ఏమన్నా అయినా డ్యాడీ బహుశా ఏంజెల్స్ అట్లా ఏమన్నా వచ్చి రెడీగా ఉన్నారు గావచ్చు మిమ్మల్ని తీసుకెళ్ళనీకి. ఒక్క సెకండ్‌లో మీరు మన తండ్రి చేతులలో ఉంటారు డ్యాడీ. ధైర్యంగా ఉండండి. ఏం గాదు. ఒక్క సెకండ్‌లో ఉంటారని డ్యాడీని ఇట్లా కౌగిలించుకొని ప్రేయర్ చేసిన. ఇది ప్రేయర్ చేసిన హార్డ్‌లీ 40, 45 సెకండ్స్‌కి అట్లా చనిపోయినట్టున్నారు. ఇట్లా పట్టుకొని డ్యాడీకి ధైర్యం దయచేయండి. డ్యాడీ సఫర్ కాకుండా చేయండి. ఒకటే సెకండ్‌ల తండ్రి నీ దూతలు తీసుకెళ్ళిపోయి నీ 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 కౌగిట్లో డ్యాడీ నువ్వు ఉండాలా. డ్యాడీ నీ చేతులలో ఉండాలా. డ్యాడీ బాధపడొద్దు అని ఇట్లా చేసి నేను ప్రేయర్ చేసి డ్యాడీ నాకెళ్ళిపోతున్నాను డ్యాడీ నేను ఆఖరి గడియలు నాన్న నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి మమ్మీ మీద ఒరిగి ఇట్లా లీన్ అయితా ఉంటే నేను అటు ఊరికి డ్యాడీని ఇట్లా పట్టుకొని డ్యాడీ 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 అంటే ఇట్లా 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 కళ్ళు ఇట్లా పెద్దగా పెట్టినారు కొంచెము. పెద్దగా పెట్టి డ్యాడీ నన్ను అంటే కొంచెం మెడికల్‌లో ఏమంటారంటే చనిపోయినంక కూడా బ్రెయిన్ 2 మినిట్స్ యాక్టివ్ ఉంటదంట. చెవులు కళ్ళు మబ్బయిపోతాయంట కానీ చెవులు వినబడతాయంట. సో నేను ఇట్లా 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 డ్యాడీకి ఇంత దగ్గరుండి డ్యాడీ డ్యాడీ ఐ లవ్ యూ డ్యాడీ మీరెళ్ళిపోతున్నారు హెవెన్‌కి మేము త్వరగొచ్చేస్తాం డ్యాడీ త్వరగొచ్చేస్తాము ధైర్యం ఉండండన్న ఇట్లా అని ఒక్కసారి ఇట్లా వింటున్నారా? వింటున్నారా? డ్యాడీ 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 ఐ లవ్ యూ డ్యాడీ ఐ లవ్ యూ డ్యాడీ ఇట్లా అంటుంటే ఇట్లా ఒక్కసారి నోరు తెరిచినారు. మరి అది ఆఖరి బ్రెత్ తీసుకోవడానికో, ఏమన్నా చెప్పడానికో నాకు తెలీదు. నా చేతులలోనే చల్లగా అయి చనిపోయినారు డ్యాడీ. డ్యాడీ చనిపోయినంక ముగ్గురు డాక్టర్స్ అప్పుడొచ్చి వెయిన్ ట్రై చేస్తున్నారండి అప్పుడు. ఎక్కడ అని. 2 కాళ్ళకి, చేతులకి ఒక్కడికి దొరకట్లే వెయిన్. ఈ ఐవీ లైన్ అంట ముందే పెట్టేదుండేదంట. కానీ అప్పుడు ట్రై చేస్తున్నారు. ఒక్కడికి దొరకలే. సరే ఎక్కడ దొరకట్లేదు మెయిన్‌లో పెడదామని కడుపుకెక్కించినారు. కడుపుకి దొరికింది వాళ్ళకి మెయిన్ వెయిన్ ఒకటి. దాంట్లోకి ఎక్కించి ఫాస్ట్‌గా అన్నీ చేస్తున్నారు. అప్పటి వరకు నేను అండి వి ఆర్ లూజింగ్ హిమ్ అండి అని ఆయన ఎళ్ళక ముందు గూడా ఎళ్ళినాంక గూడా వి ఆర్ ఆల్రెడీ లాస్ట్ అనుకుంటా. వి ఆర్ లూజింగ్ హిమ్. కనీసం సీపీఆర్ ఇవ్వండి గదా! సీపీఆర్ అంటే అదే మీకు చాలా మందికి తెలుసు. మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇచ్చి ఇట్లా చెస్ట్ పంపింగ్ చేస్తా ఉంటారు. అదంతా. అయితే మా ప్రోటోకాల్స్ ఒప్పుకోవండి అన్నారు. ప్రోటోకాల్ ఏంటి ఆయన కోవిడ్ కాదని అన్నారు. మీరే ఇదంతా గదా! లంగ్స్ ఇన్ఫెక్షన్ జూసి మళ్ళా ఒకవేళ అంటే ఎట్లా గదండీ! మళ్ళా ఇంకా అంటే, అరే! సరే అని మా మమ్మీ జేస్తా ఉంది సీపీఆర్. మమ్మీకొచ్చు గదా! అని మేడం జరగండి అక్కర్లేదు మేడం పల్సుంది అక్కర్లేదని కొద్దిసేపు అయినంక ఇదే ఈ 1, 2 మినిట్స్ డ్రామా జేసినారు డాక్టర్లు. చేసి మెల్లగా ఒక డాక్టర్ నా దగ్గరకొచ్చి హార్ట్ బీట్ వినబడట్లేదండి అంటే, నాకు దెలుసు మీ డ్రామా అంతా నా చేతులలో చనిపోయిండు మా డ్యాడీ. నాకు దెలుసు నాకు చెప్పిపోయిండు మా డ్యాడీ పోతున్నా అని. మీరే ఇదంతా డ్రామా జేస్తున్నారు. అంటే వాళ్ళకి భయమేసింది. అంటే ఏమైతదో ఏమో మేము ఇట్లా నెగ్లెక్ట్ జేసినాము. ఎందుకంటే వాళ్ళు అప్పటి వరకు నేను ఆక్సిజన్ గురించి వాళ్ళ ఎన్ని సార్లు ఉరికిన స్పెషల్ మాస్క్ కోసము, అది కోసం, ఇది కోసం అన్నీ వాళ్ళకి తెలుసు. ఒకలాంటి భయంతో ముగ్గురు బయటికెళ్ళిపోయినారు. సరే మేము ఏడుస్తున్నాము. ఇదంతా బాధలో ఉంటే నేను అప్పటికే అందరికి కొంతమందికి చర్చ్ మెంబర్స్‌కి చెప్పాల్సిన రిలేటివ్స్‌కి జెప్పిన. ఇదంతా అయితుంటే 20 మినిట్స్ తర్వాత ఇంకో డాక్టరొచ్చి అప్పుడు ఈసీజీ పెడుతున్నాడు. ఈసీ ఈసీజీ పెట్టి ఏంటంటే, అంటే చనిపోయినాడా లేదా మేము ఆఫిషియల్‌గా డిక్లేర్ చేయనీకి అంట. సరే ఇగ మీ డ్రామా గానియండిలే అన్నట్టు మేము అనుకున్నాము.
చేసినారు, అయిపోయింది. ఈ ఈ అన్నిట్లో తర్వాత మేము ఇంటికొచ్చి ఆలోచిస్తా ఉండే. ఎందుకు గావచ్చు ఇంత ముగ్గురు, నలుగురు డాక్టర్స్ ఉండి ఇన్ని లక్షలు తీసుకెళ్ళినాము. ఇవాళ మార్నింగ్ ఒక అంకుల్‌తోని చర్చ్ అంకుల్‌తోని మాట్లాడుతుంటే ఆయన గూడా చెప్తా ఉన్నాడు మెడికల్‌లో ఎంత ఈ రోజులలో ప్రైవేట్ హాస్పిటల్స్‌లో స్కామ్ నడుస్తుందని. డబ్బు ఉండే, మెడికల్ నాలెడ్జ్ ఉండే, అన్నీ ఉండే. దేవుడు ఇప్పుడు మేము చేయలేని పరిస్థితులలో హార్ట్ ఇష్యూ అయినప్పుడు, బ్రెయిన్ ఇష్యూ అయినప్పుడు ఆయన కాపాడిండు దేవుడు డ్యాడీని. ఈ టైంలో అంతమంది డాక్టర్స్ అక్కడ ఉండి గూడా ఎవరేం చేయలేకపోయినారు. దేవుడు అలౌ చేసిన డ్యాడీని ఇక్కడికే దేవుడు తీసుకుందాం అనుకున్నాడని మేము దాంతోని సాటిస్ఫై అంటే కంఫర్టింగ్. సరే దేవుడు అలౌ చేయలేదులే ఇన్ని రిసోర్సెస్ ఉండి గూడా. మనకవి యూజ్ కాకుండా చేసినారు. ఒకప్పుడు బహుశా 2011లో అన్ని రిసోర్సెస్ అంత లిక్విడ్ క్యాష్ అదంతా ఏం లేదు గావచ్చు. అయినా దేవుడు సొంతంగా కాపాడినాడు. సరే ఆయన ఏర్పాట్లో ఉండింది. అంతే ఇంక దేవుని చిత్తంలో ఉంది. ఆయన సావరెన్ విల్ ఆయన సార్వభౌమ అధికారం కిందనే అంతా నడిచింది. తనకు తెలియకుండా అయితే ఏది జరగదు. సరే కొంతమంది ఏమంటే హ్యూమన్ ఎర్రర్ గావచ్చు, డాక్టర్స్ నెగ్లిజెన్స్ కావచ్చు, లేట్ అయిందేమో, అట్లా చేస్తే బాగుండా, ఇట్లా చేస్తా అవన్నీ ఎట్లా చేసినా గూడా అండి, ఇప్పుడు మా అమ్మమ్మనే ఉందండి. మా మమ్మీ వాళ్ళ మమ్మీ లాస్ట్ ఇయర్ చనిపోతదనుకున్నాం అందరం. ఎన్నో సార్లు ఆల్‌మోస్ట్ కోమాలోకెళ్ళినట్టెళ్ళి వచ్చేసింది. మనిషి కదలలే అసలు ఇట్లుండి. స్టిఫ్‌గా కొన్ని గంటలు కదలలేదసలు. షుగర్ లెవెల్స్ 15, 10కి అట్లా పడిపోయి అట్లా. ఈమె చనిపోతది కావచ్చు అనుకుంటా ఉంటే జస్ట్ ఒక ఆర్ఎంపీ డాక్టర్ అండి. అతనెళ్లి బ్లడ్ అది ఇది షుగర్ లెవెల్స్ చెక్ చేసి, గ్లూకోజ్ ఎక్కిచ్చి అది ఇది చేస్తా ఉంటే అమ్మమ్మ ఇప్పటి వరకు షీ ఈస్ అలైవ్ అండ్ గుడ్. మేము ఎన్ని ఎక్స్‌పర్ట్స్ దగ్గరికి తీసుకెళ్ళిన పెద్ద హాస్పిటల్స్‌కి ఎంత డబ్బున్నా గాడ్ డిడ్న్ట్ అలౌ. అంతే. ఇంకా దాన్ని మేము ప్రశ్నించి లాభం లేదు. పాపం మమ్మీ బాధపడుతుంది. ఏమంటే ఒక 70 ఇయర్స్ బతుకుంటాడు అనుకున్నా నాన్న అది ఇది అంటే, దేవుడు ఒక మంచి తలంపు ఇచ్చినాడు. ఆహ్, నా సొంత కుమారుడిని భూమి మీదకి పంపినా ఎన్ని ఏండ్లు ఉంచినా నా కుమారుడిని భూమి మీద అని. అప్పుడు అవును. నా యేసుక్రీస్తు ప్రభు 33.5 ఏండ్లే గదా! భూమి మీద ఉంది. తను ఒక 50 ఏండ్లు తండ్రి ఉంచితే ఇంకెంత గొప్ప పరిచర్య అయ్యేది. అయినా ఆ 3.5 ఏండ్ల పరిచర్యకే గ్రంథాలు సరిపోవంట. అంత కార్యాలు జరిగించినాడంట ఆల్రెడీ. మనకు రాయబడ్డది కొంచెమే సువార్తలలో అది ఇది. ఇంకా గ్రంథాలు సరిపోవంట. అసలు దేవుడు అనుమతించినాడు అంతే. తన సొంత కుమారుడు గూడా అంతే లిమిట్ పెట్టినాడు. డ్యాడీకి ఇక్కడ వరకు లిమిట్ పెట్టినాడు. ఆల్‌మోస్ట్ డబుల్ 33 ½ అంటే డ్యాడీకి నవంబర్‌లో 66 వస్తాయండి. సో, అట్లా కంఫర్ట్ అయినాము. అది అయినాక ఇంకా అందరూ కరోనా అనుకున్నారు గాబట్టి ఏమైందంటే ఆ మాక్స్ కేర్ డాక్టర్స్, హజారే డాక్టర్స్ ఫస్ట్ కరోనా కావచ్చండి ఛాన్సెస్ ఉన్నాయి అన్నందుకు నేను మెసేజ్ పెట్టాల్సొచ్చింది. ఏమంటే మా డ్యాడీకి ఇట్లా ఛాన్సెస్ ఉన్నాయి మాక్సిమం అన్నారు. కరోనా గావచ్చు అని ప్లీజ్ ప్రేయర్ చేయండి. లంగ్స్ కండిషన్ బాలేదన్న దానికి అంత రూమర్ ఏం స్ప్రెడ్ అయిపోయిందంటే కరోనా వచ్చిందంట బీఎస్ అన్నకి కరోనా. అట్లనే కరోనాతోనే చనిపోయినారు అని రూమర్ స్ప్రెడ్ అయిపోయి డాక్టర్స్‌నండి నేను ఇంటికొచ్చేటప్పుడు అడిగిన. ఏమనంటే ఆహ్, డాక్టర్స్‌ని ముగ్గురిని పిలిచి లాస్ట్‌లో ఎవరైతే ముగ్గురు డ్రామా చేసి అంతా ఆ డాక్టర్స్‌ని పిలిచి వాళ్ళు నన్ను పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతా ఉండేవాళ్ళు నాతోని. చెప్పండండి మరి మా డ్యాడీ చనిపోయినారు గదా! రీజన్ ఏంటి? అంటే వాళ్ళు ఒకరి మొఖాలు ఒకరు ఇట్లా చూస్తున్నారు. చూస్తా ఉంటే కరోనానా మా డ్యాడీకి కోవిడ్-19 అంటే మేము చెప్పలేం సార్ కోవిడ్-19 అని. అంటే పేషెంట్ 65 దాటిందన్నారు గదంటే అవును 66 నవంబర్‌లో అని. డయాబెటిస్ ఉండే, హార్ట్‌లో స్టంట్స్, బ్రెయిన్ స్ట్రోక్ ఇదంతా. అంటే వీళ్ళు డ్యాడీ చనిపోయినాకెళ్ళి కేస్ షీట్ జూసిండ్రు అట్లా లేట్ అయ్యి. సరే ఇట్లా ఉండే అందుకని మేము గెస్ చేసి అందుకే గదా మీ డ్యాడీని పెట్టింది గూడా సస్పెక్టెడ్ వార్డ్‌లో పెట్టినాము. కోవిడ్ వార్డ్స్ పైన ఉన్నాయి. అక్కడ పెట్టలేదు అందుకే అంటే, అది గాదండి మీరు కన్ఫర్మేషన్ ఇయ్యాలా? సరే డెడ్ బాడీ మీద బ్లడ్ సాంపుల్ తీసుకోండి అంటే, మా ప్రోటోకాల్స్ ఒప్పుకోవండి. అట్లా డెడ్ బాడీ మీద సాంపుల్స్ అన్నారు. మీరు బతికున్నప్పుడు టెస్ట్ చేయలే, చనిపోయినాక చేయలే. ఇప్పుడేమో మరి ఇట్లా మాట్లాడుతున్నారు. మరి స్కాన్ రిపోర్ట్‌లు ఏందంటే, అవునండి ఆ స్కానింగ్స్ చూసినాము. బైలాటరల్ న్యూమోనియా లంగ్స్ చాలా ఇన్ఫెక్షన్ అయిపోయినాయి సార్‌కి. కాకపోతే మేము ఏజ్ 66 గదా అన్నట్టు మేము కరోనా ఉందేమో అనుకున్నాము. అట్లానే మేము అట్లా ట్రీట్ చేయాల్సొచ్చింది అనంటే, సరే మరిప్పుడు నేను ఫ్యూనరల్ అరేంజ్‌మెంట్స్ చేసుకోవాలా? మా డ్యాడీ సంఘంలో మంచి పేరుండే. తను ప్రిన్సిపల్‌గా రిటైర్ అయినారు. చాలా మంది వస్తారు. రిలేటివ్స్ కూడా ఎక్కువ మాకు లోకలే మాది. ఎన్నో వందల మందొస్తారో, వేల మందొస్తారో నాకు తెలీదు. కానీ అందులో ఒకరిద్దరన్నా డ్యాడీ మీద పట్టుకొని ఏడవనీకి, మమ్మల్ని ముట్టుకోనీకి వాళ్ళంత క్లోజ్‌గున్నోళ్ళు ట్రై జేస్తారు గదా! ఒకవేళ పాజిటివ్ అనుకో, మరి అప్పుడు నేను వీళ్ళందరికి అంటించినోళ్ళనైతా గదా! మా చర్చోళ్ళకి గాని, మా రిలేటివ్స్‌కి గాని,
బాడీని తీసుకెళ్తే అంటించిన వాళ్ళు అవుతాం కదా ముట్టుకున్న వాళ్ళు అంటే, మరి ఇప్పుడు అంత పెద్ద గ్యాదరింగ్ ఇప్పుడు అలౌడ్ లేదు కదా సార్ మనకి. మీరు ఏం చేయండి అంటే ఒకవేళ 100 మెంబర్స్ వచ్చినా కూడా ఆ 100లో ఎవరో ఒకరికి ఏసిమ్టమాటిక్ ఉన్నోడో, ఒక్కడు పాజిటివ్ ఉన్నోడో ఉంటే వేరోళ్ళకి అందరికి అంటితే మళ్ళీ మీ ఫ్యామిలీ మీద, మీ డ్యాడీ మీదే బ్లేమ్ పోతది. మీరు ఒక పని చేయండి, కొద్ది మందితోని చేసుకోండి. మీరు కొద్ది రిలేటివ్స్‌ని, ఫ్రెండ్స్‌ని పిలుచుకోండి. ఏం కాదు అన్నారు. నార్మల్‌గా నిజంగా కరోనాతోని చచ్చిపోతే కొద్ది మంది లేదు, గిద్ది మంది లేదు. డైరెక్ట్‌గా ఫుల్ ప్యాకింగ్ చేసేసంట ఎక్కడో ఔట్‌స్కట్‌లో తీసుకుపోయి హైదరాబాద్‌లో మీరు వినే ఉంటారు. ఔట్‌స్కట్‌లో కాల్చేయడము, అది పాతి పెట్టడము. అసలు కంప్లీట్ ఇట్లా సొంత భర్తకి భార్య మొహం చూడకుండా అంత ప్యాక్ చేసేసి పెట్టేస్తున్నారంట. మాకేమో మీరు ఇంటికంటే ఇంటికిస్తాము, చర్చ్ కంటే చర్చ్‌కిస్తాము. లేదు మీరు బరియల్ గ్రౌండ్‌కి తెమ్మంటే బరియల్ గ్రౌండ్‌కి ఇస్తాము. మీరు వెహికల్ అరేంజ్ చేసుకుంటారా మమ్మల్ని అది ఇది అంటే, మేము చేసుకుంటాంలే అది ఇది అని. అప్పటికే మా తమ్ముడండి, మా మా పిన్ని కొడుకు నిఖిల్ అని ఉంటాడు. వాడు కూడా పాస్టర్, మీకు తెలిసే ఉంటది చాలా మందికి. జాన్ మార్కండేయ గారు అల్ఫా ఒమేగా అని ఇక్కడ చర్చ్ ఉంది. ఆహ్, వాళ్ళ కొడుకు నిఖిల్ నా కజిన్ తమ్ముడు. వాడు అంటే డ్యాడీ ఎంతగా మా మా తమ్ముళ్ళని గాని, పిల్లలని మా ఇళ్ళలో అందరిని లవ్ చేసినాడంటే, వాడు "అన్న నేను వస్తున్నా ఆగన్నా" అని. ఎందుకంటే నన్ను చాలా డెలికేట్‌గా పెంచినారు గదా! ఎక్కువ నాకు ఐడియా ఉండదు కావచ్చు అనేసి, "అన్న నేను వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు. ఏం టెన్షన్ పడకు, నేను వస్తున్నాను." "వద్దు నిక్కీ వద్దు. ఇక్కడ ఏసిమ్ప్టమాటిక్ పేషెంట్స్ చాలా మంది ఉంటార్రా. పైన గూడా కోవిడ్ వార్డ్స్ ఉన్నాయంట. మనకెందుకు రిస్క్ వద్దు. మేము ఆల్రెడీ వచ్చినాం గదా! నేను హ్యాండిల్ చేస్తా" అంటే, "నువ్వు ఆగన్నా, నువ్వు కూర్చో, నేను వస్తున్నా" అని వాడి ప్రాణం లెక్క చేయకుండా వాడొచ్చి వాడు డ్యాడీని జూసి ఫుల్ ఏడ్చేసి, అప్పటికి ఇంకా ఈ డాక్టర్స్ కోవిడ్, గీవిడ్ లేదు. ఇదంతా ఏం కన్ఫర్మ్ జేయలేదు గాబట్టి, వాడు ముట్టుకోకుండానే పాపం వాడు దూరం నుంచి ఫుల్ ఏడిసి, "అన్న నువ్వు కూర్చో" అని వాడు కాల్స్‌లో మొత్తం అన్నీ జేసేసినాడు. అన్నీ జేస్తుంటే, ఇక్కడ ఒక చానా ఘోరమైన పాలిటిక్స్ జరిగి, అసలే డ్యాడీ చనిపోయినాడన్న భయంకరమైన బాధలో మేముంటే, ఇంటి చుట్టుపక్కల అంతా గూడా కోవిడ్ అని పుకారు లేపినారంట. ఇంటి చుట్టుపక్కల మీకు తెలుసు మా ఇల్లెక్కడో, అందరు క్రిస్టియన్సే మా చుట్టూ. నేను పేర్లు, ఏ చర్చ్ అవన్నీ చెప్పా గాని, అందరు క్రిస్టియన్సే. ఆహ్, అందులో ఒక వ్యక్తి సమాధి తోట ఇన్‌చార్జ్ ఇక్కడ. మన క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఇన్‌చార్జ్. అందరు క్రిస్టియన్స్ అయినప్పటికీ గూడా పోలీసోళ్ళకి కాల్ చేసినారండి. కాల్ చేసి "వీళ్ళ కోవిడ్ బాడీ మా వార్డర్‌లోకి తీసుకొస్తుండ్రు. తీసుకురావద్దు వాళ్ళు. మీరేం చేస్తారో చేయండి. మాకందరికి అంటించనీకి తెస్తున్నారు" అది. డ్యాడీ ఉన్నప్పుడేమో ఫుల్ రెస్పెక్ట్ డ్యాడీతోని. డ్యాడీ అందరిని ప్రేమించి మాట్లాడేటోడు కాబట్టి అట్లా. కానీ ఆయన చనిపోయిన వెంటనే బాడీని ఇంటికి తేవద్దు. అసలు మా రేమత్ నగర్ వాడల్లోకి ఎంటర్ కావద్దు. ఇది అని చెప్పినారంట. నేనక్కడ ఏడ్చుకుంటా అది ఇది సదురుకుంటా అది ఇది చేస్తుంటే పోలీసోళ్ళు నాకు కాల్ చేసి నన్ను ఇంటరాగేట్ చేయడం, ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చేసుకుంటూ నాకేమో తియ్యగా కాల్ చేసినారు. ఇదే నైబర్స్ ఇద్దరు ముగ్గురు. చేసి "ఎట్లా? ఏమైంది?" అది ఇది. "అయ్యో! నాన్న అయ్యో!" అని మాట్లాడుకుంటూ మళ్ళా ఎనకాల పోలీసోళ్ళకి కంప్లెయింట్ ఇయ్యటము, ఇవన్నీ చేసి నేను బాధలుంటే నన్ను ఇంటరాగేట్ జేసి ఎట్లా చనిపోయిండు అది ఇది అని అడగడం. అప్పటికి మా తమ్ముడు లోకల్ కోఆపరేటర్‌తో మాట్లాడి 2 అవర్స్ పోలీస్ పర్మిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే మాకు డాక్టర్సే ప్రూవ్ చేయలేదు గదా! గవర్నమెంట్ అది కోవిడ్ అని. కోవిడ్ అయితే మా చేతికి ఎందుకిస్తారు? ఇంటికైతే ఎందుకిస్తారు? వాళ్ళు మీ ఇంటికంటే ఇంటికి తీసుకుపోండి. బరియల్ గ్రౌండ్, చర్చ్ అంటే చర్చ్ మీ ఇష్టం అన్నారు వాళ్ళు. అట్లాంటోళ్ళల్ల వీళ్ళు ఇంటికి రానీయకుండా చేసి మాకేంటంటే మీకు చాలా మందికి తెలుసు మా ఇంటికొచ్చినోళ్ళకి మా ఇంట్లో కుక్కలుంటాయి. అందులో ఇప్పుడు బ్రూస్ అంటే డ్యాడీకి చాలా ఇష్టం బ్రూస్. బ్రూస్‌కి గూడా డ్యాడీ అంటే ప్రాణం. ఇంగెవరు స్నానం జేపియొద్దు డ్యాడీయే. డ్యాడీతోనే వాకింగ్ బోవాలా. డ్యాడీయే అన్ని. డ్యాడీ అంటే ప్రాణం. అక్కడే డ్యాడీ కాళ్ళ దగ్గర పండుకుంది. ఇప్పుడు గూడా అక్కడే. అది పిచ్చయిపోతుంది. ఇంకా వస్తాడు కావచ్చని ఆ గేట్ దగ్గర జూసుకుంటా, చిన్న గేట్ దగ్గర జూసుకుంటా, డ్యాడీ బెడ్ మీద ఒకసారి జూసుకుంటా, మళ్ళీ అక్కడ కాళ్ళ దగ్గర పడుకుంటా. మెంటల్ అయితుందది. డౌన్ అయిపోయింది మాకు. అది తెలుసు. అది అది డాగ్స్ ఉన్నోళ్ళకి, యానిమల్ లవర్స్‌కి అర్థమైతది. అది అందరికి అర్థం కాదది. అది ఒక 2 మినిట్స్ బ్రూస్‌కి చూపించేసి, పాపం సిక్ క్లోత్స్‌లో స్వెటర్ అట్లా ఉన్నాడు గదా! డ్యాడీ సిక్ అయ్యి, ఎప్పుడు మంచిగా రెడీ అయ్యేటోడు డ్యాడీ డిగ్నిఫైడ్‌గా. కొంచెం ఒక సూట్ ఏసి తీసుకెళ్ళిపోదాం. హార్డ్‌లీ 10 మినిట్స్‌లో తీసుకెళ్ళిపోదాం అని అనుకుంటే గూడా అండి, చాలా ఇబ్బంది పెట్టి ఇంటికి గూడా తీసుకురానీయలేదు. సరే అని మేము అట్లనే బరియల్ గ్రౌండ్‌కెళ్ళిపోదాం అనుకున్నాము. బరియల్ గ్రౌండ్‌కెళ్ళిపోయే లోపల పాపం మా తమ్ముడే ఇవన్నీ నాకు తెలియకుండా హ్యాండిల్ చేస్తుండు. నాకు తర్వాత తెలిసినాయి. క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్‌లో మా డ్యాడీని పెట్టొద్దన్నారంట. ఆయనకి కోవిడ్ వచ్చింది. ఆయనను అట్లెట్లా పెడతారు బరియల్ గ్రౌండ్‌లా? ఆయనను పెట్టొద్దు. అంటే యాస్ ఇఫ్ వేరే సమాధిలో ఉన్న బొక్కలకేమన్నా అంటుతదా? ఒకవేళ నిజంగా కోవిడ్ వచ్చినా గూడా, వేరే సమాధులలో ఎప్పుడో చనిపోయిన వాళ్ళకి అది అంటుతదా? ఏమైతది? బ్రదర్ అన్‌మ్యూట్ చేయండి. అన్‌మ్యూట్. ఇట్లా చేసి ఇదంతా అయింది.
సరే అయినప్పటికీ పాపము డ్యాడీకి చాలా మంది తర్వాత కాల్ చేసి మన చర్చ్ వాళ్ళు గాని, యూలా వాళ్ళు గాని, వాళ్ళ స్టూడెంట్స్ చాలా మంది అన్నారు. ఏమంటే కొన్ని వేల మంది డ్యాడీకొచ్చేవాళ్ళు గావచ్చు. డ్యాడీకున్న పేరు, తన ప్రేమ అదంతా తను యేసుక్రీస్తు ప్రభువుని ఉన్నదున్నట్టు చూపించినాడు. యేసుక్రీస్తు ప్రభు వలె తను ప్రేమించినాడు. తనెంతో దీనంగా గూడా ఉండే. ఎంతో ఇదంతా ఉండే. సహాయం చేసేటోడు మనుషులకి అది ఇది అని. సరే ఇంకా మేమందరం ఆ బాధలో ఉండే. అయ్యో! డ్యాడీకి ఇట్లా అయిపోయిందే లాస్ట్‌లో అని. సరే అయినా మా అక్క అందండి నెక్స్ట్ డే మా అక్క మాతోని ఫ్యూ అవర్స్‌లో ఏమందంటే, "మమ్మీ నువ్వు బాధపడకు బంపి మీరు గూడా ఏమంటే చూడండి ఎంతో మందికి గంధపు చెక్కతోని చేసిన సమాధి పెట్టెలు గాని, హిందూస్‌లో అయితే నెయ్యి పోసి తగలబెడతారు కొంతమందిని. ఎంతో మంది వజ్రాలు, వైడూర్యాలు, బంగారం ఏసి పట్టు చీరలు కట్టి అందులో పెడతారు. గొప్ప గొప్ప సూట్‌లలో అందులో పెడతారు. ఎంతో ఘనంగా సెలబ్రేషన్స్ చేస్తారు. కొంతమంది 3, 5, 10 నెల ఇవన్నీ అయితేనే ఉంటాయి సెలబ్రేషన్స్. కానీ వాళ్ళందరూ పరలోకం పోతారన్న గ్యారంటీ ఎక్కడిది మనకి? డ్యాడీదైతే వెంటనే ఎళ్ళిపోయినాడని తెలుసు మనకి. ఇంకా మా పెద్ద మామయ్య వాళ్ళు గాని, మా అక్కయ్య మేమందరం గూడా తర్వాత ఏ అండర్‌స్టాండింగ్‌లోకి వాళ్ళందరూ వాళ్ళు చెప్పడము, మేము గూడా అది శరీరం మాత్రమే అది మా డ్యాడీ గాదింక. అది జస్ట్ శరీరం. మా డ్యాడీ ఆత్మ ఎళ్ళిపోయింది ఎప్పుడో దేవుని దగ్గర. ఒక్క సెకండ్‌లోనే తను తండ్రి చేతిలో ఉండే కంపల్సరీ అది డ్యాడీ. ఎళ్ళిపోయినాడు. అది శరీరమే గదా! ఏముందిలే అనుకున్నాం. అయితే ఇప్పటి వరకు గూడా అండి అంటే నాకు బాధలో అంటున్నా. నేనెవరిని తప్పు పట్టట్లేదు. అంటే అప్పటికే అందరూ కరోనా, కరోనా అనుకున్నందుకు చర్చ్ వాళ్ళు ఎవరు ఇప్పటి వరకు గూడా ఇంటికి రాలేదు. ఇవాళ 5 డేస్ అయిందనుకుంటా. చర్చ్ వాళ్ళు ఎవరు రాలేదు. సరే అందరికి కరోనా అని భయము. మేమంది టెస్ట్‌కి గూడా ఎళ్ళినాం. మమ్మీ, నేను, మా వైఫ్. టెస్ట్‌కెళ్తే టెస్ట్ చేయించుకోనికి డౌట్ ఎందుకులే మనకని ఎళ్తే, మన బేతనీ చర్చ్ వాళ్ళు గూడా ఒక ఫ్యామిలీ వచ్చారు. వరంగల్ బేతనీ వాళ్ళ డాటర్‌కి పాజిటివ్ వచ్చిందంట. ఆ ఆంటీ వాళ్ళ మమ్మీ, డాటర్ వాళ్ళ మమ్మీ అదే బాత్రూమ్ యూజ్ చేసిందంట పాపం. అంటే ఐసోలేషన్‌లో పెట్టకుండా. యూజ్ చేసినందుకు ఈ ఆంటీకి గూడా వచ్చింది. పాజిటివ్. మా ముందే టెస్ట్ అయింది ఆంటీది. పాపం ఆంటీ టెన్షన్‌లో ఉండే. మేము ఆల్రెడీ ఫాదర్ చనిపోయినాడు కాబట్టి ఆమెను ధైర్యపరుస్తా ఉండే. "ఏం కాదు ఆంటీ అయిపోతది" అది ఇది అని అప్పటికే చాలా మంది డాక్టర్స్ టచ్‌లో ఉండే కాబట్టి, ఆంటీ అది ఇది అని ధైర్యపరిచినంక మేము అనుకుంటా ఉండే, సరే డ్యాడీకి నిజంగా కోవిడ్ అయ్యుంటే ఇంకోటండి మా ముగ్గురికి టెస్ట్ మమ్మీకి గాని, నాకు గాని, మా వైఫ్‌కి అందరికి నెగెటివ్. ఎవరికీ ఏం లేదు. డ్యాడీకి లోకమంతా అన్నట్టు గదా! కోవిడ్-19 పాజిటివ్ ఉండుంటే ఆ ఆంటీ ఒకటే రోజు బాత్రూమ్‌లోకెళ్తేనే పాజిటివ్ వచ్చింది. మా మమ్మీ అదే బాత్రూమ్, అదే బెడ్, అవే వస్తువులు, అవే కలిసి తిన్నారు, తినిపించింది, తనని ముట్టుకుంది, తన గ్లూకోజ్ ఎక్కించింది. అదే బెడ్ షీట్‌లో ఇద్దరు పడుకోవటము, అదే బాత్రూమ్ అన్ని వస్తువులు అన్నీ సేమ్. అదే గాలి పీల్చినాము. మా డ్యాడీ ఆఖరికి గాలి నాలో వదిలినాడు. మా మమ్మీ అంతే సేమ్ అసలు ఇంట్లో స్టార్టింగ్‌లో మాస్క్ లేకుండా ఉన్నాం. ఆ లాస్ట్ స్టేజెస్‌లో నేను కూడా ఊకే దగ్గరికెళ్ళడం, పల్స్ ఆక్సిమీటర్‌లో చెక్ చేయడం అదంతా. ఈ 14 డేస్ ఆల్రెడీ అయిపోయింది ఆ పీరియడ్. కరోనాది ఇంక్యుబేషన్ 14 డేస్ పీరియడ్. మీకందరికీ తెలుసు గదా! దానికి ముందే డ్యాడీకి కరోనా వచ్చి ఉంటే, మా మమ్మీకి ఒక్కదానికన్నా పాజిటివ్ రావాల్లా. మాకెవరికీ పాజిటివ్ రాలే ఇప్పటి వరకు. అందరికి నెగెటివ్ వచ్చింది. అయినా ఇంకో 2, 3 సార్లు ఎళ్లి టెస్ట్ చేపించుకుందామని గూడా రెడీగా ఉన్నాం. రేపెళ్తున్నాం మళ్ళా. ప్రేయర్ జేయండి. అయితే ఇట్లా అయిపోయినందుకు గూడా పాపం తను ఆల్‌మోస్ట్ 1985 నుంచి ఆన్ అండ్ ఆఫ్ 35 ఏండ్లు బ్యూలాకి అంతా చేస్తే కూడా ఎవరు రాలేదే బాధ ఉండే. దాని తర్వాత అండి ఒక్క అన్న వచ్చినాడు చర్చ్ నుంచి. ఒక్క అన్న ఆయన దైవ సేవకుడు. నేనెవరో పేరు చెప్పా. ఒక్క అన్న వచ్చినాడు. ఒక్క అన్న వచ్చి, "ఆంటీ నేను చాలా బాధపడ్డా. అయ్యో! ఇట్లా అంకుల్‌కి అయిందని నేను ఇంటికొస్తే టెంట్ లేదు, బాడీ లేదు, ఏం లేదు. చర్చ్‌కెళ్ళినా అక్కడ కూడా తేవట్లేదంట అని చెప్పినారు. బరియల్ గ్రౌండ్‌కెళ్తున్నారా అని చెప్పినారు. ఏం డీటెయిల్స్ సరిగ్గా తెలియలేదు. అక్కడ పక్కన హిందూస్ మాట్లాడుకుంటున్నారు. ఆ డేవిడ్ అయ్య బీఎస్ డేవిడ్ అని ఉంటాడంట కదా! ఆయన చనిపోయినాడు. ఆ డేవిడ్ అంకుల్ అది ఇది అని పక్కన హిందూస్ మాట్లాడుకుంటున్నారంట చర్చ్ పక్కన. ఏమైందండి? ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? అని ఈ అన్న బోయి అడిగితే, "ఏం ఇన్ఫర్మేషన్ అయ్యా ఈడికైతే తేవట్లేదంట. నువ్వు ఈ చర్చేనంటే" "అవును. నేను ఈ చర్చే" అన్నాడంట ఆ అన్న. అంటే, "మీ చర్చికి కల ఉండే ఆయన. మీ చర్చి కల బోయింది ఇవాళ" అన్నాడంట. వాళ్ళు హిందూస్. నాకు గుండె పగిలింది. హిందూస్ ఎట్లా ఈయన గురించి ఇట్లా అన్నారు అన్నాడు. మన చర్చ్‌లో ఇంకొక అన్న. ఆ అన్న ఒక నేను సరే పేరు తర్వాత ఎప్పుడైనా చెప్తా. ఆ అన్న ఏమన్నాడంటే, "బంపి యువర్ డాడీ వాస్ ద ఫేస్ ఆఫ్ బ్యూలా బంపి" అన్నాడు. యువర్ డాడీ ఆయన బ్యూలాకే మొఖము ఆయన. బిఎస్ డేవిడ్ అంటే బ్యూలా అంటే బిఎస్ డేవిడ్ అట్లా అట్లా గుర్తుపడతారు. అట్లా ఉండే బంపి మీ డాడీ ఇన్ని ఇయర్స్‌లో జాన్ స్టేట్ అంకుల్ టైమ్‌లో నుంచి కూడా ఆయన లవ్, ఆయన నీతి, ఆయన ప్రేమ, ఆయన హ్యూమిలిటీ దండాలు పెట్టి అందరికి ప్రైజ్ లార్డ్ చెప్పడము, ముద్దులు పెట్టుకోవడం, చిన్న పిల్లల్ని హగ్స్ ఇవ్వడము, యూత్‌ని ఎంతమంది యూత్ నాకు మెసేజెస్ పెట్టారండి.
చాగల వాళ్ళు గూడా మేమైతే కొంతమంది అన్న పరిచర్యతోనే రక్షణ పొందినామని, అది ఇది కొంతమంది మమ్మల్ని ఎట్లా ప్రేమించేటోడు అని యూఎస్ నుంచి యూత్ కొంతమంది కాల్స్ చేసినారు, మెసేజెస్ పెట్టినారు. చాలా చాలా కంట్రీస్ నుంచి వచ్చినాయి నాకు మెసేజెస్. ఇక్కడ ఉండిపోయిన యూత్ అందరూ, అయ్యో! ఇట్లాంటి అంకుల్ మనకు లేడా? ఇంకెవరు లేరు డేవిడ్ అంకుల్ లెక్క చర్చ్‌లా అని. నేను మా మామయ్యతోని గూడా ఏడ్చుకుంటా, మన రిలేటివ్స్‌లో ఇంకెవరుంటారు మామయ్య ఇంత ప్రేమించేటోళ్ళని పెద్ద మామయ్యతోని అంటా ఉంటే, డేవిడ్సన్ మామయ్య అమెరికాలో ఉంటారు. అంటా ఉంటే మీ ఫ్యామిలీలో ఏంట్రా చర్చ్‌లో లేరు, ఎవ్వరు భూమి మీద ఉండరు గావచ్చు అంత ప్రేమగా. తెలంగాణలో బావ అంటే పొగరుంటదిరా. ఒక్కనాడు బామ్మర్ది లెక్క ట్రీట్ జేయలే మీ డ్యాడీ నన్ను. 1983 జాన్వరి 3 ఫస్ట్ టైమ్ మీ డ్యాడీని జూసినా. ఒక్కసారి నాకు రీల్ అంతా తిరిగింది ఇప్పటి వరకు. ఒక్కనాడు మా పెద్ద బావ మమ్మల్ని అధికారం చెలాయించినట్టు గాని, ఏదో గర్వంగా ఉన్నట్టు గాని మేము చూడలే ఆయనని. ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఎంత లవ్వు ఆయన మా పెద్ద అన్న లెక్క ఉండే. నాకు కూడా నేనెప్పుడైనా అమెరికా నుంచి ట్రాన్సాక్షన్స్ అవి పంపిస్తుంటే, ఆటాన లెక్క చెప్పేటోడు డ్యాడీ. అంత పర్టిక్యులర్ ఉండే మనీ గూడా. మా అమ్మమ్మ అండి తన గురించి ప్లీజ్ ప్రేయర్ జేయండి. పెద్ద వయసు 81, 82 తనసలు పిచ్చిదయిపోతుంది. నా పెద్ద కొడుకు బోయిండు, నా పెద్ద కొడుకు బోయిండు, నా డేవిడ్ అయ్య బోయిండు. నేనెవరికి చెప్పి ఏడ్చుకోవాలా? నా బిడ్డ దగ్గరికెందుకు అంటే అమ్మమ్మకి చెప్పలేదు ఏమి ఇంకా ఎక్కువ డీటెయిల్స్. నా బిడ్డ దగ్గరికెందుకు నన్ను తీసుకపోవట్లేరు? అయ్యో! నా బిడ్డ భయపడుతున్నావా? నేను పడుకుంటా వచ్చి నీ దగ్గర. ధైర్యంగా ఉండు బిడ్డ అని ఆమె ఏడవటము. బంపయ్య ఎట్లా బిడ్డ నిన్నింత కాపాడుకున్నాడు గదా! ఎట్లా బతుకుతావు అని ఆమె నా కోసం ఏడవడము. నా పెద్ద కొడుకు బోయిండు. నా పెద్ద కొడుకు బోయిండని ఘోరంగా ఏడవటము. మా పిన్నిలు గాని అందరూ అసలు మా డ్యాడీ వాళ్ళ సైడోళ్ళంతా మాకు వచ్చినా పర్లేదు నిజంగా కరోనా ఉన్నా గూడా మేము మీద పడతామని వాళ్ళని ఆపడం కష్టమైంది లాస్ట్‌లో. అట్లా అంత ప్రేమను పొందుకున్నారు. సరే ఇదంతా అయిపోయింది. మాకు సమాధి దగ్గర అదంతా బాధ ఉండే. ఇంకో 5 మినిట్స్‌లో ముగిస్తా. మేమెట్లా ఆదరించబడ్డాము లాస్ట్‌ల. ఆ అన్న వచ్చి ఒక మాట జెప్పినాడు. ఆ అన్న రాకముందుకు మాకు అప్పటి వరకు ఇంటికి ఎవరు రాలేదు. బ్యూలా నుంచి గాని ఎవరు రాలేదు కాబట్టి కంఫర్ట్ అవ్వట్లేమండి. కష్టంగుంది. మేము ముగ్గురమే మొఖాలు జూసుకోవడము. మళ్ళా డ్యాడీ గుర్తు రావటము, ఏడవటము, వాళ్ళు వీళ్ళు కాల్ జేయటము, ఏడవటము, డ్యాడీ బెడ్‌ని పట్టుకొని నేను ఏడవటము. బ్రూస్ అక్కడే డ్యాడీ కాళ్ళ దగ్గర పడుకొనుంటే అది జూసుకుంటా ఏడవటము. అసలు పిచ్చి పిచ్చి అయితున్నాము. సండే రోజు ఆన్‌లైన్ సర్విస్ మళ్ళా హెబ్రోన్ అటెండ్ అయినాం. హెబ్రోన్ అటెండ్ అయి తిమోతి అంకుల్ చాలా మంచి వర్తమానము చెప్పిన పునరుద్ధానం గురించి, నిరీక్షణ గురించి, యేసుక్రీస్తు ప్రభువు లాజర్ చనిపోయినాక వాళ్ళని ఎట్లా కంఫర్ట్ జేసినాడు. ఇంకా సంఖ్యల వాల్యూ చెప్పినాడు. 1 అంటే ఏంది? 2 అంటే ఏంది? 7 అంటే ఏంది? 5 అంటే ఏంది? 10 అంటే ఏంది? 10 అంటే పరీక్ష అని చెప్పినాడు. పరీక్ష 13 తారీఖు నుంచి 23 తారీఖు చనిపోయిండు. 13 తారీఖు గదా! ఫస్ట్ టైమ్ ఎంజీఎం తీసుకుపోయినామని చెప్పిన టెస్ట్‌కి. 10 రోజులలో ఒక్కనాడు నాకెందుకు దేవా అని నేను మా డ్యాడీని చూడలే. ఈ నాకిప్పుడు 31 ఇయర్స్ గదా! 31 ఇయర్స్‌లో నాకు గుర్తున్నంత మట్టుకు గూడా నాకెందుకు ఈ శ్రమ? నన్నెందుకు ఇట్లా అని అనడం జూడలే. ప్రతి దానికి దేవుడు నన్నట్లా మలుస్తుండు. నన్ను మలుస్తుండు. లాక్‌డౌన్‌లో అంతా మా ప్రార్థన నాది, మా వైఫ్‌కి గాని, మా మమ్మీ వాళ్ళది గాని, నీ స్వారూప్యంలోనికి మలచబడాలా దేవా అట్లా సహాయం జెయి. మా డ్యాడీ చర్చ్‌లో ఒక్కొక్కరిని క్షమించి వాళ్ళని ఆహ్, అందరి గురించి ప్రార్థన జేసి బాగుండాలా అది ఇది అని. ఫర్‌గివింగ్ హార్ట్ ఎట్లా? యేసుక్రీస్తులో ఉంటదది. ఇంకెక్కడ ఉండదది. మనకు యేసుక్రీస్తులోనే ఉంటది ఫర్‌గివింగ్ హార్ట్. హంబుల్ హార్ట్. ఆయనకెన్నో ఉన్నాయి ఇప్పుడు రిసోర్సెస్. మాకు వేరే వాళ్ళకి లేని బహుశా దేవుడు మాకు కొన్ని ఎక్కువిచ్చే ఉంటాడు. కానీ ఆయన ఎప్పుడు గర్వం లేదు. ఎంతో హంబుల్ దీన మనసు. ప్రేమించడము. ఒకరు తనని గాయపరిచినా, తనని తిట్టినా, తన మీద నిందలేసినా రివర్స్‌లో క్షమించి ప్రేమించినాడు. వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి ప్రేయర్ చేసుకున్నాడు. లాక్‌డౌన్‌లో నేను సాక్ష్యం అవన్నిటికి. నేనేదో ఇప్పుడు చెప్పాలని గాదు. దేవుడు డ్యాడీని అట్లా మలిచినాడు. అది డ్యాడీది గొప్పతనం గాదు. దేవుడు డ్యాడీని అట్లా మలిచి, తన స్వారూప్యంలోనికి నిజంగా మలుచుకొని డ్యాడీ బీ యీ హోలీ ఫర్ ఐ యామ్ హోలీ అంటారు గదా! బీ యీ పర్ఫెక్ట్ ఫర్ ఐ యామ్ హోలీ పర్ఫెక్ట్ అని రాసుంటది గాబట్టి. అట్లనే డ్యాడీ పరిశుద్ధంగా రెడీ ఉన్నప్పుడు తీసుకున్నాడు. మీకందుకే నేను జెప్పినట్టు డ్యాడీ ఆఖరి క్షణాలలో గూడా ఇంత భయపడలేదండి. కొంచెం ఆక్సిజన్ రావట్లేదని లాస్ట్ హాఫ్ అన్ అవర్ కష్టపడ్డాడు గానీ, ఇంత భయం లేకుండా నాన్న ఇవి నా ఆఖరి గడియలు. నాకు తెలుసు నేను పోతున్నా. బేటా దీస్ ఆర్ మై లాస్ట్ స్టేజెస్. ఐ నో ఐ యామ్ గోయింగ్. మమ్మీకి ఇట్లా పెట్టి థాంక్స్ జెప్పి ఇయన్నీ హి లెఫ్ట్ అండి. ఇంకా కంఫర్ట్ గురించి మాట్లాడుతుండే గదా! సో, ఆ తిమోతి అంకుల్ చెప్పిన మెసేజ్ మాకెంతో ఆదరణ ఉండే. ఆహ్, మేమందరం గూడా వర్షిప్ టైమ్‌లో అండి చర్చ్‌లో ఆన్‌లైన్ సర్విస్ అప్పుడు చెప్పినాను గదా! మేము సోఫాస్‌లో, చైర్స్‌లో కూర్చుంటే డ్యాడీ కింద ఉండేవాళ్ళు చాపేసుకొని. ఇంక నాకు చాలా బాధగా అనిపిచ్చి డ్యాడీ చాపలో ఎళ్లి కింద కూర్చొని ఆ రోజు వర్షిప్ చేస్తుండే చాలా అంతా అయిపోయినంక.
ఈవినింగ్ ఆ చర్చ్ అన్న ఒక్క ఆయన వచ్చినాడు అంతే. ఆయన మన బ్రాంచ్ కూడా రాడు, వేరే బ్రాంచ్ అన్న. ఆ అన్న వచ్చి, "ఆంటీ నేను 2 రోజులు దేవుని దగ్గర బాగా ప్రేయర్ చేసి, ఎందుకు బిఎస్ దేవుడు అన్నకి ఇట్లా అయింది ప్రవ్వా? ఆయన సమాధిలో కూడా ఇట్లా అయిందేంటి? ఆయన ఎంత లైఫ్ జీవించి" అంటే, దేవుడంట ఆయనకు అప్పుడే మోషే గురించి గుర్తు చేసినాడంటండి. మోషే ఎంత గొప్ప వ్యక్తి, ఎంత పెద్ద ప్రవక్త. ఇన్ని లక్షల మంది దగ్గర దగ్గర మన దగ్గరనే సేవకులు అంటూ ఉంటే విన్నా 40 లక్షల మందినన్నా మినిమమ్ ఆయన ఒక్కడు ఏకఛత్రాధిపతిగా దేవుడి అధికారం కింద ఉండి నడిపినాడు మొత్తం. 6 లక్షలు ఒట్టి కాలు బల్లమే. పిల్లలు, ముసలోళ్ళు, చిన్న పిల్లలు, పెద్దోళ్ళు అందరూ యేసుకుంటే 40 లక్షలు మినిమమ్. గొప్ప గొప్ప మిరకిల్స్ చేసినాడు. ఎన్నో చేసినాడు. చనిపోయేటప్పుడు ఒక్కడు కూడా లేడు. అహరోన్ లేడు, మిరియం లేదు, జాషువా, కాలేబు ఎవ్వరు లేడు. దేవుడు ఒక్కనే మీదికి తీసుకెళ్ళినాడు. ఆయన సమాధి ఎక్కడ పెట్టినాడో కూడా ఎవ్వరికీ తెలీదు. అంటే ఒకవేళ మోషే సమాధి ఎక్కడుందో ఇజ్రాయెల్ జనాంగానికి తెలిస్తే బహుశా అది విగ్రహారాధన అయ్యేది కావచ్చు. మోషేకి గుడులు కట్టి దేవుణ్ణి అదంతా దేవుడు అలౌ చేయలేదు. ఆ ఘనత దేవుడికే పొందాలని అనుకున్నాడు. ఆయన ఎవరికి మోషేకి ఆ ఘనత ఇయ్యలేదు సమాధిలో. అసలు నేనెక్కడో కొన్ని బైబిల్ డిక్షనరీస్‌లో అక్కడ చదువుతా ఉండే. ఇజ్రాయెల్ ప్రజలు తర్వాత చాలా కొండ చుట్టూ అక్కడ ఇక్కడ అన్నీ వెతికినారంట. అక్కడ ఇక్కడ తవ్వి అది ఎవ్వడికి ఏడ దొరకలే. ఆ కొండలో పెట్టినాడు గాని ఎక్కడ పెట్టినాడో ఎవరికీ తెలీదు. సో, అదెందుకు అట్లా మినిస్ట్రీ అంటే మన ఆ మిస్టరీ అది మిస్టరీని తెలుగులో ఏమంటారు? ఆ మిస్టరీ ఆహ్, పరలోకం పోయినాకనే అది రివీల్ అయితది. ఎందుకు డ్యాడీకి అట్లా మరణంలో సైలెంట్‌గా అయిపోయింది. ఎవరు ఎక్కువ లేకుండా అని. ఇంకొకటి ఇంటి పక్కన పైన లుక్ ప్రసాద్ అన్న ఉంటాడు. మీకు తెలుసు కదా! మంచి ఆత్మీయుడు. అన్న చెప్తా ఉండే, "డ్యాడీ రోజు ఇంజిన్ ఎయనీకి ఎప్పుడన్నా పైకి వాటర్ లెవెల్స్ చెక్ చేయనీకి వస్తే నేను పైన వాకింగ్ చేస్తా ఉండే. రోజు ఇద్దరం బయట పైన స్పిరిచ్యువల్ లెసన్స్, స్పిరిచ్యువల్ టాక్ ఉండేది. రోజు నేనిప్పుడు అన్నని మిస్ అయితా. నా ఆత్మీయ ఫ్రెండ్ ఉండే అన్న నేను చాలా ఏడ్చినా బంపి" అని చెప్పి. "అన్న ఇట్లా అయింది కదా సమాధిలో" అంటే, "పంపి గ్రాహాం స్టెయిన్స్ ఎట్లా చనిపోయిండు బంపి. ఎక్కడోడు, ఎక్కడికొచ్చిండు. బూడిదయిండు. బొగ్గు లెక్క కాల్చి పడేసిండ్రు" అంటే చాలా కంఫర్ట్ అయినాం. మమ్మీ వాళ్ళతో వెంటనే చెప్పిన. గొప్ప గొప్పోళ్ళు లెప్రసీ వచ్చి చనిపోయిండ్రు. పెద్ద పెద్ద మిషనరీస్. చాలా కంఫర్ట్ అయినాం. నిజమే గదా! దేవుని కోసం తక్కువ చేసిండ్రా. డ్యాడీ కంటే ఎక్కువ ఎంతో మంది గొప్ప గొప్ప సేవకులు. మొన్న మొన్న అండి నా ఫేవరెట్ స్పీకర్ రవి జకర్యాస్ అని ఉంటాడు. డ్యాడీ నేను ఇద్దరం కలిసి ఆయన మెసేజెస్ వినేటోళ్ళం ఎన్నో. అసలు ఒక రేర్ క్యాన్సర్ వచ్చి 74 ఇయర్స్ అనుకుంటా. చాలా గొప్ప మినిస్ట్రీ. కొన్ని లక్షల మంది ఆయన చేపట్టి మారి ఉంటారు. ఇంటలెక్చువల్ బ్రెయిన్. ఆయన గూడా పెద్ద స్కాలర్. 21st సెంచరీలో వన్ ఆఫ్ ద టాప్ థియాలజియన్స్ అండ్ స్కాలర్స్ ఆయననే. అయితే సఫర్ అయ్యి చనిపోయినాడు చాలా. దేవుడు అలౌ చేస్తాడు. అందరికుండదు ఈ ఆధిక్యత అనుకున్నాం. ఇంకోటి ఎందుకు లాక్‌డౌన్‌లో డ్యాడీని తీసుకున్నాడు. ఎవరు ఇంటికి రాని పరిస్థితి. మా మమ్మీ వాళ్ళ తమ్ముళ్ళు, "అక్కయ్య ఇంత దగ్గరుండి నేను పట్టుకొని ఏడవలేకపోతున్నాం అక్కయ్య. ఏందక్కయ్య ఇంత గలీజ్ సిట్యుయేషన్" అని అందరూ ఏడ్చి ఫోన్‌లలో నా బిడ్డ దగ్గరకు పోతలేను అని అమ్మమ్మ ఏడ్చి, మేమందరం మా మొహాలు మేము ఒక్కరు ఇంటికొచ్చి మమ్మల్ని ఆదరించడానికి కూడా లేదు పరిస్థితి. అందుకు కరోనా అని భయం కాబట్టి అందరికి. నేనేం తప్పు పట్టట్లేదు బ్యూలాని కూడా. ఎందుకంటే వాక్సిన్ లేదు కాబట్టి అందరికుండే డౌట్స్ ఉంటాయి. ఎట్లాగో 14 రోజుల తర్వాతయితే అందరికి మాకు ఒకవేళ ఎవరికీ లేకపోతే తెలిసిపోతది డ్యాడీకి కూడా లేకుండే అని. సో, ఆహ్, సో మేము బాధలో ఉన్నప్పుడు సరే ఇది కూడా దేవుడే చేసినాడనుకుంటా. ఎందుకంటే ఇన్ని రోజులండి నన్ను ఏదన్నా తాకాలంటే, నాకు బంపికి ఏమన్నా గావాలంటే దేవుని కృప, దాని కింద డ్యాడీ ప్రేయర్స్ అప్పుడు నన్ను తాకాల. ఇప్పుడు నా షీల్డ్ పోయింది. మా డ్యాడీ ప్రేయర్స్ పోయినాయి నాకు లెవ్వు. తన ప్రేమ పోయింది. మా డ్యాడీ నేనెప్పుడన్నా ప్రేయర్ చేసుకోకుండా పండుకున్నా, మా డ్యాడీ నా కోసం, ఇల్లు కోసం చేసేసి ఉంటాడు. దేవుని కృప ఉంటది. నేను భద్రంగా రేపు లేస్తా. ఆ నమ్మకంతోని పడుకునేది. ఎప్పుడైనా సిక్ అయినా మా డ్యాడీని ప్రేయర్ చేయమనంటే అది ఎక్కడ లేని కంఫర్ట్ డ్యాడీ చేయబట్టి ప్రేయర్ చేస్తే. నా దా నా తండ్రి ప్రార్థనలు ఇప్పుడు నాకు లేవు. కానీ చర్చ్ అంతా నన్ను జ్ఞాపకం చేసుకుంటారు. నాకు తెలుసు పరలోకపు తండ్రి ఇంకోటి నాకేంటంటే ఇన్ని రోజులు బహుశా అంటే పరలోకపు తండ్రి ఇన్ని రోజులు నాకు గూడా తండ్రియే. నేను ఆయనకే ప్రార్థన చేసేది తండ్రి, తండ్రి అని హెవెన్లీ ఫాదర్ అనే చేస్తాం గదా! యేసుక్రీస్తు నామంలో. సో, ఆహ్, ఇప్పుడు నాకు డైరెక్ట్‌గా నా పరలోకపు తండ్రి నా తండ్రి. నా భూమి మీద నా తండ్రి బిఎస్ డేవిడ్ గారి కంటే ఇప్పుడు ఇంకా శక్తివంతుడు నా డైరెక్ట్ తండ్రి. నేను ఆయనకి ఇంకా అన్ని జెప్పుకుంటా. ఇంకా నన్ను కంఫర్ట్ జేస్తాడు. ఇది చూడండి లాక్‌డౌన్ ఎంత ఘోరం సిట్యుయేషన్. ఒక్కరింటికొచ్చి మమ్మీని గాని, మమ్మల్ని ఓదార్చనీకి లేదు. మా వైఫ్ కూడా డ్యాడీ అనే పిలుస్తది. మామయ్య అనదు. ఆమె పిచ్చి పిచ్చి ఏడిసి ఆమె పిచ్చిదయిపోతుంది. ఎందుకంటే కూతురు లెక్కనే చూసుకున్నాడు ఎప్పుడు గూడా. జర్మా అంకుల్ అంటా ఉండే, "నా కూతురు అన్న, నా కూతురు" అనేదంట జర్మా అంకుల్‌తోని. నా కోడలు గాదు, నా కూతురు అని అట్లా ప్రేమించేటోడు ఆయన ఆమెను గూడా.
అసలు మామూలు ప్రేమ కాదన్నది. మాకు చాలా కష్టంగుంది. మా గురించి ప్రేయర్ జేయండి. డ్యాడీ చాలా ప్రిపేర్డ్‌గుండి చనిపోయినాడు. మీరందట్లో గూడా ఇంకెంతమంది వింటున్నారో, మీకెవరెవరికి రక్షణుందో లేదో నాకైతే తెలియదు. రక్షణుండి, విశ్వాసులుగుండి గూడా తొలగిపోయే వాళ్ళు ఎంతో మందుంటారు. ఎన్నో ఇట్లా ఈ లాక్‌డౌన్‌లో మందిరం లేదని టీవీలకి, మొబైల్‌లకి, నెట్‌ఫ్లిక్స్‌లని, అమెజాన్ ప్రైమ్‌లని, సినిమాలకు గాని, వేరే వేరే ఎంతో మంది తొలగిపోయిన వాళ్ళు యవనస్తులు గాని, పెద్దోళ్ళు గాని ఉండొచ్చు. రెగ్యులర్‌గా చర్చ్‌కెళ్ళే మనకు ఆ ఫెలోషిప్ లేక. సిద్ధపాటు కలిగి ఉండండి అందరూ దయచేసి. ఒకరు ఎనకాల, ఒకరు ముందు. అందరం దేవుని దగ్గరికెళ్ళాలా. ధైర్యంగా ఉండండి. మా కోసం ప్రేయర్ జేయండి. మాకు కరోనా లేదు. మా డ్యాడీని గూడా అట్లా అనుకోకండి. బయోలేటరల్ న్యూమోనియాతోనే చనిపోయినారు. అది లాస్ట్‌కి డాక్టర్స్ కన్ఫర్మ్ జేస్తున్నారు. అయితే ఇంకోటేంటంటే మీ అందరి కోసము మాకు గూడా టెన్షన్ ఉండకుండా, మీకు గూడా టెన్షన్ ఉండకుండా 14 రోజులు గూడా క్వారంటైన్‌లో ఉంటున్నాము. 14 రోజులు గూడా ఇంకో 3 సార్ల టెస్ట్‌లకెళ్తామని గూడా రెడీ అయిపోయినాము. ఎళ్తాము. అవన్నీ నెగెటివ్ వస్తా ఉంటే గూడా నేను వాట్సాప్ స్టేటస్‌లో అట్లా పెట్టుకొని మీకందరికి ఇన్ఫార్మ్ జేస్తా ఉంటా. డ్యాడీ ఆఖరి మొమెంట్‌లో వరకు బయట వెయిట్ జేసేటప్పుడు గూడా చాలా మంది జాన్ స్టేట్ అంకుల్ వేరే వాళ్ళు మెసేజెస్ పెట్టారండి. పాల్ తిమోతి అన్న కాల్ చేసినాడు. లూక్ ప్రసాద్ అన్న మెసేజ్ పెట్టి ఎంతో బైబిల్ వాక్యాలు చాలా మంది పెట్టినారు. అవన్నీ డ్యాడీకి చదివి వినిపించిన. అన్నిటికి ఇట్లా అన్నారు. ఇంకా పాపం మా మమ్మీకి ఒక బాధ ఏందంటే, మా మమ్మీ బర్త్‌డే రోజే డ్యాడీ చనిపోయినారు. బయట వెయిటింగ్ అప్పుడు కూడా మమ్మీ బర్త్‌డే డ్యాడీ తెలుసు కదా! అని నేను గుర్తు చేసి సఫర్ అయితుండే అప్పటికే. కొంచెం ఏమైనా బూస్ట్ అయితాడు కావచ్చు అంటే, ఇట్లా అన్నాడు. అన్నాంక పాపము అన్నీ వింటా ఉండే నేను వాక్యాలు తీసి చదువుతా ఉంటే, ప్రేయర్ చేసుకుంటుర్రు కదా డ్యాడీ ధైర్యం ఉండండి అది ఇది అంటే, ఆ! 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 అని ఇట్లా అంటా ఉండే. అన్నాంక అదే ఇంగ అట్లా ఎండ్ అయిపోయింది నేను మీకు చెప్పినట్టు. మా కంఫర్ట్ గురించి ప్రేయర్ చేయండి. దయచేసి 14 డేస్ తర్వాతన్నా రండి. మాకెవ్వరు లేరు. కష్టంగుంది. మాది కొంచెం పెద్ద ఇల్లే మీకందరికీ తెలుసు. అక్కడ చౌరస్తాల కాబట్టి దూరం ఉండి మాతోని ఫోన్‌లో మాట్లాడినా మేము హ్యాపీ ఫీల్ అయితాము. ఆహ్, చానా చా మా మా చాకలామె ఉంటది గదండీ! హిందూ ధోబి బట్టలు ఉతికేటామె మొన్నొచ్చిందండి. వస్తే, "వద్దులే అమ్మ అందరూ ఇట్లా అంటున్నారు. వెళ్ళిపో తర్వాత రా" అంటే, "అయ్యా! మీ ఇంటి పక్కనోళ్ళందరూ దమ్ముతోని కొట్టుకొని చావడం నేను జూసినానయ్యా. సార్ ఒక్కరోజు దగ్గలే. ఒకరోజు దుమ్మలే. నాకు తెలుసయ్యా మీ డ్యాడీది అది గాదని. నన్ను రానీయి అయ్యా" అంటే, "వద్దు ప్లీజ్ ఎందుకు జెప్పు. మళ్ళా నువ్వు మా ఇంట్లో ఉతికే 10 ఇళ్లలో ఉతకనీకి పోతే నిన్నెల్లగొడతారు. నీ ఉద్యోగం పోతది. వద్దు చెప్పేది విను" అని. ఎందుకంటే ఇంటికండి చెత్త బుట్టోడు గూడా రావట్లేదు. మా గిన్నెలు తోమేటామె బంద్. పాలు లేదు. ఏం లేదు. మేమే ఇగ కష్టపడి వాళ్ళు వీళ్ళు తెచ్చిస్తా ఉంటే మా పిన్ని వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేస్తా ఉన్నారు. పక్కన విక్టోరియా ఆంటీ వాళ్ళు చాలా హెల్ప్. అంతే. ఇంకా అయితే చెత్త బుట్టోడు గూడా స్వచ్ఛ భారత్ అని ఉంటది గదా! మా ఇంటికి రావట్లేడసలు. ఈ గల్లీలో ఆగట్లేడు వాడు. ఉరుకుతా ఉన్నాడు. ప్లీజ్ అంటుంటే గూడా అంటే మనుషుల లెక్క చూడట్లేదండి మమ్మల్ని. మేము బతుకున్నాం గానీ అసలు చంపుతా ఉన్నారు రోజొక విధంగా. ఈ ఇల్ ట్రీట్ క్రిస్టియన్స్ అయ్యుండి లేదు కరోనా అని చెప్తే ఒక వ్యక్తి మా ఇంటి ముందు "నువ్వే గదా మెసేజ్‌లో పెట్టినవు" అని మా డ్యాడీ చనిపోయి 24 గంటలు కాలే చాలా రఫ్‌గా మాట్లాడినాడు నాతోని. సరే అన్న. సరే పర్లేదులే కొట్టించుకోండి. అది శానిటైజేషన్ ఏదో చేస్తున్నారు. మంచిదే గదా! ఎందుకంటే మా ఇంటి పక్కన ఎక్కడైనా ఎవరికన్నా ఏమైనానా నాకు కూడా టెన్షన్ ఉంటది. సరే చేయించండిలే అన్నా. చేయించినాడు. అంతా అయిపోయింది. వాళ్ళంతా ఏదో ట్రాక్టర్‌లో ఏదో వచ్చింది. మా ఇంట్లో అంతా ఏదో చలిపోయినారు కరోనా అని. సరే పోనీలే అనుకున్నాము. నెగెటివ్ వచ్చింది. దేవుడు కాపాడినాడు. గొప్పవాడు అన్నిట్లో. ఈ ఈ ఇయర్ నేను గూడా పెళ్లయిపోయింది గదా! అని మా వైఫ్ నేను ఒక వాగ్దానం కుటుంబానికి తీసుకుంటే బీ ఆఫ్ గుడ్ చీర్ ఇట్ ఈస్ ఐ బీ నాట్ అఫ్రైడ్ అని వచ్చింది మాకు వాగ్దానం. తెలుగులో ఏమంటారు? భయపడకుడి నేనే ధైర్యంగా ఉండుడి గావచ్చు. మార్క్ ధైర్యం 6:50 తెచ్చుకొనుడి నేనే భయపడకుడి. యాహ్! మార్క్ 6:50 ఐ గెస్. సో అది ఉండే. సో వి ఆర్ స్ట్రాంగ్. ఐ నో వేర్ మై డాడీ ఈస్. చాలా మంది ఎన్ని ఎన్ని చేసినా వాళ్ళ రక్షణ లేకుండా, సిద్ధపాటు లేకుండా ఉన్నోళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు. మా డ్యాడీ ఎక్కడున్నాడో నాకు తెలుసు. మా డ్యాడీ మంచిగా పాడేవాళ్ళు మీకందరికీ తెలుసు. నేను అనుకుంటా ఉండే ఇవాళ డ్యాడీ పోయిండు గదా! డ్యాడీకి ఛాన్స్ ఇచ్చుంటాడు దేవుడు. ఒక్క పాట పాడు 'బ్యూలా' నుంచి మన కాజీపేట నుంచి 'బీఎస్ డేవిడ్' వచ్చినాడు ఇవాళ. 'బీఎస్ డేవిడ్' ఒక పాట పాడతాడు ఇవాళ నా కోసము అని అంటాడేమో. నేను డ్యాడీ కలిసి ఒక పాట డ్యాడీకి ఎప్పుడు నేను పాట పాడాలి ఎక్కువ. వీడు బాగా పాడతాడు. మంచిగా పాడాలా. నాతోని కలిసి ఇంట్లో నేను గిటార్ కొడుతుంటే ఇద్దరం పాడుకునేటోళ్ళము అట్లా. నాతోని ఎక్కువ ఇంగ్లీష్‌లో మాట్లాడనీకి ఇష్టపడేటోళ్ళు. అందుకే చనిపోయేటప్పుడు కూడా దీస్ ఆర్ మై లాస్ట్ స్టేజెస్ నాన్న ఐయామ్ గోయింగ్ అన్నాడు. మమ్మీతోనేమో తెలుగులో మాట్లాడాను ఇట్లా పెట్టుకొని. అయితే నాకు తెలుసు నేనెళ్ళి డ్యాడీ పక్క నుండి డ్యాడీతో కలిసి నేను ఆరాధిస్తా. డ్యాడీతో కలిసి నేను కంపల్సరీ పరలోకంలో పాటలు పాడతా. మా ఇంటికి అక్కడ కూడా సెపరేట్ మ్యాన్షన్ ఉండే ఉంటుంది. దేవుడు సిద్ధపరిచినాడు. యేసుక్రీస్తు ప్రభు అన్నట్టు. డ్యాడీ అక్కడే ఉన్నాడు. మేమెళ్ళాలి అంతే.
నేను సిద్ధపాటు కలిగి ఉంటా. డ్యాడీ లాంటి జీవితం జీవిస్తా. మా డ్యాడీ లెగసీని నేను ముందుకు తీసుకెళ్తా. మా రిలేటివ్స్ కొంతమంది కాల్ చేసి ఇవాళ బంపి కొడుకని బంపి ఒక్కడే గాదు, మాకందరికీ గూడా ఎన్నో పాఠాలు అన్న నుంచి. మా మామయ్య వాళ్ళు వీళ్ళు బావ నుంచి 1 గాదు, 2 గాదు చెప్పాలంటే వందలున్నాయి. ఏమని చెప్తాము పాయింట్స్. ఇంత మంచోడా అని మేమందరం గూడా ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్ళాలా, ఆయనలాగా ఉండాలా అని. అందరిని చాలా ప్రేమించినాడండి మీ అందరిని. అందరి కోసము ఎంతో ప్రార్థనలు చేసినాడు లాక్‌డౌన్‌లో. మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. 14 డేస్ తర్వాతైనా రండి. చాలా కష్టంగా ఉంది. ఎవరు ఆదరించనీకి ఇప్పుడు లేదు గదా పరిస్థితి అని. తప్పు పట్టట్లేదు. పరిస్థితి అట్లుంది బయట. ఎవరు రాలేని పరిస్థితి లాక్‌డౌన్, కరోనా అన్న భయంతోని. 14 డేస్ తర్వాతైనా రండి. మా కోసం ప్రేయర్ చేయండి. మమ్మీకి ధైర్యం ఉండాలా. మా వైఫ్‌కి, అక్కయ్యకి, నాకు. అందరు మీరు గూడా ప్రిపేర్ అయ్యి ఉండండి సిద్ధంగా. నిజంగానే ఆఖరి రోజులలో ఉన్నాము. అందరు యేసుక్రీస్తులో ఉండాలా, సిద్ధపాటు కలిగి ఉండాలా. ఒక 2 మాటలు చదివి క్లోజ్ చేస్తాను. రోమన్స్ 8:18 అండి. ఆహ్, నేను ఇంగ్లీష్‌లో చదువుతా. మేబీ సమ్‌వన్ కెన్ రీడ్ ఇన్ తెలుగు. రోమన్స్ 8:18. ఫర్ ఐ రెకన్ that the sufferings of this present age are not worthy to be compared with the glory which shall be revealed in us. Someone in Telugu, please. Bush. 8:18 of Romans. ఎవరన్నా తెలుగులో మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము చాలా శ్రమలలో ఉన్నాము. డాడీ పైన బాధ, చుట్టుపక్కలంతా క్రైస్తవులు గాని, వేరోళ్ళు గాని కిటికీలు డోర్లు తెరవట్లేదు మమ్మల్ని చూసి. అసలు ఒకడు పలకరించేటోడు లేడు. చెత్త బుట్టోడు కూడా ఆఖరికి వాడు మాతోని అట్లా బిహేవ్ చేస్తున్నాడు. బతిమలాడుతుంటే కూడా అటునుంచి అటే ఉరుకుతా ఉన్నాడు. ఎవరు ఇంటికి రాలేని పరిస్థితి. చాలా కష్టంగా ఉంది. ఇల్ ట్రీట్ చేయబడుతున్నాము. మనుషుల లెక్క కూడా మమ్మల్ని ట్రీట్ చేయట్లేరు. చాలా బాధగా ఉంది. అసలే పోయిన లోటు, ఆదరించేటోడు లేడు. మేము ముగ్గురమే. అయితే ఇవన్నీ కూడా దేవుడు అలౌ చేసినాడు. తానే అందరికంటే దగ్గరుండి మమ్మల్ని తానే ఆదరించాలని కోరుకుంటున్నాడు. ఇంకోటి ఆయనలో మహిమ ఉంటది. ఫ్యూచర్ లో చూస్తాము. అందుకని ఇప్పుడు శ్రమలు ఇవి ఎన్ని ఉన్నా, ఇంకొకటండి కురియన్ అంకుల్ మొన్న ఆఖరి మొన్న 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 నిన్న నిన్న కదా నిన్న ఒక మాట అన్నాడు బల్ల దగ్గర. దేవుని కోసము ఆయన మన పట్ల చేసిన దాని గురించి మనం ప్రాణం పెట్టినా తక్కువనే అన్నాడు. అరే ఏం మాట ఇది నిజంగా. నాకు మొన్న కూడా సాటర్డే రోజు కాల్ చేసినాడు అంకుల్. కాల్ చేసి తనకు కూడా కరోనా అది ఇది అని చెప్పినారంట. నేను మళ్ళీ అంతా చెప్పిన, ఎక్స్ప్లెయిన్ చేస్తే నిన్న సండే రోజు ప్రేయర్‌లో మహిమలోకి పిలుచుకున్నావు బిఎస్ డేవిడ్ కాజిపేట సంఘ పెద్దని అన్నాడు. అంతేగాని కరోనా గిరోనా ఏమనలేదు అంకుల్. ఆయన అన్నాడు కదా, ప్రాణం పెట్టినా తక్కువనే దేవుడి కోసం మనం మనుషులంగా అంత చేసినాడు దేవుడు. సో మా డాడీ కొంచెం సఫర్ అయినాడు. మా డాడీ నా చేతిలో పోవటము, నాకు అది ఎంతో సఫరింగ్. చుట్టుపక్కల ఈ ట్రీట్మెంట్ చూడటము, మేము అనాథులుగా సడన్ గా అయిపోవటము, అదంతా ఇప్పుడు ఎంతో సఫరింగ్ ఉంది. కానీ ఇదంతా కూడా నాకు ఇన్ని రోజులు బహుశా నేను చెప్పాను కదా, మా డాడీ ఉన్న రోజులు నన్ను ఏ తెగులు నన్ను తాకే సీన్ లేదు అసలు. ఎందుకంటే ఆయన ప్రేయర్స్ అట్లా కవచము, ఆయన దేవుని తండ్రి కృప నా చుట్టూ ఉండడము, పరలోక తండ్రిది అట్లా. ఇప్పుడు పరలోక తండ్రి అనుమతించినందుకే ఈ గాయమైంది. లేకపోతే ఇంకెవడికి అంత దమ్ము లేదు. మా డాడీ ప్రేయర్స్, దేవుని కృప ఉన్నాక ఏది కూడా నన్ను తాకి అది లేదు అసలు. కానీ ఇప్పుడు తండ్రియే మా డాడీని తీసేసుకున్నాడు కాబట్టి ఇదైంది. ఆయననే గాయం చేసినాడు, ఆయననే కడుతున్నాడు, ఇంకా పూర్తిగా కట్టేస్తాడు. నాకు ఇది ఒక గొప్ప లెసన్. మాకందరికి కూడా ఎప్పుడు భయంకరమైన కష్టం నా జీవితంలో లేకుండే, ట్రాజిడీ గాని, ఒక చేదు అనుభవం గాని. ఇది చేదేం కాదు కూడా. ఎందుకంటే నాకు తెలుసు డాడీ ఎక్కడ ఉన్నాడో, నేను ఎక్కడ పోతున్నాడో నాకు తెలుసు ఖచ్చితంగా. మనం అందరం కూడా అక్కడికి వెళ్ళాలా. ఇంకొక వర్స్ అండి, 2 Corinthians 4:17 అండి. నేను ఇంగ్లీష్లో చదువుతా. 2 Corinthians 4:17. ఎవరైనా తెలుగులో చదవండి. ఫర్ అవర్ లైట్ అఫ్లిక్షన్ విచ్ ఇస్ బట్ ఫర్ అ మోమెంట్ వర్కెత్ ఫర్ అస్ అ ఫార్ మోర్ ఎక్సీడింగ్ అండ్ ఎటర్నల్ వెయిట్ ఆఫ్ గ్లోరీ. ఏమంటాడంటే ఫర్ అవర్ లైట్ అఫ్లిక్షన్ అంట. కొంచెమే ఈ అఫ్లిక్షన్, చిన్నది. మా డాడీ పోవటం కానీ, మేము ఇట్లా ట్రీట్ చేయబడడం చుట్టుపక్కల, ఇది కొంచెం అఫ్లిక్షనే మాకు. విచ్ ఇస్ బట్ ఫర్ అ మూమెంట్, కొంతకాలం మాత్రమే. ఇది మాకు ఫార్ మోర్ ఎక్సీడింగ్ అండ్ ఎటర్నల్ వెయిట్ ఆఫ్ గ్లోరీ అంటే. ఇది తెలుగులో చదవరా? మేము దృశ్యమైన వాటిని చూడక
అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఎగ్జాక్ట్లీ. నిత్యమైన మహిమా భారము క్షణమాత్రం ఉండు మా చులకనైన శ్రమ. నా కొరకు మా మమ్మీ బాధపడుతూ ఉండే, డాడీ వీల్ చైర్ లో లాగా నడుచుకుంటూ వచ్చినాడే, పాపం అంత వీక్ అంటే దేవుడు నాకు ఇంకోటి గుర్తు చేసినాడు. యేసుప్రభుని కొరడాలతో కొట్టేటప్పుడు ఆ విప్లాషెస్ కొరడాల కంట ఇట్లా హుక్స్ ఉండేనంట. ఇట్లా హుక్స్ ఉంటే కొట్టినప్పుడు ఇట్లా మాంసంని గుంజినాయంట, అవి రక్తం చిల్లుకుంటా మాంసం. అన్ని కొరడా దెబ్బలు తిన్నాడే, అన్ని కొరడా దెబ్బలు తిని రక్తం అంతా మాంసం ముద్ద, రక్తం ముద్ద యేసుప్రభు ముళ్ళ కిరీటం ధరించి రక్తం గారుతుంటే బరువైన సిలువ పెట్టి, అల్కా ఏదో ఒట్టిదే లోట ఒట్టిగా ఖాళీది కాదు, ఇట్లా అల్కా తీసుకోబోలే, బరువైన సిలువ పెట్టి అంత దూరం నడుచుకుంటామండి కదా మా యేసుప్రభు. డాడీ తక్కువనే కదా మా దేవుని ముందు, ఎందుకైనా అంత శ్రమించు నీ కోసం నా కోసం డాడీ కోసమే కదా అని ఒక వెంటనే నాకు మాట దేవుడు గుర్తు చేస్తే మమ్మీతో షేర్ చేస్తుండే. సో దేవుడు నా తండ్రి తన కుమారుణ్ణి పంపించి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మా కోసము మీ కోసము చేసింది ఇంత అంత కాదు. ఆయన శ్రమలలో మాకొచ్చిన శ్రమలు మీకుంటే, మీకొచ్చిన శ్రమలు మనకి చాలా కొంచెమే, కొంతకాలమే. ఇవన్నీ సహించాలా. డాడీలో కూడా నేను నేర్చుకున్నా, సహించి క్షమించి ప్రేమించి వాళ్ళ కోసం ప్రార్థించడం. నేను అట్లా ఉండాలని కోరుకుంటున్నా. మా కోసం ప్రేయర్ చేయండి. అందరం నిత్యత్వంలో కలిసి దేవుణ్ణి ఆరాధించాలా, అక్కడే ఉండాలా. మా కోసం ప్రేయర్ చేయండి, ధైర్యం ఉంటట్టు. ఇంకో 3 సార్లు కూడా టెస్ట్కి వెళ్తాము. 14 days లో ఫుల్ క్వారంటైన్ లో ఉంటున్నాం. మా కోసం ఈ 14 days కూడా అంత ప్రేయర్ చేయండి. ముందున్న జీవితం అన్నిట్లో కూడా మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇప్పటి వరకు పాస్టర్స్ నుంచి, జాన్సన్ అంకుల్ టైం నుంచి కానీ అందరు చేస్తున్నారు కాల్స్. ఎంతో మంది ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు, ఇక్కడ మన దగ్గర సేవ చేసిపోయిన ప్రతి ఒక్క పాస్టర్ చేసినాడు. చాలా మంది మీరందరూ కూడా కాల్ చేస్తున్నారు మాకు. అంటే మాటల ద్వారా గొప్ప ఆదరణ, నేనేం తిరస్కరించట్లే, కానీ ముఖాముఖి చూసి కొంచెం మనకి ఇట్లా పట్టుకుంటట్టు ఏడ్చుకుంటట్టు ఉంటే కొంచెం ఇంకా మంచిగా ఉంటది కదా, ఫిజికల్ గా హ్యూమన్ బీయింగ్స్ అట్లా ఉండే. కానీ దేవుడే ఇప్పుడు ఆయన అందరికంటే దగ్గర ఉండాలని ఆయన అనుకున్నాడు కాబట్టి మమ్మల్ని లాక్డౌన్ లో ఇది అనుమతించినాడు. నేనేం కంప్లైంట్ చేయట్లేదు. దేవునికి దీనికి కూడా వందనాలు. దేవుని డాడీని తీసుకున్నందుకు వందనాలు. మాకు ఈ శ్రమ అలౌ చేసినందుకు తండ్రికి వందనాలు. నా సొంత తండ్రిగా తను ఉండదలిచినాడు ఇప్పుడు, దానికి తండ్రికి వందనాలు. మరి మా కుటుంబం గురించి అందరు ప్రేయర్ చేయండి. చాలా థ్యాంక్ యూ అండి. మీ ప్రేయర్స్ అందరికి, మీకు అందరికి ఎన్నో దండాలండి. చాలా మా డాడీని ప్రేమించినారు. డాడీ నన్ను ఎవరైనా ప్రేమించినా కూడా అది డాడీ బట్టే, బిహేవియర్ అన్న కొడుకు పంపి అని నన్ను ప్రేమించినారు. అది కూడా నాకు తెలుసు. మీ అందరి ప్రేమకు మేము ఎంతో థ్యాంక్ఫుల్, ఎంతో గ్రేట్ఫుల్. యూత్ కానీ, ఈ అటెండ్ అయిన వాళ్ళందరూ ఇంకెంతో మంది ఉన్నారు ఫ్యామిలీకి, అందరికి చాలా థ్యాంక్స్ అండి. మీ ప్రేమకి మా గురించి ప్రేయర్ చేస్తూ ఉండండి. చాలా థ్యాంక్స్ అండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గ్యాదరింగ్ లో ఆఖరి స్టేజ్ లోకి వచ్చాము. ఇంకొద్ది సేపట్లో మనము గ్యాదరింగ్ ని ముగిస్తాము. ఈ సమయంలో మన మధ్య ఉన్న దైవ సేవకుడు జాన్ స్టీవర్ట్ అంకుల్ కొన్ని ఆధారకరమైన మాటలు మాట్లాడతాడు. తర్వాత జర్మే అంకుల్ ప్రార్థిస్తాడు కుటుంబ ఆదరణ గురించి. తర్వాత మనం క్లోజ్ చేయొచ్చు. మీటింగ్ అయిపోయినాక ఎవరైనా కలిసే వాళ్ళు ఉంటే సోదరుడితో డైరెక్ట్ కలవచ్చు. అంకుల్ స్టార్ట్ అంకుల్. We'll have a word of prayer. ప్రార్థన చేస్తాం. You're able to hear me? Yes, uncle. Yes, okay. వినపడుతుంది అంకుల్. ఎస్ అంకుల్. Heavenly Father, we come into your holy presence this evening, thanking you, praising you for promoting Brother B.S. David to glory. Thank you for his useful services he rendered for you in Beulah and all the beneficiaries of his ministry. Though Sister Lynette and Bumpy and Shiloh have to go through much stress and strain, Lord, during his sickness and also regarding the burial and after effects of this burial, thank you for the heavenly comfort through which you have comforted them. Now, Lord, bless our remaining time. Wipe away their tears. Thank you for their faith in you and all the good things which Bumpy has shared and all the confidence and hope of glory expressed. Hear our humble prayer as we offer this prayer with thanksgiving in the name of our Lord and our Savior Jesus Christ. Amen.
ఆమేన్. ఆమేన్. 2 Corinthians chapter 5. 2 కొరింథీయులు 5వ అధ్యాయము మొదటి 11 వచనములు. నేను ఇప్పుడు చదవను, ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. మీరు కేవలము తర్వాత చదువు, నేను చెప్తాను. 2 Corinthians chapter 5. Second Corinthians chapter 5. దానికంటే ముందు ఇంకొక చిన్న వచనం చూసుకుంటాము. 1 Corinthians, Psalms 31 verse 15. కీర్తనలు 31. Psalms 31:15. My times are in thy hands, O God. Not right. నా కాలగతులు నీ వశంలోనున్నవి. మన కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి. సో గాడ్ కెనాట్ మేక్ ఎ మిస్టేక్. దేవుడు ఎన్నడూ పొరపాటు చేయడు. ఆయన మనల్ని ఎప్పుడు పుట్టించాలో, భూమి మీద నుండి మరణం ద్వారా ఎప్పుడు తన సన్నిధిలోనికి తీసుకొని వెళ్ళాలో ఆయనకు బాగుగా తెలియదు. He knows what is good for us and what is best for us. So we must realize, all of us must realize, కుటుంబ సభ్యులు కానీ, విశ్వాసుల మనం, తర్వాత బిఎస్ డేవిడ్ గారి యొక్క బంధువులు కానీ, మిత్రులు కానీ, సాపాటి విశ్వాసులు కానీ, సేవకులు కానీ, ఆయన ద్వారా లాభం పొందిన వారందరూ కూడా ఈ సత్యం గుర్తించాలి. తర్వాత 2 కొరింథీయులు 5వ అధ్యాయానికి వస్తే ఈస్ టాకింగ్ అబౌట్ అ టాబర్నకిల్. పౌలు ఇక్కడ టాబర్నకిల్ గురించి మాట్లాడుతున్నాడు. ఒక పర్ణశాల, ఒక గుడారం గురించి మాట్లాడుతున్నాడు. ఆ గుడారం ఎటువంటిదంట? ఇట్ విల్ బి డిజాల్వ్డ్. తెలుగులో ఏముందో నాకు తెలియదు కానీ డిజాల్వ్డ్. 2 కొరింథీ 5వ అధ్యాయం మొదటి వచనం. పాల్ చదువు. 2 కొరింథీ 5:1. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను గుడారం మన శరీరం చాలు. మన శరీరాన్ని ఒక గుడారానికి పోల్చుతున్నాడు పౌలు భక్తుడు. ఎటువంటి గుడారం అంట? ఇది శిథిలమైపోతుంది. ఎంత బలవంతులమైనా, ఎంత జ్ఞానవంతులమైనా, ఎంత సేవ ప్రభు కొరకు చేసినప్పటికీ సమయం వచ్చినప్పుడు ఈ శరీరము, ఈ గుడారము అది శిథిలమైపోతుంది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట? ఇంకొక ఇల్లును, ఒక గుడారాన్ని మనకి ఇస్తున్నాడు. హౌస్ నాట్ మేడ్ విత్ హ్యాండ్స్, ఇటర్నల్ ఇన్ ద హెవెన్స్. ఆ భాగము చదవండి తెలుగులో. 2 కొరింథీ 5:1. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను బాబు మీరు చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు, దేవుని చేత కట్టబడిన నిత్యమైన గుడారం ఒకటి పరలోకంలో ఉంది. అక్కడికి తన బిడ్డలను, తన ప్రజలను ఆయన తీసుకొని వెళ్తాడు. కనుక మన బిఎస్ డేవిడ్ గారు ఈ శరీరం, ఇది శిథిలమైన గుడారమును వదిలిపెట్టాడు. ఎంతో ఈ శరీరము ఇది పాప కారణాన ఎన్నో రుగ్మతలకు, ఎన్నో రోగాలకు, ఎన్నో బలహీనతకు లోనైన శరీరం ఇది. కనుక ఇది శిథిలమైపోతుంది, మట్టికి మన్నైపోతుంది.
కొంతమంది అకస్మాత్తుగా చనిపోతారు, కొంత కష్టపడి చనిపోతారు, కొంతమంది దీర్ఘకాలం అనారోగ్యం చనిపోతారు, కొంతమంది యాక్సిడెంట్ లో చనిపోతారు. ఏదో రీతిగా ఈ శరీరం అనేది ఈ గుడారం అయిపోతుంది. కానీ ఇంకో గుడారం ఉంది, పరలోకంలో నిత్యమైన గుడారం ఉంది మనకు. దాని కొరకు మనం సిద్ధపడాలి. రెండవది, ఈ గుడారంలో ఉన్నప్పుడంట మనము ఏముంటుందంటే గ్రోనింగ్ ఉంది. మనకు 2వ వచనంలో ఉంది, చదవండి. 2 కొరింథీ 5:2, 2 కొరింథీ 5:1. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన ఆపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ శరీరంలో మనం మూలుగుతున్నాం. మూలుగుంది, బాధ ఉంది, ఏడుపు ఉంది. డాక్టర్స్కి అర్థం కాదు, అర్థమైన ఏం చేయలేరు. మూలుగున్నది. ఈ గుడారంలో ఉన్నంత కాలం మనకు మూలుగుంటుంది. అయ్యో బాధ, గాలాడక బాధ, నొప్పి బాధ, ఇంకా ఇరుగు పొరుగు వారు అర్థం చేసుకుని బాధ, సాపాటి విశ్వాసులు, స్నేహితులు, మిత్రులు దగ్గరికి రాని బాధ ఎంతో ఉంటుంది. గ్రోనింగ్ ఉంది. దేర్ ఈజ్ లాట్ ఆఫ్ గ్రోనింగ్. తర్వాత వర్స్ 3, 3వ వచనం. ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. మూలుగుతున్నాం, మూలుగుంది. తర్వాత 3వ వచనం. సో బీయింగ్ క్లోత్ వి షల్ నాట్ బి ఫౌండ్ నేకెడ్. అయితే దేవుడు మనకి ఏం చేస్తాడంట? ఆయన క్లోత్ చేస్తాడంట. ఈ శరీరాన్ని ఆయన రక్షణ వస్త్రముతో ఆయన ధరింపజేశాడు. ఎంత గొప్ప ధన్యత! ఆయన క్లోత్ చేస్తున్నాడు. అయితే ఇంకొక మాట ఉంది ఇక్కడ, absent in the body, present with the Lord. verse 6, 6వ వచనం. వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొనుచున్నాము కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాం. ఈ శరీరంలో ఉన్నంత కాలం మనము absent from the Lord. ప్రభు నుంచి in a literal way we are absent when we are in this body. But when we are absent in the body, verse 8 లో ఉంది, when we are absent in the body we are present with the Lord. చదువుతారా వచనం? 8వ వచనం. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఈ దేవుని విడిచిపెట్టినప్పుడు ఎక్కడ ఉంటాము? ప్రభు దగ్గర. అదే క్షణములో మనం వెళ్తాం. బంపి తన సాక్ష్యంలో దీర్ఘమైన చెప్పాడు, కానీ చాలా చెప్పాడు, మంచి చెప్పాడు, ఎక్కడ పొరపాటు చేయలేదు. వాళ్ళ ఫాదరు ప్రభు సన్నిధిలో ఉన్నాడని ఆయనకి ఎంతో నిరీక్షణ ఉంది, ఎంతో ఆనందిస్తున్నాడు. ఇక్కడ లేకపోయినా దుఃఖమున్నా ప్రభు సన్నిధిలో ఉన్నాడని. దానికి అబ్సెంట్. డేవిడ్ బ్రదర్ ఇప్పుడు మనతో లేడు. ఈజ్ అబ్సెంట్ ఇన్ ద బాడీ, బట్ వేర్ ఈజ్ హీ? ఈజ్ ప్రెసెంట్ విత్ ద లార్డ్. ఆయన ప్రభుతో ఉన్నాడు. ఏ క్షణములో అయితే ఇక్కడ కన్ను మూశాడో అదే క్షణంలో ఆయన ఎక్కడున్నాడు? ప్రభు దగ్గర ఉన్నాడు. వాట్ ఎ గ్రేట్ మిస్టరీ ఇట్ ఈస్. వాట్ ఎ గ్రేట్ మిస్టరీ ఇట్ ఈస్. తర్వాత whether present or absent, we should have this testimony that we are accepted of him. verse 9, 9వ వచనం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఆయనకి ఇష్టమైన జీవితం జీవించాలా. వెదర్ వి ఆర్ ప్రజెంట్ ఇన్ ద బాడీ ఆర్ అబ్సెంట్ ఇన్ ద బాడీ, వాట్ టెస్టిమనీ వీ షుడ్ బేర్ ఇన్ దిస్ ప్రజెంట్ వరల్డ్, దట్ వి ఆర్ యాక్సెప్టెడ్ ఆఫ్ హిమ్. ఆయనకు ఇష్టమై జీవించాలా. శ్రమలున్నాయి, కష్టాలున్నాయి, రోగాలున్నాయి, కోవిడ్ ఉంది, ప్రజలు అర్థం చేసుకోలేరు, ఎన్నో సమస్యలు మనకున్నాయి. కానీ వీటన్నిటిలో మనం ఎటువంటి సాక్ష్యం కలిగి ఉండాలా? We are accepted of the Lord. We are pleasing the Lord. Read Hebrews chapter 11, 5 and 6. Hebrews 11, 5 and 6. ఏప్రిల్ వాసన పత్రిక 11వ అధ్యాయం 5, 6 వచనాలు. విశ్వాసమును బట్టి
ఆనోకు కొనుపోబడెను. అదే కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టై ఉండినని ఎవరైనా గట్టిగా చదవండి బాబు. విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా ఆనోకు ఏం సాక్ష్యం కలిగి ఉన్నాడంట? ఆయన కొనిపోబడక ముందుకు దేవునికి ఇష్టడై జీవించాడు అన్నటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాడంట. కనుక డేవిడ్ బ్రదర్ అటువంటి సాక్ష్యం కలిగి జీవించాడు. కనుక ఆయన బంధువులైనా, ఆయన మిత్రులైనా, ఆయన స్టూడెంట్స్ కానీ, ఆయన సహపాఠి పనివారు కానీ, ఎవరమైనా మనం అందరం కూడా అటువంటి సాక్ష్యం కలిగి ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. ఉందా అటువంటి సాక్ష్యం? శరీరంలో ఉన్నా శరీరంలో లేకపోయినా దేవునికి ఇష్టమై మనం జీవించాల. కనుక ఈ డెత్ అనేది, మరణం అనేది గేట్వే టు హెవెన్ అంట. దేనికి హెవెన్? గేట్వే టు హెవెన్, పరలోకం పోవడానికి మార్గం. ఇంతకాలం లోకంలో ఉన్నాం. ఆయన 65 సంవత్సరాలు 66 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు. ప్రభువును విశ్వసించాడు, ప్రభువును సేవించాడు, ప్రభువును వెంబడించాడు, అనేకులకు సువార్త ప్రకటన చేశాడు. కానీ ఇప్పుడు ఎక్కడ పోయాడు? ఈ మరణం ద్వారా ఏం చేయాడు? పరలోకములోనికి పోయాడు. దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు నొప్పి లేదు, ఆయనకు బాధ లేదు, ఆయనకు హింస లేదు, నిమోనియా ఉందని లేదు, కోవిడ్ ఉందని లేదు, గాలి ఆడట్లేదని లేదు. సుఖంగా ప్రభు దగ్గర ఉన్నాడు, ఆదరింపబడుతున్నాడు ప్రభు యొక్క రొమ్మున. కనుక అది గొప్ప ధన్యత. ఇటీవల నేను ఒక ఆర్టికల్ చదువున్నాను, డైలీ డివోషన్ లో బిల్ గ్రాహం రాశారు. ఒక స్మాల్ బాయ్, నాట్ even a teenager, small boy, he was traveling one day in train in America, go to a long distance. ఏ పట్టణం నుంచి వెళ్తుండో రాయలేదు ఆయన, కానీ లాస్ ఏంజల్స్ వెళ్తున్నాడంట. అరణ్యం గుండా, అడవి గుండా వెళ్తుంది ట్రైన్. ఒక ప్రక్కన ఒక లేడీ కూర్చొని ఆ అబ్బాయిని అడిగిందంట. షీ ఆస్క్డ్ హిమ్, ఆర్ యు నాట్ టైర్డ్ ఇన్ దిస్ లాంగ్ జర్నీ? అంటే, yes, I am tired, but I have a joy. When I reach Los Angeles, I will be meeting my daddy అన్నాడంట. ప్రాణంలో అలసట ఉంది, మన జీవితంలో అలసట ఉంది, మన జీవితంలో ఈ లోకంలో బాధ ఉంది, హింస ఉంది, రోగం ఉంది, అపార్థాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కానీ ఆఫ్ ద అదర్ సైడ్ ఆఫ్ డెత్, వాట్ ఈస్ దేర్? ద అదర్ సైడ్ ఆఫ్ గ్రేవ్, హూ ఇస్ దేర్? అవర్ హెవెన్లీ ఫాదర్ ఈస్ దేర్ to receive us. How did it was received? Angels stood to receive when Stephen died. The Lord would say, well done, my faithful servant. Enter into the joy of the Lord. Well done, brother B.S. David. You have done whatever is committed to you. You have been faithful. So enter into the joy of the Lord. So he has gone into the presence of the Lord. He has gone to a better place. So he is a blessed man. I call him as a blessed man. మనకంటే అయినా ధన్యుడు, ఎందుకంటే మనకంటే ముందు పోయాడు. రెవల్యూషన్ చాప్టర్ 14 verse 13 చదవండి. ప్రకటన 11-13 వచనం. రెవల్యూషన్ చాప్టర్ 14 verse 13. వినబడుతుందా? అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా, పరలోకం నుండి ఒక స్వరం ఉన్నాడంట యోహాను భక్తుడు. ఏమంట? ఇప్పటి నుండి